థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, ఈ రాత్రి కాల సమయమందు నీ సహాయం కోరుతున్నాం. నీ పరిశుద్ధాత్మ నడిపింపు, శక్తి, బలము, వివేకం, వివేచన, నీ లేఖనానుసారమైనటువంటి గ్రహింపు మాకు సమృద్ధిగా దయచేయండి. ఏ విషయంలో మాకు కొదవగా ఉందో, ఏ విషయంలో మేము ఇంకా బలహీనంగా ఉన్నామో, ఆ విషయాలన్నింటిలో నీ కృపను కాంక్షిస్తున్నాం ప్రభా. నీ సారూప్యతలోకి మారుటకు ప్రభా, మా ఆత్మలను ఇంకా ఉజ్జీవింప చేసుకోవడానికి సహాయం దయచేయండి. మా శరీర సంబంధమైనటువంటి బలహీనతలను జయిస్తూ ఆత్మ సంబంధులుగా ప్రభా మేము వర్ధిల్లునట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం. మా ఆత్మ చేత మా శరీర సంబంధమైన క్రియలను చంపుతూ ప్రభా మేము ఆత్మీయంగా బ్రతకడానికి ఈ సమయాన్ని మా కోసం ప్రత్యేకించి దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాను. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ, నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ, వారికి ఉన్నటువంటి రానటువంటి సహోదరుల ప్రభా, వారికి ఉన్న ప్రతి ఆటంకాన్ని జయించి ప్రభా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలాగా కృప చూపించండి. వచ్చినటువంటి జైనటువంటి ప్రతి సహోదరి సహోదరులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపకు మమ్మల్ని అందరినీ పాత్రలుగా ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా మమ్మల్ని సంపూర్ణంగా నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ దినాన్ని, ఈ సమయాన్ని మా ఆత్మలు తెప్పరిల్లినట్లుగా దీవించి ఆశీర్వదించమని యేసు దివ్యనామములో వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే అండి. అందరికీ వందనాలు. దేవునామానికి మహిమ కలుగును గాక. సో మనము మనము టెంపర్మెంట్స్ వర్సెస్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి క్లాసును మనం నేర్చుకుంటా ఉన్నాం. ఇంతకుముందు 4 క్లాసులు మనం నేర్చుకున్నాం. ఈరోజు 5వ క్లాస్ మనం ప్రారంభించుకుంటున్నాం. 5వ సెషన్ లాగా మనం చూస్తూ ఉన్నాం. సో మనం చివరిగా 7వ పాఠం ఆత్మఫలం ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అనేటువంటి అత్యద్భుతమైనటువంటి అంశంలో మనం ఆగిపోయాం. అక్కడ నేర్చుకున్నాం. దీని యొక్క కంప్లీట్ యొక్క సారాంశాన్ని మనం ఒక లైన్లో మనం చూడగలిగితే ఇలా మనం చూడొచ్చు. ఏంటి? ప్రేమ అంటే బలవంతం కాదు. ప్రేమ అనేది ఒక బలవంతంగా ప్రదర్శించేది కాదు ఆత్మఫలంలో. ఆనందం అంటే వినోదం కాదు, అది అంతరంగ స్థితికి సంబంధించింది అని చూడడం జరిగింది. ఆనందం అంటే చాలామంది ఆత్మఫలంలో జాయ్ అంటే ఎంటర్టైన్మెంట్ అనేటువంటి భావజాలం. ఎంటర్టైన్మెంట్ కూడా దానిలో పాటుగా చూసేటువంటి బలహీనత, లేకపోతే బలహీనమైన ఆలోచన విధానం కలిగి ఉండొచ్చు. కానీ ఆనందం అనేది అది అంతరంగ స్థితి. పరిస్థితులు ఎలా ఉన్నా మనము క్రీస్తులో ఆనందించడం, ఎలాంటి శ్రమలలో ఉన్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా, సో మనము అంతరంగంలో స్థిరంగా ఉండడం అనేది దానికి సంబంధించినటువంటి విషయం. మూడోది సమాధానం అనేది కేవలం సౌలభ్యం కాదు, సమస్యల మధ్య స్థిరంగా ఉండటం. సో ఇది కూడా అంతరంగ స్థిరత్వాన్నే చూపిస్తూ ఉంది. సమాధానం అంటే మనము ఎలాంటి కష్టకాలాల్లో ఉన్నా, ఎలాంటి సమస్యల్లో ఉన్నా మన సమాధానం కోల్పోకుండా మనం పీస్ కలిగి ఉండడమే నిజమైనటువంటి సమాధానం. సహనం అంటే క్రియాలేమి నిష్క్రియత కాదు. అంటే సహనం కలిగి ఉండాలి అని అంటే ఇంకా మనము పాసివిటీగా లేకపోతే ఏం లేకుండా ఇక మనం ఉండడం కాదు. అలాగే దయాలుత్వం అంటే అంధత్వం కాదు. కైండ్ చూపించాలంటే గుడ్డిగా ఏది పడితే ఎవరు పడితే ఎలా పడితే అలా చూపించడం అనేటువంటి భావజాలాన్ని ఇవ్వట్లేదు. మంచితనం అంటే బలహీనత కాదు. చాలాసార్లు మనకు ఉంటుంది అది. మంచితనం అంటే నేను అలసైపోతాం మంచితనం చూపిస్తే అని చాలామంది అనుకుంటా ఉంటారు. అలాంటి బలహీనత కాదు అది. విశ్వాసం అంటే నిర్లక్ష్యం కాదు. విశ్వాసం అంటే ఇక నేను ఏం చేయకూడదు, నేను క్రియారూపకంగా ఏం చేయకూడదనే భావజాలాన్ని అది ఇవ్వట్లేదు. సాత్విక అంటే నిస్సత్వ కాదు, బలం లేనితనం కాదు. బలం ఉన్నప్పుడు కూడా సో అనవసరంగా మన బలాన్ని ప్రయోగించకుండా సాత్వికాన్ని ప్రదర్శించడమే నిజమైనటువంటి సాత్వికం. ఆత్మనియంత్రణ అనేది భావాలను బలవంతంగా అణిచివేయడం కాదు. ఆత్మనియంత్రణ అనేది భావాలను అణచుకోవడం కాదు. సెల్ఫ్ కంట్రోల్ అనేది శరీర సంబంధమైనటువంటి బలహీనతలను, క్రియలను, శరీర సంబంధమైనటువంటి లక్షణాలను కంట్రోల్లో ఉంచుకోవడానికి సంబంధించినటువంటిది. సో ఇది మనము ఇక్కడి వరకు చూసి ముగించుకోవడం జరిగింది. ఓకే, ఈరోజు స్పిరిట్ ట్రాన్స్ఫార్మ్డ్ టెంపర్మెంట్ ఆత్మచేత మార్చబడినటువంటి మనస్తత్వము లేదా స్వభావాలు ఎలా ఉంటాయో చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మనం నిజంగా మార్పు చెందుతున్నామా లేదా మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, శాంగ్యున్ గురించి మనం మొట్టమొదటిగా చూద్దాం. శాంగ్యున్ ఒక మనస్తత్వం లేదా స్వభావం. ఉల్లాసంగా మాట్లాడడం, ఉల్లాసంగా ఉండటం, మాట్లాడడం ఎక్కువ ఇష్టం అని చూసాం. త్వరగా స్నేహం చేస్తారు అనే విషయాన్ని మనం చూడడం జరిగింది. అలాగే ఉద్రేకం ఎక్కువ, ఉద్రేకపరులు,
దుడుకుతనం ఎక్కువ ఉంటుంది అనే విషయాన్ని కూడా చూడడం జరిగింది. అయితే భాగస్వాములుగా వీళ్ళు ఒక లైఫ్ పార్ట్నర్గా చూసినట్లయితే ప్రేమగా ఉంటారు, కానీ స్థిరత్వము సరిగా ఉండదు, తక్కువగా ఉంటుంది. మంచి భాగస్వాములే, కుటుంబంతో భార్య పిల్లలతో ప్రేమగా ఉంటారు, కానీ మరి వీళ్ళకు ఆత్మీయ లోపం ఏంటి అని అంటే స్థిరత్వం అనేది తక్కువగా ఉంటుంది. రెండవది, తల్లిదండ్రులుగా పిల్లలతో స్నేహంగా ఉంటారు, కానీ క్రమశిక్షణ పాటించరు. పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడంలో వీళ్ళు వీక్, ఎందుకంటే వీళ్ళకే క్రమశిక్షణ ఉండదు కాబట్టి వీళ్ళు పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టలేరు. ఇది కూడా వీరికి ఉండేటువంటి బలహీనతగా చూస్తాం. ఒక బలం, ఒక బలహీనత. ఒకవైపు పాజిటివ్ ఉంది, ఒకవైపు నెగిటివ్ మనం చూస్తూ ఉన్నాం. పని ఉద్యోగాలు ఉత్సాహంగా మొదలు పెడతారు, కానీ పూర్తి చేయడం అనేది జరగదు, లేదా ఆలస్యంగా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది. శాంగ్యున్స్ పనులు చాలా ఉత్సాహంగా ప్రారంభిస్తారు, కానీ దాన్ని కొనసాగించడము, దాన్ని పూర్తి చేయడంలో విఫలం అవుతూ ఉంటారు, లేదా ఆలస్యంగా ఫినిష్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సంఘ సేవలో ప్రజలతో కలిసిపోతారు, కానీ బాగా ఒత్తిడికి లోనవుతారు. మంచిగానే స్నేహంగా ఉంది, స్నేహభావం ఉంది కాబట్టి, ఉల్లాసంగా ఉండే లక్షణాలు ఉన్నాయి కాబట్టి కలిసిపోతారు. కానీ బాధ్యతలు ఇవ్వడంలో కానీ, బాధ్యతలను అధ్యయడంలో కానీ, సో నేర్పించడంలో కానీ వీళ్ళు వీక్గా ఉండటం వలన ఏమవుతారంటే ఒత్తిడికి గురయ్యేటువంటి ప్రమాదం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది మనం శాంగుని అంటే ఏమంటారు, ఆత్మచేత మార్చబడక ముందు ఉండేటువంటి స్వభావం ఇది. ఉం? మరి ఇదే శాంగున్ ఆత్మచేత మార్చబడితే ఎలా ఉంటాడు? చూడండి, ఉదాహరణ పీటర్ ద అపోస్టల్. అపోస్తులైనటువంటి పేతురు మనం చూడొచ్చు. ఎక్కడ? పరిశుద్ధాత్మ దేవుని పొందడానికి ముందు, పొందకపోవడానికి ముందు, పొందిన తర్వాత. రెండు విషయాలు. పరిశుద్ధాత్మ దేవుని పొందక ముందు పేతురు ఎలా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుని పొందిన తర్వాత ఎలా ఉన్నాడు, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చూడండి, పేతురు చాలా ఉత్సాహపరుడు, చాలా ఉద్రేకం కలిగినటువంటి వ్యక్తి, చాలా దుడుకుతనం కలిగినటువంటి వ్యక్తి. ఈవెన్ యేసు ప్రభువే పేతురుని ఆ పదజాలంతో వినియోగించాడు. పేతురు, నీకు దుడుకుతనం ఎక్కువ, దుడుకు పేతురు. సో నువ్వు తొందరపడతావు, తొందరపాటు ఎక్కువ అన్నమాట. ప్రతి దగ్గర తొందరపాటు. అదే అలాంటి పేతురు పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే పొందుకున్నాడో, పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నాడో, అదే పరిశుద్ధాత్మ శక్తితో ధైర్యంగా, సాక్ష్యంగా మారాడు. ఒకప్పుడు పారిపోయాడు పేతురు, ఒకప్పుడు వెనుక తీసుకున్నాడు, ఒకప్పుడు దుడుకుతనంతో ఉన్నటువంటి వ్యక్తి, ఒకప్పుడు కత్తి దూసినటువంటి వ్యక్తి, ఒకప్పుడు మళ్ళా జీవనోపాధి అంటే తన తన వృత్తిని తాను చేపట్టుకోవడానికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి పేతురు. అలాంటి పేతురు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడో అక్కడ నుండి ఆయన జీవితం మళ్ళా మారిపోయిందండి. చాలా ధైర్యంగా వచ్చాడు, సాక్ష్యంగా మారాడు, ప్రజలను క్రీస్తు వద్దకు నడిపేవారిగా మారిపోవడం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ప్రేమతో సేవ చేసి స్థిరంగా నిలిపే సేవకులు అవుతారు. పేతురు, మీరు గమనించండి, పేతురు పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న తర్వాత ఆయన మాట విధానం చూడండి, ఆయన ఉత్సాహం తగ్గలే కానీ మాట విధానం మారింది, ఆయన తొందరపాటు మారింది. ఇప్పుడు తొందరపడట్లా. 2వ అధ్యాయం నుంచి మీరు గమనించవచ్చు పేతురుని. ఒకప్పుడు ఒక మలుకు అనే సైనికుని చెవి నరికినటువంటి పేతురు ఇప్పుడు అంటున్నాడు 2వ అధ్యాయంలో, సహోదరులారా, మీరు జీవాధిపతిని చంపారు, అయితే మీరు తెలియక చేస్తే అంటున్నాడు. చూడండి, ఎంత ఎంత అద్భుతమైనటువంటి కన్సర్న్, ఎంత అద్భుతమైనటువంటి ప్రేమగా, అంటే ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తిగా భావజాలం చూడండి ఎలా మారిపోయిందో. అదే పేతురు మొదటి పేతురు 5వ అధ్యాయంలో వచ్చినప్పుడు ఎంత సాత్వికంగా మాట్లాడుతున్నాడు. తోటి పెద్దను అంటాడు, తోటి పెద్దను మీలోని పెద్దలను హెచ్చరిస్తున్నాను అంటాడు. చూడండి, పేతురు యొక్క భావజాలం చాలా మారిపోయింది. తనను ఖండించినటువంటి తనను అడ్జేసినటువంటి పౌలు లాంటి వ్యక్తులను కూడా ప్రియ సహోదరులు అని వాళ్ళని సంబోధించడం, వాళ్ళను ఎంకరేజ్ చేయడం మనం చూస్తూ ఉంటాం. సో ఎంకరేజ్ చేయడం అతనికి ఉన్నటువంటి బలంలో ఒక బలం. అయినప్పటికీ చూడండి, ఆయన ఆయన జీవిత విధానం ఎంత సౌమ్యంగా మారింది, ఎంత దీనంగా మారిందో చూడండి. దుడుకుతనం తగ్గిపోయింది, ఆ ఉత్సాహం తగ్గలే, దుడుకుతనం అయితే తగ్గిపోయింది. ఉత్సాహం ఉంది, కానీ ఆ ఉత్సాహాన్ని ఎలా అద్భుతంగా బ్యాలెన్స్ అయింది పరిశుద్ధాత్మ శక్తితో పొందుకున్నప్పుడు అనేది మీరు పేతురు జీవితాన్ని గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఏ శాంగునైనా కావచ్చు, పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇస్తే, పరిశుద్ధాత్మ శక్తికి అవకాశం ఇస్తే, పరిశుద్ధాత్మ చేత మార్చబడడానికి అవకాశం ఇస్తే అతడు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా సేవ చేస్తాడండి. సో ఇది మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అలా ప్రీవియస్ స్లైడ్ లో నాయకులుగా ప్రేరేపిస్తారు, కానీ నిర్వహణలో బలహీనంగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ.
ఓకే. సో రెండో కోలరిక్ గురించి మనం చూద్దాం. మీ అందరికి తెలిసినటువంటి లక్షణాలే మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఇది మీ మనసులో స్థిరపడాలి. మర్చిపోకూడదు అనమాట వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అన్నది. మనస్తత్వం కోలరిక్ మనస్తత్వం ఎలా ఉంటుంది? బలమైనటువంటి సంకల్పం, స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నటువంటి వ్యక్తి. మరి నాయకత్వ స్వభావం ఉంటుంది. సో అధికారము కాంక్ష ఎక్కువ ఉంటుంది. అధికారాన్ని ప్రదర్శిస్తారు. ఈవెన్ బంధాలలో కూడా, కుటుంబంలో కూడా అధికారం చూపించాలని చూస్తారు. భార్య పిల్లల మీద కానీ, ఇంట్లో సభ్యులు తల్లిదండ్రుల మీద కానీ, అక్క చెల్లెల మీద కానీ, అక్కడ కూడా వీళ్ళు అధికారం కోసమే ప్రాగ్లాడతారు. సో అలాంటి స్వభావం మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి కొలరిక్. భాగస్వాములుగా బాధ్యత కలిగి ఉంటారు కానీ కఠినంగా ఉంటారండి. చాలా బాధ్యతగా ఉంటారు. చాలా విషయాలు కఠినంగా ఉంటారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో చాలా కఠినంగా వ్యవహరిస్తారు. అన్ని విషయాలు ఆర్థికంగా కానీ ఇతరాతర విషయాలు అన్నింటిలో కఠినంగా వ్యవహరిస్తారు. తల్లిదండ్రులుగా క్రమశిక్షణపై ఎక్కువ దృష్టి పెడతారు. శాంగునికం అసలు క్రమశిక్షణే ఉండదు పిల్లల విషయంలో. కానీ కోల్రిక్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా క్రమశిక్షణ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కువగా క్రమశిక్షణ చేస్తారనమాట. పని ఉద్యోగంలో లక్ష్యం చేరే వరకు కష్టపడతారు. ఒక్కసారి శాంగోనికి కోల్రిక్ ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నాడు అంటే కోల్రిక్ ఆ లక్ష్యం సాధించేంత వరకు కష్టపడుతూనే ఉంటారు. సంఘ సేవలో పనులను స్వశక్తితో ముందుండి నడిపిస్తారు. అయితే దైవశక్తితో నడిపించారు. ఇది ప్రాబ్లం. వీళ్ళు పరిచర్య చేయాలంటే చేస్తారు. కానీ వీళ్ళు సొంత శక్తితో చేస్తారు. దేవుని శక్తి మీద అస్సలు ఆధారపడరు. వీళ్ళు నాకు తెలుసు కదా నేను చేసేస్తాను అని చెప్పేసి అందుకే వీళ్ళకి ఏమంటారు ఆ ప్రైడ్ ఉంటుంది కదా. సో అందుకే అది వస్తుంది అనమాట. వీళ్ళు సొంత శక్తితో చేస్తూ ఉంటారు. దైవశక్తిని నిర్లక్ష్యం చేస్తారు. నాయకులుగా నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు కానీ ఆత్మ మీద ఆధారపడరు. చూడండి ఇది ప్రాబ్లం. కోల్రిక్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే ఒకటి అధికారాన్ని ప్రదర్శించడం, పిల్లల పట్ల కుటుంబంలో పిల్లల పట్ల ఏమంటారు ఎక్కువగా క్రమశిక్షణ రుద్దడం, కష్టపడడంలో లక్ష్యం చేరే వారు కష్టపడతారు కానీ సంఘ సేవలో ఆ స్వశక్తితో పనులు చేస్తారు కానీ దైవశక్తి అనేది కనిపించదు. నాయకులుగా నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఆత్మ మీద మాత్రం ఆధారపడరు. ఇది అన్నమాట. అందుకే ఇక్కడ వీళ్ళు చేసే పనులలో ఆత్మీయత లోపిస్తుంది. అంటే ఆత్మ యొక్క శక్తి లోపిస్తుంది. ఆత్మ యొక్క నడిపింపు లోపిస్తుంది. అది ఇక్కడ ఆత్మ నడిపింపు కనిపించదు. మీరు ఎవరైనా కానీ ఏ కోల్రిక్ లీడర్షిప్లోనైనా ఈ రెండు ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. నాయకత్వంలో సంఘ సేవ కానీ నాయకులుగా చూసినట్లయితే దైవశక్తి యొక్క కొరత ఉంటుంది. ఆత్మ నడిపింపు యొక్క కొరత ఉంటుంది. అదే కోల్రిక్ ఆత్మచేత మార్చబడిన తర్వాత ఉదాహరణ పాల్ అపోస్టల్. అపోస్తులైన పౌలుని చూడండి. బలమైనటువంటి సంకల్పం కఠినత్వంతో కాక దేవుని కార్యాలకు అంటే ఎలా అయిపోయాడంటే దేవుని కార్యానికి అంకితమైనటువంటి శక్తిగా మారి సువార్త కోసం కష్టాలను ఎదుర్కొన్నాడు. ఇలాంటి వాళ్ళు మంచిగా ఆ, నాయకులుగా మారుతారు. వినయంతో నాయకత్వం వహిస్తారు. చూడండి కోల్రిక్ వాస్తవానికి సాత్వికము, ఆ, ఏమంటారు దయాలుత్వము, దీర్ఘశాంతము, ఇవన్నీ కనిపించవు. కానీ అదే కొలరిక్ మీరు పౌలుని చూడండి. పౌలు యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న తర్వాత పౌలు పత్రికల్లో మీరు ఎన్నడూ చూడనటువంటి సాత్వికం చూస్తారు. యాక్చువల్ అది పౌలు స్వభావానికి విరుద్ధమైన లక్షణమే అది. కానీ వేడుకోవడం దీనంగా బ్రతిమలాడుకుంటున్నాను, అడుక్కు వేడుకుంటున్నాను. ఆ, సో ఇలాంటి ఒక వ్యక్తి ఎలా మారిపోయాడు చూడండి. బ్రతిమలాడుకుంటున్నాను, వేడుకుంటున్నాను. అసలు ఆయన చూడండి ఎంత అద్భుతంగా. ఆఫ్ కోర్స్ అంటే కొద్దిగా అపోస్తులైన పౌల్లో కొద్దిగా అంటే మెలన్కొలికి లక్షణాలు కనిపిస్తాయి. బట్ ఆయన ఆత్మచేత మార్చబడిన తర్వాత ఆయన స్వభావం నిజంగా చాలా అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో అసలు. ఎంతమంది హింసించినా, ఎంతమంది ఎన్నిసార్లు కొట్టినా కూడాము ఆయన ఎక్కడ కూడా అదిగాడు అసలు. అది ఏం సాత్వికం అండి అసలు. ఏం దీర్ఘశాంతం చూడండి. ఏం సహనం అసలు వీళ్ళలో. అంటే ఒక సాత్విక ఒక కోల్రిక్ ఎలాంటి వాడైనా ఆత్మచేత నింపబడినప్పుడు ఎలా ఉంటాడు, ఆత్మచేత మార్చబడిన తర్వాత ఎలా ఉంటాడు అనే దానికి మనం పౌలుని ఇక్కడ ఒక మంచి ఎగ్జాంపుల్గా చూడొచ్చు. ఆయన్ను అన్యాయంగా శిక్షించిన తర్వాత కూడా శిక్షించేదాకా చూశాడు. 39 కొరడా దెబ్బలు తిన్న తర్వాత అంటున్నాడు, రోమిండైన నన్ను విచారణ చేయకుండానే శిక్షిస్తారని అడుగుతున్నాడు. అదే ఒకవేళ ఆత్మచేత మార్చబడక ముందు కోల్రిక్ అయితే ముందే అసలు నిలదీసి అడిగేవాడు. అవునా అండి? ఏమంటారు? కనీసం కోల్రిక్స్ అన్న స్పందించండి. ఏమో అంటే ఆన్లైన్లో నాకు కూడా ఉత్సాహం అనిపిస్తలేదు. ఆ రోజు అంటే మంచిగా హాల్లో కూర్చున్నా మంచిగా అనిపించింది. మరి వింటున్నారో కూడా తెలియట్లా. మీరు కూడా 15 బ్యాచ్ లాగానే అనిపిస్తున్నా. వింటున్నాం. వింటున్నామన్నా. అవును.
మీరు అక్కడ క్లాస్ చెప్పేటప్పుడు ప్రశ్నిస్తున్నారు, కానీ ఇక్కడ మీరు క్లాస్ వినేటప్పుడు మళ్ళీ అక్కడ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేసారో ఇక్కడ అది చేయట్లేకపోతున్నారు. ఒకసారి గమనించండి అది. అవునా? క్లాస్ చెప్పేటప్పుడు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వినే వాళ్ళ నుంచి వెళ్ళి, కానీ మీరు వింటున్నప్పుడు అదే అది ఇవ్వలేకపోతున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాలా. సో మెలన్కోలి మనస్తత్వం, లోతుగా ఆలోచించేటువంటి స్వభావం, డీప్ థింకర్స్ అన్నమాట. వ్యతిరేక ఆలోచన ఉంటుంది వీళ్ళకి, కొద్దిగా ఏమంటారు, నెగిటివ్ పెసిమిస్టిక్ స్వభావం ఉంటుంది. అయితే భాగస్వాములుగా విశ్వాసము మరియు నమ్మకంగా ఉంటారు, కానీ సంతోషం తక్కువ అండి. అంటే భాగస్వాములో వీళ్ళంత నమ్మకంగా ఉండడం ఇంకెవరికి సాధ్యం కాదన్నంత నమ్మకస్తులుగా ఉంటారు. కానీ ఏంటిది ప్రాబ్లం అని అంటే, సంతోషం, జాయ్ఫుల్గా ఉండలేరు. ఆత్మచేత నింపబడకపోతే జాయ్ఫుల్గా ఉండలేరు. తల్లిదండ్రులుగా జాగ్రత్తగా పిల్లల్ని పెంచుతారు. వీళ్ళు పిల్లలు పెంచడంలో బెస్ట్ అన్నమాట, మనం చూడొచ్చు. నెక్స్ట్, పని ఉద్యోగంలో ఖచ్చితత్వంతో పని చేస్తారు. కాస్త కైండ్నెస్, ఆత్మఫలంలో దయాలుత్వం తక్కువగా మనం చూస్తాం. ఎందుకంటే ఆ ఖచ్చితత్వం, ఇది ఇది చేరాలి, ఇది ఖచ్చితంగా చేసి తీరాలి అనేటువంటి ఆ దృక్పథం ఉంటుంది కాబట్టి దయ లేనట్టుగా అనిపిస్తుంది. అంటే ఈ పని చేసి తీరాలి అనేటువంటి స్వభావంలో దయ తక్కువగా కనబడతారు అనమాట. సంఘ సేవలో నిశ్శబ్దంగా నమ్మకంగా సేవ చేస్తారు, కాకపోతే విమర్శ ఎక్కువ, క్రిటిక్ ఎక్కువ చేస్తారు. అంటే అన్ని లోపాలు తెలవడం వలన వీళ్ళకి ఏమైతుంది అంటే క్రిటిక్ అనేటువంటి బలహీనత ఎక్కువ అవుతుంది. నాయకులుగా జాగ్రత్తగా ప్రణాళిక చేస్తారు, కానీ వెనుకడుగు వేస్తారు. ప్రణాళిక అద్భుతంగా ఉంటుంది, కానీ నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త వెనుకడుగు వేసేటువంటి ప్రమాదము ఉంటుంది. ఎందుకంటే నెగిటివ్ ఆలోచన వలన ముందుకు వెళ్ళలేరు. అరే ఇప్పుడు వెళ్తే అవుతుందో కాదో, ఇది అవుతుందా కాదా అనేటువంటి అక్కడ ఆగిపోయేటువంటి ప్రమాదము మెలన్కోలిక్లో మనం చూస్తాం. ఓకే. మరి ఆత్మచేత మార్చబడిన తర్వాత, ఉదాహరణ మోజెస్, లోతుగా ఆలోచించే స్వభావము, భయంగా కాక దేవుని మీద ఆధారపడే వినయం గల వారిగా మారి, నమ్మకమైన సేవగా మారి, లోతైనటువంటి ఆత్మీయతతో సేవ చేస్తారు. వాస్తవానికి మెలంకోలి ఎలా ఉంటారు అని అంటే, మీరు మోషన్ చూడొచ్చు. వెరీ టాలెంటెడ్, వెరీ, అంటే మాటల్లో కానీ జ్ఞానంలో కానీ చాలా ప్రావీణ్యుడు. అలాంటి ఒక మోజెస్ ఎలా అయిపోయడం మనం చూడొచ్చు. ఆ అంటే లోతుగా ఆలోచించే స్వభావం ఉంది, భయస్థుడు కూడా. ఉం? భయపడకుండానే కొన్ని మంచి పనులు చేయాలని చూస్తారు, బట్ ఆ భయంతోనే ఆ ఒక ఐగుప్తుని చంపడం మనం చూస్తాం. అయితే ఆ భయంతో పారిపోవడం మనం చూస్తాం. మంచి చేయాలని ఆలోచన ఉంటుంది, కానీ భయం వల్ల కొన్నిసార్లు తప్పుడు పనులు కూడా, అంటే మోషే అయితే మరి ఏకంగా హత్య చేసినట్టుగా మనం చూస్తాం. కాకపోతే ఎప్పుడైతే దేవుడు సంధించాడో, ఎప్పుడైతే దేవుడు దర్శించాడో అదే మోష ఎంత సాత్వికంగా మారి, ఎంత వినయం కలిగినటువంటి వ్యక్తిగా మారి, ఎంత నమ్మకమైనటువంటి సేవ చేశాడో మనం చూస్తూ ఉంటాం. ఏ దేవుని మీద ఆధారపడడంలో చూడండి, ఆత్మచేత మార్చబడిన తర్వాత దేవుని మీద ఆధారపడడం మనం చూస్తాం. అంతకుముందు తన సొంత జ్ఞానంతో, సొంత శక్తితో ఇశ్రాయేల్ ప్రజల్ని నాయకుడు నేనే అనుకున్నాడు, వాళ్ళు నడిపించాలనుకున్నాడు. కానీ తర్వాత 40 సంవత్సరాలు ఆయన జీవిత పాఠంలో నేర్చుకున్న తర్వాత ఆయనకు అర్థమైంది, ఏ పనైనా దేవుని మీద ఆధారపడి చేయాలి. తన జ్ఞానము ఎందుకంటే వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ, అంటే డీప్ ఆలోచన పరులు కాబట్టి, నా ఆలోచన చాలు, నా జ్ఞానం చాలు, నేను ఏదైనా చేయడానికి అని అనుకునే ప్రమాదం ఉంటుంది. కానీ అంత జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, అంత డీప్ ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుని మీద ఆధారపడిన తర్వాత చూడండి, అందుకే ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం, యెహోవా చెప్పినట్లు మోషే చేసెను, యెహోవా చెప్పినట్లు మోషే చేసెను. ఇంతకంటే ఒక మెలన్కోలిక విషయం ఏముండదు. అంటే ఎంతో ఎంతో జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు దేవుని యొక్క మాట మీద ఆధారపడి ఆయన మాట చొప్పున చేయడం అనేది ఒక అద్భుతం. ఇది అవునా అండి? అవునన్నా. సో ప్లెగ్మాటిక్. సో మనస్తత్వము చాలా ప్రశాంతంగా మరియు సహనంగా ఉంటారు. మనస్తత్వము చాలా కూల్గా, ప్రశాంతంగా, సహనం ఉంటారు. క్రమశిక్షణ వల్ల తక్కువ, లేజినెస్ వలన, సోమరితనం వలన క్రమశిక్షణ తక్కువగా ఉంటుంది. సో భాగస్వాములుగా శాంతిని కాపాడే ప్రయత్నం చేస్తారు, కానీ భావ వ్యక్తీకరణ ఉండదు. ఎమోషన్స్ని, లోపల ఉన్నటువంటి భావాలను పంచుకోవడానికి ఇష్టపడరు అన్నమాట. అంటే పంచుకోలేరు. తల్లిదండ్రులుగా సహనంతో పిల్లల్ని చూసుకుంటారు, కానీ ఉదాసీనత ఎక్కువ. అంటే పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టలేరు, చూస్తూ ఊరుకుంటారు అనమాట. వాళ్ళు అల్లరి చేసినా లేకపోతే ఏం చేసినా చూస్తూ ఊరుకుంటారు, కానీ గద్దించరు, క్రమశిక్షణలో పెట్టలేరు, ఉదాసీనంగా ఉంటారు.
దాని కూడా సోమరితనం ఒక కారణం కావచ్చు. పని ఉద్యోగంలో స్థిరంగా పని చేస్తారు కానీ అలసత్వం ఎక్కువగా, తొందరగా అలసిపోతారు, తొందరగా లేజినెస్ కనిపిస్తూ ఉంటుంది. సంఘ సేవలో నమ్మకంగా సేవ కొనసాగిస్తారు కానీ చురుకుదనం ఉండదు, యాక్టివ్గా ఉండరు, ఏదో చేస్తారు, డల్గా ఉంటుంది అనమాట. ఏమంటారు, నత్తనడకలో సాగుతూ ఉంటుంది అది. నాయకులుగా మెల్లగా కానీ స్థిరంగా కానీ నడిపిస్తారు కానీ లక్ష్యాలు ఉండవు. సాధించాలి, ఎక్కువ మందికి మనం సత్యాన్ని రీచ్ చేయాలి, ఎక్కువ మందిని రీచ్ కావాలి అనేటువంటి లక్ష్యాలు వీళ్ళకి ఉండకపోవడం వల్ల ఏమైతే ఫ్రూట్ అనేది తక్కువగా ఉంటుంది. శాంగన్ ఒకలా అంటే కోలరిక్ సారీ క్షమించాలి, ప్లెగ్మాటిక్ ఒకవేళ నాయకుడిగా ఉన్నట్లయితే ఫలాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆత్మచేత మార్చబడక ముందు చెప్తున్నాను. ఆత్మచేత మార్చబడిన తర్వాత చూస్తే అబ్రహాం ఒక ప్లెగ్మాటిక్ పర్సనాలిటీ అని విశ్లేషకులు చెప్పారు. ప్రశాంత స్వభావం, నిష్క్రియత కాక విశ్వాసంతో ఎదురు చూడడం, నిరీక్షణగా మారి దేవుని వాగ్దానాలపై నిలిచే జీవితం అవుతుంది. చురుకుదనంతో ఇతరులను బలపరుస్తారు. చూడండి, అబ్రహాం యొక్క స్వభావాన్ని మీరు అర్థం చేసుకుంటే మీకు ప్లెగ్మాటిక్ అర్థమవుతాడు. కానీ తర్వాత ఎలా మారిపోయాడో చూడండి. అబ్రహాము ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి విశ్వాసంతో ఒక అడుగు ముందుకేశాడో అబ్రహాం జీవితంలో అవన్నీ మనం చూస్తూ ఉంటాం. సో అబ్రహాము ప్లెగ్మాటిక్ ఒక ఉదాహరణగా మనం చూస్తున్నాం ఇక్కడ. అయితే మీకు ఇక్కడ ఒక గమనిక ఇవ్వాల్సిన అవసరం నాకుంది. పేతురు గాని, పౌలు గాని, మోషే మరియు అబ్రహాం ఇవి ఖచ్చితమైన శాస్త్రీయ వర్గీకరణ కాదు, కానీ బైబిల్ వ్యక్తుల స్వభావం అర్థం చేసుకోవడానికి ఉపయోగించే సాధారణ ఉదాహరణలు మాత్రమే అండి. అంటే ఇది కంప్లీట్గా శాస్త్రీయ వర్గీకరణ కాదు. అయినప్పటికీ కూడా మనం నేర్చుకున్నటువంటి పర్సనాలిటీస్లో మనం గమనించి చూసినట్లయితే ఈ లక్షణాలు వాళ్ళలో కొట్టొచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అలా ఇంత ముందు స్లైడ్ ఒకసారి. అదే ఇతరులు చురుకుదనం. థ్యాంక్ యూ. ఓకే, మరొకసారి గమనించుదాం. ఇది అలా గమనికనా? ఓకే, ఓకే అన్న. అన్న శాస్త్రీయ వర్గీకరణ కాదు అంటే ఏంటన్నా అసలు అర్థం కాలేదు. శాస్త్రీయ వర్గీకరణ కాదు అని అంటే సైంటిఫికల్గా ప్రూవెన్ కాదు, లేకపోతే ఇప్పుడు సెక్యులర్ సైకాలజీలో వాళ్ళు అంటే ఖచ్చితంగా నిర్ధారణ చేసిన విషయం కాదు అని అర్థం అన్నమాట. సో మనం నేర్చుకుంటుంది బిబ్లికల్ కౌన్సిలింగ్, బిబ్లికల్ ప్యాటర్న్లో చూస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం మ్యాచ్ అయ్యేటువంటి స్వభావాలు అవన్నీ కూడా. సో పేతురు 100% మనం మ్యాచ్ చేస్తాం, చాలా పర్సనాలిటీస్ మ్యాచ్ అవుతాయి. చూడండి, మనందరికి తెలుసు స్ట్రెంగ్స్ ఏంటి. శాంగన్ ఇన్స్పైర్స్ విత్ జాయ్, ఆనందంతో ప్రేరేపించేటువంటి అత్యద్భుతమైనటువంటి బలం కలిగినటువంటి వ్యక్తి శాంగన్. కోల్రిక్ అచీవ్స్ రిజల్ట్, ఫలితాలను తీసుకొచ్చేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి కోల్రిక్. ఒకసారి రంగంలో దిగిందంటే ఖచ్చితంగా కింద మీద అయినా ఫలితాలను తీసుకొస్తాడు. మెలన్కోలి మెయింటైన్ స్టాండర్డ్స్, ప్రామాణికతను కాపాడేటువంటి వ్యక్తి మెలన్కోలి. అంటే ఒక సత్యం ఏదైనా బాధ్యత ఈయనకు అప్పగించబడితే దాని ప్రామాణికతను కాపాడుతాడు అనమాట. దాని యొక్క కొలతను కాపాడగలిగినటువంటి, క్వాలిటీని కాపాడగలిగినటువంటి స్వభావం ఉన్న వ్యక్తి మెలన్కోలి. అస్సలు కాంప్రమైజ్ కాడు ప్రామాణికత విషయంలో. సో రిజల్ట్స్ విషయంలో కోల్రిక్ కాంప్రమైజ్ కాడు. అలాగే ఆనందంతో ప్రేరేపించే విషయంలో శాంగన్ వెనుకడుగు వేయడు. అయితే ప్లెగ్మాటిక్ ప్రిజర్వ్స్ యూనిటీ, ఏకత్వాన్ని నిలుపుతాడు. ప్లెగ్మాటిక్ ఏంటి అని అంటే ఎక్కువగా సమాధానం ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి అనేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఈయన ఏకత్వాన్ని కాపాడుతాడు, అందరితో మంచిగా ఉండాలనేటువంటి నేచర్ ఉంటుంది కాబట్టి ఇది మనం ప్లెగ్మాటిక్లో చూస్తాం. చూడండి, 4 అద్భుతమైనటువంటి బలాలు, ఇవన్నీ కూడా 4 అద్భుతమైనటువంటి బలాలుగా చూస్తూ ఉన్నాం. మరి వీళ్ళ వీక్నెసెస్ మనకు సమస్య ఏంటిది? శాంగున్ ఇంపల్సివ్, ఇన్కన్సిస్టెంట్, అవివేకంగా స్థిరంగా లేకుండా ఉంటాడనమాట. స్థిరత్వం ఉండదు, ఆకస్మికంగా స్పందిస్తాడు, ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటాడు, ఆకస్మికంగా స్పందిస్తాడు, ఆకస్మికంగా వెళ్ళిపోతాడు, ఆకస్మిక ప్రభావం ఎక్కువ, ఇంపల్సివ్ అనమాట. అదే స్థిరంగా ఉండాడు, ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాడు అనమాట. ఇది చాలా మేజర్ బలహీనత. అలాగే కోల్రిక్ హార్ష్ అండ్ కంట్రోలింగ్, కఠినంగా మరియు నియంత్రిత ధోరణి వీళ్ళ లోపల ఎక్కువ ఉంటుంది. చాలా హార్ష్గా బిహేవ్ చేస్తారు. కుటుంబ సభ్యులైనా కానీ సంఘంలో అయినా కానీ కొంచెం హార్ష్గా ఉంటారు.
అలాగే కంట్రోల్, నియంత్రణ ధోరణి ఎక్కువ ఉంటుంది, కంట్రోల్ చేయాలని ఎక్కువ చూస్తారనమాట. మూడోది మెలంకోలిక్, ఓవర్ క్రిటికల్ అండ్ మూడి, అతి విమర్శకుడిగా ఉంటాడు, ఎక్కువగా మూడి డల్గా ఉంటాడు అనమాట, ఎక్కువగా డల్గా ఉంటాడు, నిరుత్సాహంగా కనిపిస్తూ ఉంటాడు, చిన్న చిన్న విషయాలకి నిరుత్సాహం చెందుతూ ఉంటాడు. ఓకే. ఫ్లెగ్మాటిక్, పాసివ్ అండ్ సో ప్రొక్రాస్టినేటింగ్, నిష్క్రియంగా లేకపోతే వాయిదాలు వేస్తూ ఉంటాడు అనమాట. ప్రతి పనిని రేపు చేద్దాంలే, ఎల్లుండి స్టార్ట్ చేద్దాంలే, అబ్బా ఇప్పుడేనా, నేను రేపు చేస్తాలే అంటే మీరు చూడండి, ఈ వాయిదాలు వేసే వాళ్ళందరూ కూడా ఫ్లెగ్మాటిక్, ఇప్పుడు రెడీగా ఉండరు. ఉం? ఏ పనన్నా చెప్పు, వీళ్ళు వాయిదాలు వేస్తారనమాట. పాసివ్గా ఉంటారు, నిష్క్రియంగా ఉంటారు, ఎక్కువగా క్రియా పూర్వకంగా ఉండలేరు. సో ఇది మనం ఫ్లెగ్మాటిక్లో చూసేటువంటి బలహీనతలు. ఉం? సో ఇది టోటల్గా మన సమస్యలు. ఉం? సో ఎవరి టెంపర్మెంట్ వాళ్ళకి అర్థమైందని నేను అనుకుంటున్నాను. సారీ, ఓకే, మనము 9th లెసన్లో ఉన్న విచ్ టెంపర్మెంట్ ఆర్ యు అనేది అర్థం చేసుకోవడానికి కొన్ని బలాలు, మీ బలహీనతలు, ఇవి చూస్తే మీరు ఏ టెంపర్మెంట్ అనేది అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. ఈ బలాలు బలహీనతలు ఎందుకు చెప్తున్నాము అంటే మరొకసారి మీ మనస్తత్వం ఏంటి, మీ స్వభావం ఏంటి, ఇందులో ఏ లక్షణాలు మీలో ఉన్నాయి, మేజర్ లక్షణాలు ఇక్కడ చూపించడం జరిగింది. 2 బలాలు 2 బలహీనతలు మనం ఇక్కడ చూడడం జరిగింది. కాబట్టి ఇందులో ఏ 2 లక్షణాల్లో మీరు ఎక్కువగా ఉంటాయో మీరు అది ఆ పర్సనాలిటీ అనే విషయాన్ని అర్థం చేసుకోండి. అలాగే ఇందులో 2 అందులో 2 ఉన్నాయంటే మీరు బ్లెండెడ్ పర్సనాలిటీ అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇందులో 2 కలిగి ఉంటే అది మీరు ఆ బ్లెండెడ్ పర్సనాలిటీ అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. లేకపోతే మీరు శాంగ్యూన్ అండ్ కోల్రిక్ అయి ఉండొచ్చు. శాంగ్యూలో ఉండేటువంటి తొందరపాటు, స్థిరత్వం లేకుండా ఉండొచ్చు. లేకపోతే కోల్రిక్లో ఉన్నటువంటి హార్ష్ అండ్ అంటే కఠినంగా మరియు నియంత్రణతో ధోరణి కూడా కలిగి ఉండొచ్చు. లేకపోతే శాంగ్యూన్లో 2 లక్షణాలు ప్లస్ మెలన్కోలిక్, అతి విమర్శ లేకపోతే మూడిగా ఉండేటువంటి బలహీనతలు కూడా ఉండొచ్చు. సో ఏదైనా కావచ్చు ఇక్కడ. సో కాబట్టి మీకు 2 ఉన్నాయి అని అంటే మీరు బ్లెండెడ్ పర్సనాలిటీ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏ బ్లెండో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని తెలుసుకోండి. చూడండి థాట్స్ ఎలా ఉంటాయి. నేను మీకు చాలా ఒక 7-8 విషయాలు ఇందులో విచ్ టెంపర్మెంట్ ఆర్ యు అనే దాంట్లో, నీ మనస్తత్వం లేదా నీ స్వభావం ఏమిటి అనే దానిలో నేను 7-8 ప్రాముఖ్యమైన విషయాలను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటిది బలాలు చూసాం, రెండోది బలహీనతలు చూసాం, మూడోది థాట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది థాట్స్. ఒక శాంగన్ థాట్స్ ఎలా ఉంటాయి, కోల్రిక్ థాట్స్ ఎలా ఉంటాయి, మెలన్కోలిక్ థాట్ ఎలా ఉంటుంది, అలాగే ఫ్లెగ్మాటిక్ థాట్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. థాట్ సిస్టమ్ ఎలా ఉంటుంది అని అంటే శాంగన్ ఉద్రేకంగా ఆలోచిస్తాడు, ఉద్రేకం ఎక్కువ అనమాట. రెండోది క్షణికంగా ఆలోచిస్తాడు, అంటే ఫ్యూచరిస్టిక్ గా రేపు ఏమవుతుంది, రేపటి గురించి ఆలోచించాడు, ఇప్పుడే అనమాట, ఇమ్మీడియట్ గా ఆలోచిస్తాడు, క్షణికం మాత్రమే. ఆ ఆలోచన విధానం క్షణికంగా ఉంటుంది కాబట్టి దాని రిజల్ట్స్ ఏమైతే అనేది ఆ ఆలోచన ఉండదన్నమాట. కోల్రిక్ ఏమో పర్పస్ఫుల్ అండ్ డైరెక్టెడ్ అనమాట, ఉద్దేశపూర్వకంగా మరియు లక్ష్యంగా ఆలోచిస్తాడు. కోల్రిక్ ఎప్పుడు కూడా లక్ష్యంతోనే ఉంటాడు. కోల్రిక్ అంటే వీక్గా ఉండే ఆలోచనలు చాలా వెరీ స్ట్రాంగ్గా ఉంటాయి, లక్ష్యాన్ని ఛేదించే విధంగా ఉంటాయి, పర్పస్ఫుల్గా ఉంటాయి. చూద్దాంలే బ్రదర్, చేద్దాంలే అనే ఆలోచన విధానం కోల్రిక్ కనిపించదు. మెలన్కోలిక్ అనలిటికల్ అండ్ డీటెయిల్డ్, విశ్లేషణాత్మకంగా మరి వివరణాత్మకంగా ఉంటుంది. చాలా వివరణాత్మకంగా ఉంటాడు, చాలా విశ్లేషణాత్మకంగా ఉంటాడు. ఆలోచన చాలా విశ్లేషణాత్మకంగా ఉంటుంది. దానిలో మంచి ఏంటి, చెడేంటి, వెళ్తే ఏమవుతుంది, అందులో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, అన్ని అంత పకడ్బందీగా విశ్లేషణాత్మకంగా వివరణాత్మకంగా ఆలోచిస్తారు. ఫ్లెగ్మాటిక్ కామ్ అండ్ స్టేబుల్, శాంతంగా స్థిరంగా ఆలోచిస్తారు. వీళ్ళు చాలా కామ్గా స్థిరంగా ఆలోచిస్తారు. ఉద్రేకం ఉండదు, శాంగ్యూన్లో ఉండేటువంటి ఉద్రేకం ఉండదు, కోల్రిక్లో ఉండేటువంటి పర్పస్ ఉండదు, లక్ష్యం ఉండదు, మెలన్కోలిక్లో ఉండేటువంటి విశ్లేషణాత్మకంగా వివరణ ఉండదు. కానీ వీళ్ళకి కావాల్సింది ప్రశాంతత కాబట్టి చాలా కూల్గా స్థిరంగా ఆలోచిస్తారు. చూడండి ఒక్కొక్క పర్సనాలిటీలో ఆలోచించే విధానం ఇలా ఉంటుంది. కాబట్టి మీరు ఎలా ఆలోచిస్తున్నారో మీకు తెలుసు, మీరు తొందరగా ఎలా ఆలోచిస్తారో మీకు తెలుసు. మాటలు ఎలా ఉంటాయి, మళ్ళీ థాట్స్ అయిపోయినాయి, 4వది మాటలు. శాంగున్ ఎలా ఉంటాడంటే చాలా లైవ్గా ఉంటాడంట, ఉత్సాహంగా ఉంటాడు, ఎక్స్ప్రెసివ్, మాటలు చాలా వ్యక్తీకరణంగా, అంటే బయటికి మాట్లాడతాడు, తన లోపల ఏమనిపిస్తుంది బయటికి చెప్పేస్తాడు. ఎవరు ఏమనుకుంటారు, కామెంట్ చేస్తారా, ఫీల్ అవుతారా, ఇవన్నీ ఏం పట్టించుకోడు, ఉత్సాహంగా తన మాటలను వ్యక్తీకరిస్తాడు అంతే ఆయన. సో టాకింగ్ చాలా ఏమంటారు ఉత్సాహంగా ఉంటుంది,
భావ వ్యక్తీకరణ ఎక్కువ. కోల్రిక్ డైరెక్ట్ అండ్ డిసిజ్, ముక్కుసూటిగా స్పష్టంగా నిర్ణయాత్మకంగా ఉంటుంది. ఇగో నేను వస్తాను లేకపోతే రాను, ఇగో మరి క్లాస్ ఉంది కదా అంటే ఇగో వీలైతే జాయిన్ అవుతాను లేకపోతే లేదు, అంటే చాలా సూటిగా ఉంటుంది అనమాట. మనకు కొంచెం కఠినంగా అనిపిస్తుంది కానీ సూటిగా ఉంటుంది, అంటే ఇక నో హిడెన్ అదనమాట. ఇంకా నేను మన అంటే ఏమంటారు, నాంచడం అనేది వీళ్ళ దగ్గర ఉండదు, వీళ్ళ మాటలు. మెలన్కోలిక్ థాట్ఫుల్ అండ్ మెజర్డ్ అనమాట, ఆలోచనాత్మకంగా చాలా జాగ్రత్తగా కొలిచినట్టుగా మాట్లాడతారు, ప్రతి మాటను చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడతారు. ఫ్లెగ్మాటిక్ స్లో అండ్ స్టడీ, నిదానంగా స్థిర స్వరంతో మాట్లాడతారు. ఈవెన్ లేట్గా స్పందిస్తారు. మనం అందరము ఒకవేళ నలుగురం ఈ 4 పర్సనాలు కూర్చొని డిస్కషన్ అంతా అయిపోయి వెళ్ళిపోయే ముందు అప్పుడు మెల్లగా ఫ్లెగ్మాటిక్ స్టార్ట్ చేస్తారు అనమాట. అర్థమవుతుందా? స్లో అండ్ స్టడీ, నిదానంగా స్థిరంగా మాట్లాడతాడు. ప్రవర్తన ఎలా ఉంటుంది చూద్దాం. శాంగన్ చీర్ఫుల్ అండ్ యాక్టివ్, ఉల్లాసంగా చురుకుగా ఉంటాడు. శాంగన్ మనం డల్గా చూడలేం, అంటిల్ అన్లేస్ అంటే అది శరీర బలహీనతనో లేకపోతే అలసిపోతే అలా బలహీనంగా అనిపిస్తాడు, కానీ ఆయన యొక్క ప్రవర్తన జనరల్గా శాంగుంది ఉల్లాసంగానే ఉంటుంది, చురుకుగా ఉంటుంది. కోల్రిక్ వెరీ సీరియస్ అండ్ డామినెంట్, గంభీరంగా ఆధిపత్యంతో ప్రవర్తిస్తాడు, అంతే, ఇంకా ఆజ్ఞాపూర్వకంగా ఉంటుంది ప్రవర్తన, చాలా గంభీరంగా ఉంటుంది, చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటుంది, సీరియస్గా ఉంటుంది. మెలన్కోలిక్ కేర్ఫుల్ అండ్ కాన్షియస్నెస్గా ఉంటుంది, సూక్ష్మంగా శ్రద్ధగా ప్రవర్తిస్తాడు, చాలా కేర్ఫుల్గా ఉంటాడు, ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అని అన్ని జాగ్రత్తగా ఆలోచిస్తాడు, ఎలా ఉండాలి అనేది చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తాడు. ఫ్లెగ్మాటిక్ కూల్ అండ్ కంపోజ్డ్, కామ్గా సమతుల్యంగా ప్రవర్తిస్తాడు, వెరీ కూల్గా వెరీ అంటే ఏమంటారు, సమతుల్యంగా ఉంటాడు, సో జాగ్రత్తగా ఉంటాడు. నిర్ణయాలు చూడండి, నిర్ణయాలు ఎవరు ఎలా తీసుకుంటారు. శాంగున్ ఎమోషనల్ అండ్ ఇమ్మీడియట్, ఉద్వేగంతో వెంటనే తీసుకుంటాడు, ఏదైనా చెప్తే నేను రెడీ అంటాడు అనమాట. ఇమోషనల్, మరి తర్వాత అది ఏమవుతుంది, ముందేమన్నా ఆ డేట్లో పని ఉందా లేదా ఇవన్నీ ఏం పట్టించుకోడు, ఉద్వేగంతో రెడీగా ఉంటాడు అనమాట, వెంటనే నిర్ణయాలు తీసుకుంటాడు. కోల్రిక్ విజనరీ అండ్ క్విక్, ముందు చూపుతో త్వరగా తీసుకుంటాడు, ముందు చూపు ఎక్కువ కోల్రిక్. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కోల్రిక్, చాలా ముందు చూపు ఎక్కువ, చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుని త్వరపడు. ఎమోషనల్ గాడు శాంగులా, నేను వస్తాను అలా చెప్పలేడు, తన పని తన యొక్క అవన్నీ ముందు చూపు చాలా జాగ్రత్తగా ఉంటుంది. మెలన్కోలిక్ రిఫ్లెక్టివ్ అండ్ కేర్ఫుల్, ఆలోచనాత్మకంగా మరియు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు, తొందరపడరు నిర్ణయాలు. అందుకే వీళ్ళ దగ్గర ఎక్కువగా మనము అంటే నష్టాలు పోవడము, తొందరపాటి పనులు చేసి ఇబ్బందులు పడడం, ఆర్థికంగానే ఇతరాతర విషయంలో తొందరపడడం అనమాట. అది ఈవెన్ స్పిరిచువల్ విషయంలో కూడా తొందరపడ్డారు. ఫ్లెగ్మాటిక్ తడబడుతూ ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుంటారండి. ఎలా? తడబడుతూ చాలా ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుంటారు, తొందరగా నిర్ణయాలు తీసుకోరు. ఫ్లెగ్మాటిక్ని ఎంత ప్రోత్సహించినా నిర్ణయాలు మాత్రం తీసుకోలేడు. నువ్వు ఎంత ప్రోత్సహించు, ఎంత ఎంకరేజ్ చేయి, ఎంత ఉత్సాహపరచు, చూద్దామని కామ్గా వెళ్ళిపోతాడు. ఒక నవ్వు నవ్వి ఏమైంది ఇంకేం చెప్పలేని నిర్ణయం అంటే ఒక చిన్న నవ్వి నవ్వి కామ్గా వెళ్ళిపోతాడు. అంటే ఫ్లెగ్మాటిక్స్లో డీల్ చేయాలంటే ఒకవేళ కోల్రిక్ లాంటి వాళ్ళకి మాత్రం అంటే చాలా కష్టం, అంటే సహనం నశించిపోతుంది అనమాట. ఇంకా ఉన్నోళ్ళు కూడా నశించిపోతుంది, అంత కూల్గా ఉంటారు వాళ్ళు, సహనం తినేస్తారు ఎదుటి వ్యక్తిది. అండర్ టెన్షన్, ఒత్తిడిలో ఎవరు ఎలా ప్రవర్తిస్తారు. శాంగున్ రెస్ట్లెస్ అనమాట, అండర్ ప్రెషర్ ఏంటిదంటే ఒత్తిడిలో చాలా అస్థిరంగా మారిపోతాడు. ఎందుకంటే శాంగున్స్ ఎక్కువ బిజీ, మచ్ బిజీ లెస్ ఫ్రూట్స్ అనమాట, ఎక్కువ బిజీగా ఉంటారు, ఫలభరితంగా చాలా తక్కువగా ఉంటారు, ఫలభరితం అనేది తక్కువ ఉంటుంది. సో ఆ ప్రజల యొక్క జేజేలే వాళ్ళు ఫలభరితం అనుకుంటారు, కానీ అది ఫలం కాదనే విషయాన్ని వాళ్ళకి అర్థం కాదు. ప్రజల జేజేలు ప్రజల పొగడతలే వాళ్ళు ఫలం అనుకుంటారు. నో, అది కాదు ఫలం అనేది, వాళ్ళకి అర్థం కాదనమాట. అంటే ఇంకా ఎక్కువగా ఏంటంటే ఇంత బిజీగా ఉంటారు, ఆ ఒత్తిడిలో ఏం చేస్తారంటే అస్థిరంగా మారిపోతారు అనమాట, నిర్ణయాలు సరిగా తీసుకోలేరు. కోల్రిక్ రిజిడ్ అండర్ ప్రెషర్, ఒత్తిడిలో కఠినంగా మరియు చాలా 1 మినిట్ నా ముక్కు అసహనంగా మారిపోతారు అనమాట, కఠినంగా మరియు అసహనంగా మారుతాడు. మెలన్కోలిక్ లో అండర్ ప్రెషర్, ఒత్తిడిలో దిగులుగా మారుతాడు. చూడండి ఒక్కొక్కరు పరిస్థితి చూడండి. శాంగిన్ ఏమో అస్థిరంగా అయిపోతాడు, స్థిరత్వం కోల్పోతాడు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ స్థిరత్వం ఉండదు కాబట్టి ఇంకా అస్థిరత్వం ఎక్కువ అయిపోతుంది ఒత్తిడి అయితే.
కోల్రిక్ ఏమవుతాడు, ఒత్తిడిలో కఠినంగా అసహనంగా మారిపోతాడు, వెంటనే అసహనాన్ని ప్రదర్శిస్తాడు, అంటే తట్టుకోలేడు అనమాట. ఇక కఠినత్వం స్టార్ట్ అవుతుంది, అసహనాన్ని ప్రదర్శిస్తాడు. ఎందుకు అలా అయింది, వెంటనే వెంటనే ఎలా అని తట్టుకోలేడు అనమాట. మెలంకోలిక్ కూడా ఏమవుతాడు, ఒత్తిడిలో దిగాలుగా మారిపోతాడు, డల్ అయిపోతాడు. ఇంకా ప్లెగ్మాటిక్ ఏంటంటే ఒత్తిడిని లోపల దాచేసుకుంటాడు, ఇక కనబరచడు. దాన్ని ప్రదర్శించాడు. ప్లెగ్మాటిక్ అయితే ఒత్తిడిని ప్రదర్శించాడు, కనబరచడు, ఏం లేనట్టుగానే ఉంటాడు. ఇచ్చుట, గివింగ్. చూడండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. నేను దాదాపు 9-10 ఇలా ఆలోచించి పెట్టాను ఎవరు ఏ విషయంలో ఎలా ఉంటారని. శాంగున్ జనరస్ విత్ ఎమోషనల్, ఉద్రేకంతో ఇస్తాడు అనమాట, ఉద్రేకం చెందుతాడు, చాలా ఉద్రేకంగా ఇస్తాడు. కోల్రిక్ ప్రాక్టికల్ గివర్ అనమాట, ఆచరణాత్మకంగా ఇస్తాడు. మెలన్కోలిక్ థాట్ఫుల్ గివింగ్ అన్న, ఆలోచించి ఇస్తాడు. ప్లెగ్మాటిక్ క్వైట్ ఇన్ గివింగ్, నిశ్శబ్దంగా సహాయం చేస్తాడు ప్లెగ్మాటిక్. చూడండి, అందరు ఇస్తారు, కానీ నలుగురి పర్సనాలిటీస్లో నలుగురి మనస్తత్వాలు ఇచ్చే విధానం డిఫరెంట్గా ఉంటుంది. శాంగిన్ ఏమో ఉద్రేకంతో ఇస్తాడు, తొందరపడతాడు అనమాట. కోల్రిక్ ఏమో ప్రాక్టికల్గా ఆలోచించి ఆచరణాత్మకంగా ఇస్తాడు. మెలన్కోలిక్ ఏమో థాట్ఫుల్ గివింగ్, ఆలోచించి ఇస్తాడు, రైటా రాంగా కరెక్టా కాదన్నప్పుడు ఇస్తాడు. ప్లెగ్మాటిక్ క్వైట్, చాలా నిశ్శబ్దంగా, క్వైట్ ఇన్ గివింగ్ అనమాట, నిశ్శబ్దంగా సహాయం చేస్తారు, ఎవరు తెలియనియండి. ప్లెగ్మాటిక్స్ ఎవరికి తెలియకుండా చేస్తారనమాట. సో చూడండి, ఈవెన్ ఇందులో ఇంకొక బలహీనత చెప్పించాలి. ఇది నేను పాజిటివ్ సైడ్ చెప్పాను గివింగ్, కొద్దిగా నెగిటివ్ సైడ్ కూడా చూస్తే ఎలా ఉంటుంది అంటే, శాంగున్ ఎలా ఉంటాడు అని అంటే, తన కుటుంబ అవసరాలు, తన ఇతరులకు మాట ఇచ్చినవి ఇవన్నీ పట్టించుకోకుండా ఉద్రేకంతో సహాయం చేస్తాడు. శాంగున్ అయితే కొన్నిసార్లు అప్పు చేసి ఇస్తాడు, లేకపోతే కొంతమంది పక్కోళ్ళది తీసుకొని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. శాంగున్ మొత్తానికైతే ఏదో రకంగా ఉద్రేకంతో పనిచేస్తాడు అనమాట, ఉద్రేకం ఎక్కువ, ఆలోచన తక్కువ ఉంటుంది. కోల్రిక్ చాలా ప్రాక్టికల్. ఫిలిప్, వ్యక్తిత్వం ఎక్కువ చేస్తాడు. నీ మాట. మధ్యవర్తిత్వం. లీడర్షిప్, మధ్యవర్తిత్వం అంటే అది చూద్దాం మళ్ళీ, అది వేరు, అందరు చేస్తారు. అయితే అఫ్ కోర్స్ శాంగున్ ఎక్కువ చేస్తాడు అనుకో, అది వేరు విషయం, కానీ అది అందరు చేసినా కూడా ఎవరు ఎలా చేస్తారనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కోల్రిక్లు ఎలా చేస్తారు, చాలా ప్రాక్టికల్గా చేస్తారు, తన మీదికి బరువు రానంత వరకు చేయగలుగుతాడు. అదే మెలన్కోలిక్ మధ్యవర్తిత్వం చేస్తే థాట్ఫుల్గా చేస్తాడు, తనకు తన రెగ్యులర్ యాక్టివిటీస్కి. సో కుటుంబ అవసరాలకి ఏమంటారు, ఆటంకం కలగకుండా థాట్ఫుల్గా చేస్తాడు. ప్లెగ్మాటిక్ నిశ్శబ్దంగా చేస్తాడు. శాంగున్ ఉద్రేకంగా మధ్యవర్తిత్వం చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళు మిగతా వాళ్ళు చేయరని కాదు, మిగతా వాళ్ళు చేసేది ఎలా చేస్తారు, పర్సనాలిటీ బేస్డ్గా చేస్తారు, అది అన్నమాట. ఇచ్చుటలో ఎలాగైతే పర్సనాలిటీ ప్రభావం ఉంటుందో, మధ్యవర్తిత్వం చేయడానికి కూడా పర్సనాలిటీ ప్రభావం అలా ఉంటుంది. ఒకవేళ కోల్రిక్ ఉన్నాడు అనుకో, తన వల్ల కాకపోతే నో అని చెప్తాడు డైరెక్ట్గా, అంతేగాని ఉద్రేకం చెంది నేను చేసి తీరుతాను, ఖచ్చితంగా ఉండండి బ్రదర్, ఇక్కడ కాకపోతే నేను ఇంకొక దగ్గర తీసుకొచ్చి ఇస్తాను, అట్లా మాటలు ఇవ్వడు కోల్రిక్. చాలా కేర్ఫుల్గా అవుతే ఎస్ అంటే ఎస్ అంటే, నో అంటే నో. నా వాళ్ళ ముందు ఎదుటి వ్యక్తి నొచ్చుకున్నా కూడా నో అంటే నో అని చెప్తాడు, కానీ శాంగున్ అలా నో అని చెప్పలేడు. అదే ప్రాబ్లం, శాంగున్కి తన కష్టాలు కొని తెచ్చుకుంటాడు. కోల్రిక్ ఎలా ఉంటుంది అంటే, నో అని చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తి కఠినంగా అనిపిస్తుంది, కానీ దానివల్ల ఇద్దరు సేవ్ అవుతారు వాసన చెప్పాలంటే. మెలన్కోలిక్ థాట్ఫుల్ ఇన్ గివింగ్ అనమాట, ఆలోచించిస్తాడు. ఒకవేళ మధ్యవర్తిత్వం చేస్తే ఏం చేస్తాడు అంటే, చాలా జాగ్రత్తగా చేస్తాడు, విశ్లేషించి చెప్తాడు అనమాట. ఇగో నేను మధ్యవర్తిత్వం చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో కాబట్టి చేయకపోవడం మంచిదని కూడా చెప్తాడు. అది నచ్చదనమాట కొంతమందికి, సహాయం కోరినోళ్ళకు ఆ విధానం నచ్చకపోవచ్చు. అందుకే జనరల్గా పబ్లిక్ నచ్చే వ్యక్తి ఎవరైనా ఉంటారంటే శాంగునే నచ్చుతాడు. శాంగుని ఇష్టపడతారు, మిగతా వాళ్ళని ఇష్టపడరు, అవునా? ఈ విషయంలో ముఖ్యంగా నువ్వు ప్లెగ్మాట్తో ఎన్ని చేసినా కూడా మధ్యవర్తిత్వం చేయడు, చాలా అన్నిటికీ సైలెంట్గా ఉంటాడు, నిశ్శబ్దంగా ఉంటాడు, ఎస్ అన్నాడు నో అన్నాడు, మంచిగా తప్పించుకుంటాడు అలాగా. వర్క్స్, పనులు ఎలా చేస్తారు. శాంగున్ స్టార్ట్స్ ఫస్ట్, ఫినిషెస్ లాస్ట్. శాంగున్ త్వరగా పనులు ప్రారంభిస్తాడు, అందరికంటే లేటుగా పూర్తి చేస్తాడు. ఒకవేళ క్లాస్లో ఉన్నా ఎక్కడున్నా ఈయన దగ్గర కనిపిస్తుంది. రియాక్ట్స్, స్టార్ట్స్ ఫస్ట్, ఎండ్స్ లాస్ట్ అనమాట. ఫినిషెస్ లాస్ట్ అనమాట, ఇంకా చివరిగా ఉంటుంది. మీ ఒకసారి స్కూల్ డేస్ కూడా గుర్తు చేసుకోండి, మీ హోంవర్క్స్ ఎలా చేసేవాళ్ళు, లేకపోతే పనులు ఎలా చేస్తారు.
పనులు త్వరగా ప్రారంభిస్తారు. క్లోజింగ్ అంటే ఫినిష్ చాలా అందరికంటే లేట్గా ఉంటుంది అనమాట. ఏంటిది అదే మన టార్టైస్ అండ్ ర్యాబిట్ పరుగు పందెం లాగా ఉంటుంది. కోల్రిక్ డ్రివెన్ టిల్ డన్ ముగించే వరకు ఫిష్ పెట్టాడండి. అమ్మో, వర్కాహాలిక్ అంటే కోల్రిక్స్. ఇంకా ఇంత వర్కాహాలిక్ మీరు ఇక్కడ ఒక వ్యక్తి వర్కాహాలిక్ లక్షణం ఉంది అంటే దానికి కోల్రిక్ అని అర్థం చేసుకోండి. సింపుల్. చాలా వర్కాహాలిక్ ఉంటారు. కానీ మెలన్కోలిక్ స్టాండర్డ్స్ చేస్తారన్న ప్రవీణ్ బ్రేక్ అయింది వాయిస్. కాలరిక్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాడా మరి? వర్కహాలిక్ ఉంటాడు కానీ స్టాండర్డ్స్ వేరు, దాని గురించి మాట్లాడుకుందాం. మెయింటైన్ చేస్తారు, స్టాండర్డ్స్ ఉంటున్నాయి. కాకపోతే గ్యారంటీ అన్ని అంటే అది మళ్ళీ అది వేరే, పర్సనల్ వీక్నెసెస్ వేరే ఉంటాయి. ఓకే ఓకే. అంటే ఎవరి బలహీనతలు ఉంటుంది. మళ్ళీ శాంగ్యుల్లో ఉండే శాంగ్యుల్లో ఉంటాయి, కోల్రిక్లో ఉంటాయి స్టాండర్డ్స్ విషయంలో. మెలన్కోలిక్ స్టాండర్డ్స్ డిఫరెంట్గా ఉంటాయి, ప్లెగ్మాటిక్ స్టాండర్డ్స్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే అక్కడ కూడా వాళ్ళ బలహీనతలు, వాళ్ళ స్వభావం యొక్క మనస్తత్వం యొక్క బలహీనత అక్కడ కనపడుతుంది. అంటే మెలన్కోలి స్టాండర్డ్ కోసము శ్రమిస్తాడని ఉంది కదా, మెలన్కోలిక్ పరిపూర్ణత పరిపూర్ణత కోసము. స్టాండర్డ్ ఉంటాయి. కోల్రిక్ స్టాండర్డ్ కంటే కూడా పని క్లోజింగ్ ఇంపార్ట్మెంట్ చూసుకుంటాడు. అదే క్లోజింగ్ లో ఒక్కోసారి పరిపూర్ణత కూడా లూజ్ అవుతాడా అని. అయ్యే అవకాశం 100% ఉంటుంది. ఎస్, అదే అన్న. థ్యాంక్ యూ. ఎందుకంటే కోల్రిక్ పని ముగించాలి అంతే, అది ఎలా చేసినాం అనేది పట్టించుకోడు. మెలన్కోలిక్ స్ట్రైవ్స్ ఫర్ స్టాండర్డ్, పరిపూర్ణత కోసం శ్రమిస్తాడు. మెలన్కోలి కూడా చాలా కష్టపడతాడు. అంటే కష్టపడే స్వభావంలో చూస్తే మీకు కోల్రిక్ మెలన్కోలిక్ కనిపిస్తారు. చాలా అంటే ఒక పని ప్రారంభించారంటే వాళ్ళు వాళ్ళలాగా ముగించడానికి అసలు మాట ఇచ్చినామంటే ఈయనేమో ఆయనేమో ఆ, ముగించాలనే తాపత్రయంతో చేస్తాడు. ఈయన పరిపూర్ణత కోసం శ్రమిస్తాడు, దాన్ని పర్ఫెక్ట్గా చేయాలని శ్రమిస్తాడు. కోల్రిక్ ఏమో కేవలం ముగించాలని శ్రమిస్తాడు, ఖచ్చితంగా ఫినిష్ చేసి తీరాల్సిందే అని శ్రమిస్తాడు అనమాట. ప్లెగ్మాటిక్ డిలేస్ అనమాట, బట్ డస్ వాయిదా వేస్తాడు కానీ మొత్తానికైతే ఇక పూర్తి చేస్తాడు, తప్పదు కాబట్టి పూర్తి చేసే పరిస్థితి ఉంటుంది. ఎక్కువగా వాయిదాలు వేస్తాడు, వాయిదాల పద్ధతి ఎక్కువ అనమాట. పనులన్నీ వాయిదా వేస్తాడు. ఈ రోజు చేయాల్సింది రేపు అంటారు, రేపు చేయాల్సింది ఎల్లుండి, ఎల్లుండి చేయాల్సింది అట్లా అవతల ఎల్లుండి, ఇలాగా పనులు వాయిదా వేస్తూ ఉంటాడు. ఓకే, రిలేషన్షిప్స్. సంబంధాలు కనెక్ట్స్ ఈజీలు అనమాట. ఇది అద్భుతం. నాకు సాంగ్లో నచ్చే అద్భుతం ఇది. అంటే తొందర కనెక్ట్ అవుతారు, డిటాచెస్ క్విక్లీ, తేలిక కూడా ఏమవుతారు, విడిపోతారు. తొందరగా కలుస్తారు, అంతే తేలికగా దూరం అవుతారు కూడా. స్థిరత్వం కాదనమాట. సాంగున్ రిలేషన్షిప్స్ ఏమంటారు, స్థిరంగా ఉండవు. ఏంటంటారు, లైఫ్ టైం ఉండవు. అంటే ఆ టచ్లో రెగ్యులర్గా ఉంటేనే ఉంటాయి కానీ లేకపోతే ఉండవు అనమాట. ఇంకా ఎందుకంటే శాంగన్స్కి రోజుకో కొత్త వాళ్ళు పరిచయం అవుతారు కాబట్టి పాత కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం కనిపించదు వాళ్ళకి. అర్థమవుతుందా అండి? రోజుకో కొత్త పరిచయాలు, ఇది అయిపోతుంది, రేపు ఇంకో కొత్త పరిచయాలు, ఇలా కంటిన్యూ చేస్తే వాళ్ళ జర్నీ కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. అందుకే డిటాచెస్ కూడా ఇప్పుడు ఇంతమందిని మెయింటైన్ చేయడం కుదరదు కాబట్టి పాత వాళ్ళు డిటాచ్ అవుతూనే ఉంటారు త్వరగానే. కోల్రిక్ లీడ్స్ ఇన్ రిలేషన్, సంబంధాల్లో కూడా నాయకత్వం వహిస్తాడు కోల్రిక్. ఇంతమంది చెప్పుకున్నాం. కోల్రిక్తో రిలేషన్షిప్స్ ఎట్లా ఉంటాయంటే కమాండింగ్గా ఉంటాయి, కంట్రోల్గా ఉంటాయి. అక్కడ కూడా ఇది తిను, అది తిను, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇదే తిను, ఇలాగే తిను, అక్కడ కూడా ఇవే కనిపిస్తాయి అనమాట. కంట్రోలింగే కనిపిస్తుంది. లవ్ అండ్ అఫెక్షన్ తక్కువ ఉంటుంది రిలేషన్షిప్స్లో. మెలన్కోలిక్ డీప్ అండ్ లోతుగా ప్రేమిస్తాడు, నమ్మకంగా నిలుస్తాడు. అంటే గ్రేట్ లవర్స్ అనమాట. డీప్ అంటే లోయల్గా ఉంటుంది. వాళ్ళు కొద్ది మందితో సహవాసం ఉంటుంది, తక్కువ మందితో ఉంటారు కానీ లైఫ్ టైం ఉంటుంది. వీళ్ళతో ఒకసారి ఫ్రెండ్షిప్ చేసిరనంటే జీవితాంతం వరకు నమ్మకంగా ఉంటారు. సో తక్కువ మందితో ఫ్రెండ్షిప్ కలిగి ఉంటారు కానీ జీవితాంతం నమ్మకంగా ఉంటారనమాట. ప్లెగ్మాటిక్ పీస్ఫుల్ అండ్ పేషెంట్, శాంతిని కాపాడుతాడు, సహనంగా ఉంటారు అంతే. వాళ్ళకి అన్నిట్లో సహనం కావాలి,
కాబట్టి రిలేషన్షిప్స్లో కూడా అదే కోరుకుంటారు. ఏ రిలేషన్షిప్లో అయినా శాంతి సహనం ఒకవేళ కనిపించదు, కొద్దిగా కాంట్రడిక్షన్ అనిపించిందంటే సైడ్ అయిపోతారు, ఈజీగా సైడ్ అవుతారు, వాళ్ళతో కంటిన్యూ చేయలేరు వీళ్ళు. సో అది అన్నమాట. సో మనం 10 విషయాలు చూసాం. లీడర్షిప్ స్టైల్, నాయకత్వ శైలి ఎలా ఉంటుంది 11వది. లీడర్షిప్ స్టైల్, నాయకత్వ శైలి. శాంగున్ మోటివేట్స్ ద క్రౌడ్, సమూహాన్ని ఉత్సాహపరుస్తాడు, ఎంకరేజ్ చేయడంలో శాంగున్ టాప్. కోల్రిక్ డ్రైవ్స్ ద విజన్, లక్ష్యాన్ని ముందుకు నడిపిస్తాడు. ఒక లక్ష్యం ఉందంటే ఆ లక్ష్యంలో ముందుకు నడిపించడంలో కోల్రిక్ టాప్గా ఉంటాడు. మెలన్కోలిక్ ప్లాన్స్ విత్ ప్రిసిజన్, ఖచ్చితమైన ప్రణాళిక. ఇగో ఈ ప్రణాళిక బద్ధంగానే వేయాలి అంటే ఒక మంచి ప్రణాళిక వేయగలగడంలో మెలన్కోలిక్ టాప్గా ఉంటారు. ప్లెగ్మాటిక్ స్టెబిలైజ్ ద టీమ్, జట్టును స్థిరంగా ఉంచడంలో ప్లెగ్మాటిక్ ముందంచలో ఉంటారు. అంటే జట్టు స్థిరత్వాన్ని కాపాడడం, ఐకమత్యాన్ని కాపాడడం అనేది ప్లెగ్మాటిక్ వల్ల అవుతుంది. సో ఇది చూడండి, ఈ నలుగురు కలిస్తేనే ఒక అద్భుతం అండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఏ పని చేయాలన్నా ఏం జరగాలన్నా ఈ నలుగురు కలిస్తేనే అద్భుతం. అయితే ఒకరి పని మాత్రం ఒకరు చేయకూడదు. మీకు ఇంట్రడక్షన్లో ఒక అద్భుతమైన లెసన్ నేర్పించడం జరిగింది. ప్రాబ్లం పర్సనాలిటీ కాదు, ఆ పర్సనాలిటీని రాంగ్ ప్లేస్లో పెట్టడమే ప్రాబ్లం అని. ఇక్కడ ప్రాబ్లం అదే అండి, రాంగ్ ప్లేస్లో పెట్టకూడదు. ఓకే, ప్లెగ్మాటిక్ లీడర్షిప్లో పెట్టకూడదు. అర్థమవుతుందా? శాంగుని తీసుకొచ్చి ప్లాను శాంగునికి అప్పగించకూడదు. నువ్వు ప్లాన్ ఇప్పుడు జర్నీ చేద్దాము, పలానా ఊరు వెళ్దాం, నువ్వు శాంగును ప్లాన్ చేయమంటే శాంగును ప్లాన్ ఇవ్వకూడదు. శాంగును ప్లాన్ ఇస్తే అడ్డదిడ్డంగా అయిపోతుంది. ప్రణాళిక సెట్ కాదు. అర్థమవుతుందా అండి మీకు? మన ప్రాబ్లం అంటే తెలుసు, Yes, sir. ఇన్ని తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ అదే మిస్టేక్ చేస్తాం మనం, అవునా? ఏమంటారు? ఇప్పుడు ఇన్ని తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఏం చేస్తాం తెలుసా, రేపు మళ్ళీ టీమ్గా మనం వర్క్ చేస్తున్నప్పుడు ఇది మళ్ళా మిస్లీడ్ చేసుకుంటాం, మిస్గైడ్ చేసుకుంటాం. అంటే ఎందుకో తెలియదు, మనకు మనుషులను సంతోష పెట్టాలనే స్వభావం ఉంటదేమో అనిపిస్తుంది, ఎవరు నొప్పించకూడదు అనే స్వభావం దగ్గరికి వచ్చేసి ఆగిపోతామేమో మళ్ళీ మనం, అవునా? ఏమంటారు? చూడండి, మీరు ఇంత నేర్చుకున్నా మళ్ళీ మీరు చూడండి, నేను రేపటి నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాను చాలా విషయాలలో. మళ్ళీ ఏమవుతుంది అంటే ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ మీరు కాంప్రమైజ్. చూడండి, అక్కడ ఎవరి బాధ్యతలు వాళ్ళే చేయాలా, ఒకరిదొకరు చేస్తే కుదరదు. అందుకే నేను ఎప్పుడు 2 సెకండ్ దానికి రాను. ఆ? మొదటిది చేస్తాను, మూడోది నాకు అప్పగించే పని చేస్తాను. మొదటిది నేను చేయగలుగుతాను కాబట్టి చేస్తాను, ఉత్సాహపరచడం, కొద్దిగా ఎంకరేజ్ చేయడం, మోటివేట్ చేయడం. రెండోది నేను చేయలేను. రెండోది నేను ముందుండి నడిపించలేను, వెనకాలండి ప్రోత్సహించగలుగుతాను. మొదటి చేయగలుగుతాను, మూడోది చేయగలుగుతాను, ఖచ్చితమైన ప్రణాళిక ఇవ్వగలుగుతాను. సో అందుకే నేను రెండో దానికి ఎప్పుడు కూడా ట్రై చేయను, ఎందుకంటే అది నాకు సెట్ కాదు. రెండోది నిజంగానే ముందుండి నడిపించడం నాకు సెట్ కాదు. అందుకే చూస్తాను, ఈవెన్ నేను 7 గంటలకు చేయనైనా కూడా నేను ప్రోత్సహిస్తాను తప్పించి ముందుండి నడిపించాలని ప్రయత్నం చేయను, ఎందుకంటే అది నాకు సెట్ కాదు. అర్థమవుతుందా అండి? ఎవరి పని వాళ్ళే చేయాలా. రేపు మనం పని చేసినప్పుడు బాధ్యతలు పంచుకున్నప్పుడు కూడా శాంగన్స్కి అప్పగించాల్సిన బాధ్యతలు శాంగన్లకు అప్పగించాలా, కోల్రిక్ అప్పగించాల్సిన బాధ్యత కోల్రిక్స్కి అప్పగించాలా, మెల్లన్ కోలికి అప్పగించాల్సిన బాధ్యత మెల్లన్ కోలికి అప్పగించాలా. అందుకే నాయకత్వ శైలి ఒకదాని దగ్గర పెడితే ఏమవుతుంది అని అంటే ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఏం చేయాలా, జట్టుగా ఏం చేయాలా అన్న ప్రణాళిక మీరేయాలా. ఇగో నువ్వు జట్టును ఐకమత్యంగా స్థిరంగా ఉంచడంలో మీరు ముందు ఉండండి, మీరు జట్టును ప్రోత్సహించండి. అందుకే నేను ఎప్పుడు చాలా మటుకు నేను మన సహోదరులను ఎందుకు ప్రోత్సహిస్తానంటే, అందరికి ఫోన్ చేసి మాట్లాడండి అని నేను మన నాగరం సహోదరుని ఎందుకు ప్రోత్సహిస్తానంటే అది నాకు ఈజీ అవుతుంది కాబట్టి. నేను వెనకాల ఉండి చెప్తాను అనమాట, ఎందుకు నువ్వు చేస్తే తొందరగా ప్రజలు ట్యూన్ అవుతారు, ఉత్సాహపడతారు. నువ్వు మాట్లాడితే నీ మాటల్లోనే ఉత్సాహం ఉంటుంది. కొన్నిసార్లు అది నన్ను కూడా బలవంత పెట్టడానికి ప్రయత్నం చేస్తారు, అన్న మీరు మాట్లాడితే బాగుంటుంది అని. ఎస్, నేను మాట్లాడితే బాగుంటుంది, కానీ ఉత్సాహం తక్కువ, అంటే అంత ఉత్సాహపరచలేను నేను. నేను మోటివేషన్ అంటే ఏమంటారు, నేను చాలా ఏమంటారు డీప్ అనలైజ్ చేసుకుంటూ నేను తీసుకెళ్ళగలుగుతాను, కానీ ఏమంటారు ఫస్ట్ ఇచ్చేటువంటి ఎనర్జెటిక్ ఉత్సాహం నేను తక్కువ ఇవ్వగలుగుతాను. సో అందుకే నేను ఆ పని చేసిన వర్కౌట్ కాదని నాకు తెలుసు. కానీ కొంతమందికి ఎలా ఉంటుందంటే, అరే నాయకత్వంలో మీరు ముందున్నారు కాబట్టి మీరు చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తారు. కానీ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, నాయకత్వం అంటే నలుగురు కలిసి చేసేది, ఒకటి చేస్తే అది నాయకత్వం కాదు. నువ్వే చేయాలి, ముందున్న వ్యక్తులే చేస్తేనే ప్రజలు ట్యూన్ అవుతారు అనేటువంటి ఒక బలహీనమైన ఆలోచన కూడా మనల్ని ప్రభావితం చేస్తుండొచ్చు కొన్నిసార్లు. నేను దాన్ని యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే టీంలో 10 మంది చేసిన టీం అంతా చేసినట్టే, ఎవరు చేసినా టీం అంతా చేసినట్టే. ఆ యొక్క ఏమంటారు ఆ గుర్తింపు టీం అంతటికి రావాలా.
సో అలా అలా అర్థం చేసుకోవాలి ఎప్పుడు కానీ. ఇప్పుడు మనం బ్యాచెస్ ప్రోత్సహించడం కావచ్చు, కొత్త వాళ్ళకి కాల్స్ చేయడం కావచ్చు. అఫ్ కోర్స్ నేను ఒక అలా అని చెప్పేసి మేము చేయకుండా ఉండట్లేము. మేము ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేస్తాం. కానీ ఎక్కువగా ఎక్కువగా ఏ ఏ ఏ పర్సనాలిటీని బట్టి వాళ్ళు చేస్తే ఇంకా బాగుంటుంది, నడిపిస్తే బాగుంటుంది. అలా అని చెప్పేసి నేను అంటే శాంగున్ పొజిషన్ తీసుకోవడానికి లేకపోతే కోలిక్ తీసుకోవడానికి అంటే వెనకడుగు వేయడం కాదు. ఎంతవరకు చేయగలుగుతాం అంటే ఎంతవరకు సాధ్యమైతే అంతవరకే చేయగలుగుతాను. ఒక 10% 20% 30%. శాంగున్లోకి వెళ్తే ఒక 40-50% వరకు రీచ్ కాగలుగుతాను. ఇంకొంచెం ట్రై చేస్తే 60% వరకు రీచ్ కాగలుగుతాను. అవి 4 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోతే ఏమవుతుంది అంటే మెలంకోలిక్లో ఉన్నటువంటి మళ్ళీ డల్నెస్ అనేది అంతే రేంజ్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉత్సాహపరచడం అనేది ఉంటుంది, బట్ ఫోన్లు లిఫ్ట్ చేయకపోయినా సరైన రెస్పాన్స్ లేకపోయినా మళ్ళీ ఈ పర్సనాలిటీ వీక్నెస్ డామినేట్ చేసే ప్రమాదం ఉంటుంది. అందుకే మనం ఎంతవరకు మన వీక్నెస్ని ఏమంటారు బయటికి తీసుకొచ్చి మన వీక్నెస్ ద్వారా మళ్ళీ మనల్ని నిరుత్సాహపరిచే పరిస్థితి తెచ్చుకోకుండా జాగ్రత్త పడాలి. అవునంటారా కాదంటారా? హలో. అవునండి. సో ఎవరి పర్సనాలిటీలో ఉన్న వీక్నెస్ దృష్టిలో పెట్టుకోవాలా. మీరు అట్లా మాయాజాలం చేసి ఏదో ఇట్లా తూతు మంత్రం అనగానే ఏం జరగదు. కాబట్టి ఎవరి పర్సనాలిటీ ఏంటి, ఎవరి వీక్నెసెస్ ఏంటి, ఎవరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకే చేయాలి. బైబిల్ కూడా అదే చెప్తుంది మనకంటే ఎవడు ఎంచుకున్న దానికంటే ఎక్కువ ఎంచుకోవద్దు. ఉం? ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా బ్యాలెన్స్డ్గా చేసుకుంటే, అందుకే పరిచర్య అనేది ఈ 4 పర్సనాలిటీ కలిసినప్పుడే జరుగుతుంది. ఒక్కడి చేస్తే పరిచర్య జరగదు. అందుకే ఒక్కడికి రాదు. అయితే తెర ముందు కొంతమంది కనిపిస్తారు, తెర వెనుక ఉంటారు. అది అది మాత్రమే తేడా ఉంటుంది. కానీ ఆ, ఎందుకంటే అవసరం తెర ముందు ఉండాల్సిన వాళ్ళ అవసరం ఉంటుంది, తెర వెనకాల ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. తెర వెనకాల ఉండి నడిపించాల్సిన వాళ్ళని తెర ముందుకు తీసుకొస్తే ప్రాబ్లం అవుతుంది. అవునండి, అర్థమవుతుందా? ఎస్ అన్న. అంత మాత్రాన వాల్యూ అండ్ రెస్పెక్ట్లో ప్రాబ్లమ్స్ ఉండవు. ఎవరి వాల్యూ వారికి ఉంటుంది, ఎవరి రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది. అది మర్చిపోకూడదు. ఒక సినిమాను తీసుకోండి, డైరెక్టర్ తెర వెనకాల ఉంటాడు, కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు, ఆయన అనుకుంటాడు. కానీ తెర ముందు ఒక వ్యక్తిని పెడతాడు, హీరోని పెడతాడు. దట్ డజన్ మీన్ హీరో కనిపించినంత మాత్రాన తెర వెనుక డైరెక్టర్ యొక్క స్థానం తగ్గదు ఎప్పటికి కూడా. అలాగే ఇంతే, ఇప్పుడు తెర వెనకాల ఉండి ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. తెర ముందు ఒకరిద్దరు కనిపిస్తారు, తెర వెనకాల ఎక్కువ మంది ఉండొచ్చు. కాబట్టి అందరూ తెర ముందుకు రావాలని ప్రయత్నం కూడా చేయకూడదు, అందరి ముందు తెర ముందుకు తీసుకురావాలనే శోధన కూడా సరైనది కాదు. కోర్స్ స్థానిక సంఘంలో అయితే అది 100% సాధ్యమవుతుంది. మనం బయటికి వెళ్ళి పరిచయం చేస్తున్నప్పుడు బ్యాలెన్సింగ్గా మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూడండి, స్పిరిచువల్ గ్రోత్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ పర్సనాలిటీ ఎలా స్పిరిచువల్గా ఎదుగుతాడు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నీకు ఒక స్పిరిచువల్ వార్ఫేర్ జరుగుతూ ఉంటుంది కదా, అంటే మీరు ఏదో రకంగా బలహీన పడిపోవడము, లేకపోతే ఏదో రకంగా మీరు శోధనలు ఎదుర్కొన్నప్పుడు మీ యొక్క స్పందనలు, మీ యొక్క స్థితి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాంటి టైంలో ఎవరు ఎలా బలం పొందుకుంటారో తెలుసా? అందరికీ ఒకటి కామన్ కాదండి, అందరికీ ఒకటే కామన్ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆఫ్ కోర్స్ బిబిలికల్గా యూనివర్సల్గా మనకు కామన్ విషయాలు చాలా ఉన్నాయి, అందుకే ఒకటి చెప్పవలేదు బైబిల్లో. ఈ ఒక్కదాని ద్వారానే నువ్వు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతావు అని బైబిల్ చెప్పట్లేదు. అందుకే ఆ బైబిల్లో కూడా చాలా ప్యాటర్న్స్ ఇచ్చాడు మనకి, అవునా, ఆధ్యాత్మికంగా వర్ధిల్లడానికి. చూడండి, శాంగున్ గ్రోస్ త్రూ ఫెలోషిప్. శాంగున్ ఎక్కువగా సహవాసం ద్వారా ఎదుగుతాడు అనమాట. సాంగత్యం చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతాడు. అయితే శాంగున్ ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలంటే ఆయన సహవాసం కూడా ఆత్మ సంబంధమైన వ్యక్తులతోనే చేయాలి. స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళతో శాంగున్ ఎక్కువ సాంగత్యం చేసిననుకో, శాంగున్ అద్భుతంగా ఆత్మ సంబంధంగా మారుతాడు. ఒకవేళ శాంగున్ సహవాసంలో వీక్ పీపుల్ ఉన్నారు, లేకపోతే ఏమంటారు సెక్యులర్ పీపుల్ ఎక్కువ ఉన్నారు అనుకో, ఆ ప్రభావం శాంగున్ మీద ఎక్కువ ఉంటుంది. మీరు గమనించండి. ఒక క్రిస్టియన్ శాంగున్ అయితే, ఒక విశ్వాసి, ఒక బిలివర్ శాంగున్ అయితే సాంగత్యం ఎవరితో చేస్తున్నావో జాగ్రత్త. నువ్వు ఎంత ఎక్కువ మంది సహోదరులతో, అది కూడా ఎంత పరిపక్వత కలిగిన మెచ్యూరిటీ క్రిస్టియన్తో నువ్వు సహవాసం చేస్తే శాంగున్ అంత స్పిరిచువల్ గ్రోత్ కనిపిస్తుంది. ఒకవేళ శాంగున్ ఇమ్మెచ్యూరిటీ పీపుల్తో ఎక్కువ సహవాసం చేసిన, సెక్యులర్ పీపుల్తో ఎక్కువ సహవాసం చేసిన, డ్రాబ్యాక్స్, ఫ్లాస్ చాలా కనిపిస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. కోల్రిక్ మరి స్పిరిచువల్గా ఎలా గ్రోత్ అవుతుందో తెలుసా? కోల్రిక్ సాంగత్యం ద్వారా ఏమంటారు ఫెలోషిప్ ద్వారా గ్రోత్ కాడు. అసలు కోల్రిక్ పెద్దగా సాంగత్యం, సహవాసం అంటే పెద్ద ఇష్టం కూడా ఉండదు. అంటే ఇష్టపడతాడు, కానీ శాంగున్కు ఉన్నంత లెవెల్ కనిపించదు. కానీ కోల్రిక్ ఏంటిది బలం?
సవాళ్ళ ద్వారా ఎదుగుతాడు. తనకు ఛాలెంజెస్, లైఫ్లో ఛాలెంజెస్ అయితే దాన్ని ఛాలెంజ్గా తీసుకొని వెళ్తాడు. డల్గా అనమాట. మెలంకోలిక్ డన్నుగా నిరుత్సాహం చెందడు. ఉం? కానీ సవాళ్ళని ఎదుర్కొంటాడు శాంగన్. లైఫ్ ఛాలెంజ్. ఇప్పుడు పౌలుకు చూడండి ఎన్ని ఛాలెంజ్ చేస్తారు కదా మినిస్ట్రీలో. వాళ్ళ ఛాలెంజ్ చేస్తున్న స్వీకరిస్తారు అనమాట. సవాళ్ళని ఎదుర్కొంటూ వెళ్తారు. ఆ సవాళ్ళని ఎదుర్కోవడం ద్వారానే వాళ్ళు ఆధ్యాత్మికంగా నిలబడతారనమాట. అయితే ఆ సవాళ్ళని ఎదుర్కొనే విషయంలో కోల్రిక్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఎదుర్కొంటున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. మెలన్కోలిక్ గ్రోస్ త్రూ రిఫ్లెక్షన్. మెలన్కోలిక్ సాంగత్యం కంటే సవాళ్ళ కంటే కూడా ధ్యానం, ఆలోచన ద్వారా ఎక్కువ ఎదుగుతాడు. మెలన్కోలిక్ ఒక సవాల్ వచ్చే వరకు ఎదుగు చూడడు. మెలన్కోలిక్ ఒక సహవాసం వచ్చే వరకు వెయిట్ చేయడు. ఇంకొక ఫ్రెండ్స్ ఉంటేనే నేను ఎదుగుతాను అని ఆలోచించాడు. ఒక సహోదరు ఉంటేనే ఎదుగుతాను ఆలోచించాడు. మెలన్కోలిక్ తన యొక్క గ్రోస్ అనేది ఎలా జరుగుతుందంటే రిఫ్లెక్షన్ ఉంటే చాలు. ఆయనకు ధ్యానం ఆలోచిస్తాడు. ఓకే, లేఖనాలు ధ్యానిస్తున్నప్పుడు, సత్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, పుస్తకాలు చదువుతూ అరే ఇది ఉంది కదా నేను మార్చుకోవాలని చెప్పేసి వెంటనే మార్చుకుంటాడు. అలా అలా ఎదుగుతాడు అనమాట మెలన్కోలిక్. సో మెలన్కోలిక్ పుస్తకాలు చదవడం ద్వారా, బైబిల్ ధ్యానించడం ద్వారా వ్యక్తిగతంగా ఎంత ఏమంటారు, ఎంత ఒంటరితనం ఉంటే అంత ఒంటరితనంలో మెలన్కోలిక్ ఎదగగలుగుతాడు. అర్థమవుతుందండి మీకు? చూడండి ఒక్కొక్క పర్సనాలిటీ ఎలా ఎదుగుతాడు అనేది. ఉం? ఎస్ అన్న. చూడండి ప్లెగ్మాటిక్ గ్రోస్ త్రూ కన్సిస్టెన్సీ, స్థిరమైన ఆచరణ ద్వారా ఎదుగుతాడు. అయితే ప్లెగ్మాటిక్ స్థిరమైన ఆచరణ కావాలంటే ఎవరైనా మెలన్కోలిక్ ఎవరికైనా ఆధ్యాత్మికమైన ప్రపంచం లేకపోతే ఆధ్యాత్మిక వాతావరణాన్ని వాళ్ళు ఓన్గా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లెగ్మాటిక్ కూడా అంతే. ఒకవేళ వాక్యం సత్యవాక్యం నేర్చుకుంటేనే నేను స్థిరమైన ఆచరణ ద్వారా ఎదగడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ సత్యంలో లేకపోతే ప్రమాదం. ఈ నలుగురు కూడా సత్యానికి దగ్గర లేకపోయినా, వాక్యానుసారమైనటువంటి జీవితాలకు దగ్గర లేకపోయినా ఈ నలుగురికి ప్రాబ్లమే, ఫ్లాస్ ఎక్కువ అయిపోతాయి. సో అర్థమవుతుంది కదా? స్పిరిచువల్ గ్రోత్ ప్యాటర్న్ అనమాట ఇది. ఇప్పుడు చూడండి మీకు కూడా తెలుసు అది. మీరు ఎవరెవరో మీకు తెలుసు కదా, అర్థమవుతుంది కదా. చూడండి అందుకే మెలన్కోలిక్ ప్రాబ్లమ్స్ అంటే ఒక శాంగునికి ఏమన్నా అయిందంటే సాంగత్యం ఎక్కువ, తొందర సహవాసం చేయాలి, దగ్గరగా తొందర కలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. కోల్రిక్ సవాళ్ళను ఎదుర్కొంటూ ఎదగడానికి ప్రయత్నం చేస్తాడు. మెలన్కోలిక్ ఏం చేస్తాడు, ఎక్కువ సమస్యలు వచ్చినాయి అంటే ఎక్కువ అదైందంటే తను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు. ఒంటరిగా నేను దేవునితో గడపాలనుకుంటాడు. ఒంటరిగా నేను ప్రార్థన చేసుకోవాలనుకుంటాడు అనమాట. అర్థమవుతుందా అండి? సో ప్లెగ్మాటిక్ స్థిరంగా ఆచరణ ద్వారా ఎదగాలని చూస్తాడు. చూడండి ఇది ఒక్కొక్కరి ప్యాటర్న్ అనమాట స్పిరిచువల్గా ఎదిగేటువంటి. అందుకే దేవుడు నలుగురికి కావాల్సినటువంటి ప్యాటర్న్స్ కూడా బైబిల్ ఇవ్వడం జరిగింది. అవునా? ఇచ్చాడా లేదండి? అవునండి. సహవాసం, ఛాలెంజెస్, శ్రమలు, కష్టాలు, ధ్యానం, ఆలోచన. అంటే అంటే అపోస్తుల బోధలో వాళ్ళు స్థిరంగా ఆలోచించాలా ఎదుగుతారు. స్థిరత్వము, స్థిరమైన ఆచరణ ద్వారా ఎదుగుతారు. చూడండి ప్రతి విశ్వాసకి, అందుకే మీరు పత్రికలన్నీ చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు ఇవన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా సంఘంలో దేవుడు సమస్తం సమకూర్చినట్టుగా మనం చూస్తాం. ఒక విశ్వాస యొక్క ఏ పర్సనాలిటీ అయినా ఆ పర్సనాలిటీ, ఆ మనస్తత్వానికి తగినటువంటి ఎదుగుదల బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ అవన్నిట్లో ప్రాముఖ్యమైనది అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన. ఈ 4 ఎవరికి కావాల్సినటువంటి స్థాయిలో దేవుడు అవన్నీ సమకూర్చాడు సంఘం ద్వారా. ఎందుకు ఇవన్నీ సమకూర్చబడుతున్నాయి మనకి? అవునా అండి? స్థానిక సంఘం ద్వారా దేవుడు ఏ పర్సనాలిటీ యొక్క బలహీనతమైన మనస్తత్వాన్ని జయించి ఆధ్యాత్మికంగా వర్ధిల్లడానికి కావాల్సినటువంటి ప్రతి వనరును దేవుడు సహవాసంలో సమకూర్చాడు. నిజంగా ఇది అద్భుతం అండి. దేవుని తెలుసు, మన బలహీనతలు దేవుని తెలిసినట్టు ఎవరు తెలుసా అండి? మనకేం కావాలో దేవుని తప్పించి ఎవరికి తెలియదు. సో కాబట్టి నేను ఒక చిన్న గమనిక ఇస్తాను చివరిగా. టెంపర్మెంట్స్ను బోధించాలంటే అతి సింప్లిఫై చేయొద్దు. అంటే బలాలు ప్లస్ బలహీనతలు 2 చూపించాలి. అబ్సల్యూట్ స్టేట్మెంట్స్ తగ్గించాలి. ఇది మీకు గమనిక అనమాట. మీకు ఒకవేళ రేపు ఈ సబ్జెక్ట్ ఎవరికైనా టీచ్ చేయాలంటే ఒక పర్సనాలిటీ హైప్ చేసి, ఒక పర్సనాలిటీని డౌన్ చేసి, లేకపోతే ఒక పర్సనాలిటీ ఒక పర్సనాలిటీ బలాలు ఎక్కువ మాట్లాడి ఇంకో పర్సనల్ యొక్క బలహీనతలు ఎక్కువ మాట్లాడకూడదు. అందుకే రెండింటిని చూపించాలి. ప్రతి పర్సనాలిటీలో మంచిని మెచ్చుకోవాలి, చెడును అంటే బలహీనతలను మార్చుకోమని చెప్పాలి, బలాలని ప్రోత్సహించాలి. ఓకే, అబ్సల్యూట్ స్టేట్మెంట్ చేయకూడదు. ఈ పర్సనాలిటీ ప్రమాదం ఇలా, ఈ పర్సనాలిటీ ఇలా అని చెప్పకూడదు. సో కాబట్టి అన్ని పర్సనాలిటీస్లో అయితే మనము ఉంటాయి కొన్ని సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అర్థమవుతుంది కదా? నెక్స్ట్ Yes, ఇంకొక అన్న.
ఇంకొక మాట మనం చూద్దాం, ఇంకొక లెసన్ మనం నేర్చుకుందాం దీంట్లో. డిఫరెంట్ నేచర్స్ వన్ స్పిరిట్ అన్నమాట. వేరు స్వభావాలు ఒకే ఆత్మ. పరిచయం. టెంపర్మెంట్ ఈజ్ నేచురల్, ఫ్రూట్ ఈజ్ సూపర్ నేచురల్. బాగా గుర్తుపెట్టుకోండి. స్వభావం అనేది సహజమైనది, ఫలం అనేది అతీంద్రమైనది, అది సూపర్ నేచురల్. అందుకే టెంపర్మెంట్ చూపిస్తే ఎవడు ఆశ్చర్యపోడు. ఆశ్చర్యపోతారా అండి? హలో, లేదన్న ఆశ్చర్యపోరు. ఎవరు ఆశ్చర్యపోరు. కానీ ఫలాన్ని చూపిస్తే చాలా ఆశ్చర్యం. ఈడు మారాడా, ఈడు ఆ ప్రేమిస్తున్నాడా, ఈడికి ఫలాన్ని చూపిస్తే ఆశ్చర్యపోతారు. అందుకే ఫలం అండి మనం చూపించాల్సింది. జనాలు ఆశ్చర్యపోవాలంటే ఫలాన్ని చూపించాలా. స్వభావాన్ని చూపిస్తే ఎవరు ఆశ్చర్యపోరు, ఇంతే అనుకుంటారు. వీడు ఇది మారితే ఆశ్చర్యపోవాలి, కానీ కోపగించుకుంటే ఆశ్చర్యం ఉన్నది కదా. వీడు మౌనంగా ఉంటే ఆశ్చర్యపోవాలి, కానీ మాట్లాడితే ఆశ్చర్యం ఉన్నది, అవునా? ఇలా అనమాట. వీడు సంతోషిస్తే ఆశ్చర్యపోవాలి, డల్లుగా ఉంటే ఆశ్చర్యం ఉన్నది, అలా అనమాట. అంటే చూడండి, ఆత్మఫలం అనేది అతీంద్రియమైన సూపర్ నేచురల్. అందుకే నువ్వు మారితే ప్రజలు ఆశ్చర్యపోతారు. ఉం? పేతురు కూడా ఈ పరజాలం ఈ భావజాలాన్ని వినియోగిస్తారు తెలుసా మీకు? ఎప్పుడన్నా గమనించండి. మొదటి పేతురు 4వ అధ్యాయం మీరు గమనించండి ఒకసారి. ఎప్పుడు ఆశ్చర్యపోతారంట? మారితే ఆశ్చర్యపోతారు అంటున్నాడా, మారపోతే ఆశ్చర్యపోతారా? మీరు చెప్పండి. మారితే అన్న మారితే. మారితే ఆశ్చర్యపోతారు, మారకపోతే ఎవరు ఆశ్చర్యపోతారండి? చూద్దాం ఒకసారి ఆ మాట చూడండి. పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎవరైనా చదువుతారా? పేతురు అంటున్నాడు, మీరు మారినందుకు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు అని అంటున్నాడు. మారకపోతే కాదు, మారితేనే ఆశ్చర్యపోతారు. మూడవ వచనం నుంచి గమనించండి. మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం అని మంచిగా వినండి. మనం పోకిరి చేష్టలు, రెండోది దురాశలు, మూడోది మద్యపానము, నాలుగోది అల్లరితో కూడిన ఆటపాటలు, ఐదోది త్రాగుబోతుల విందులు, ఆరోది చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుంటకు గతించిన కాలమే చాలును. నాలుగోది అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా జీవిస్తే ఆశ్చర్యపోతారా? వాళ్ళకి నచ్చినట్టు జీవించకపోతే ఆశ్చర్యపోతారా? హలో హలో అండి, ఎప్పుడు ఆశ్చర్యపోతున్నారు? అంటే వాళ్ళకు ప్రవీణ్ వాయిస్ రావట్లా. అంటే వాళ్ళకు నచ్చినట్టు అనేది కాకుండా ఇంతకు ముందు మనల్ని చూసినట్టు కాకుండా ఇప్పుడు వేరేలాగా చూస్తే ఆశ్చర్యపోతాం. అంటే మనం జీవితాన్ని మార్చుకుంటే ఆశ్చర్యపోతారు, అవునా? ఎక్కువ మాట్లాడు, తక్కువ మాట్లాడితే, ఎక్కువ డల్లుగున్నాడు ఎక్కువ ఉత్సాహంగా ఉంటే, అవునా? ఎక్కువ కోపగించుకున్నాడు ఎక్కువ ప్రేమికుడిగా మారితే, సాత్వికుడిగా మారితే ఆశ్చర్యపోతారు, అవునా? చూడండి, అందుకే ఫలము అతీంద్రియమైనది, ఆశ్చర్యం కలిగించేది. ఆశ్చర్యపోతారు, అరే ఏంటి ఒకప్పుడు ఇలా ఉండే ఇప్పుడు ఇలా అయిపోయాడేంటి. అదే అనమాట ఆశ్చర్య చేకుతులను చేయాలి. రెండోది పర్సనాలిటీ ఎక్స్ప్లెయిన్స్ బిహేవియర్, ఫ్రూట్ రివీల్స్ క్రైస్ట్ లైక్నెస్. వ్యక్తిత్వం మన ప్రవర్తన వివరిస్తుంది. మన స్వభావం అనేది నువ్వు ఎలాంటి వాడో చూపిస్తుంది, అంతే, అవునా? నువ్వెవరు, స్వభావం అనేది, నీ మనస్తత్వం అనేది నువ్వెవరో చూపిస్తుంది. కానీ ఫలం ఏం చేస్తుంది? క్రీస్తు స్వరూపాన్ని వెల్లడిపరుస్తుంది. ఫలములో క్రీస్తు కనబడతాడు. ఏసు క్రీస్తుని చూపిస్తాం మనం ఫలంలో. క్షమించడం ద్వారా, ప్రేమించడం. ఒక కోల్రిక్ ప్రేమిస్తే యేసుక్రీస్తు కనిపిస్తాడు. ఒక కోల్రిక్ క్షమించినప్పుడు యేసుక్రీస్తు కనిపిస్తాడు. ఒక మెలనుకోలికి ఉత్సాహాన్ని, జాయి కనిపించినప్పుడు యేసుక్రీస్తుని చూపిస్తాడు. క్రీస్తుల శ్రమలలో ఆనందించినప్పుడు యేసుక్రీస్తు కనిపిస్తాడు. ఒక శాంఘన్ స్థిరంగా కనిపించినప్పుడు, స్టేబుల్ అయినప్పుడు యేసుక్రీస్తు కనిపిస్తాడు. శ్రమలలో, కష్టాలు స్థిరంగా ఉద్రేకం లేకుండా కనిపించినప్పుడు యేసు ప్రభు కనిపిస్తాడు. అర్థమవుతుందా? ఒక మెలన్కోలిక్, పాజిటివ్ గా ఉన్నటువంటి ప్లెగ్మాటిక్, క్షమించాలి. సో ప్లెగ్మాటిక్ లో ఏం కనిపిస్తుంది? క్రియారహితం కాకుండా క్రియలు కనిపించినప్పుడు, అబ్బా ఇంత క్రియలు ఇంతకుముందు పాజిటివ్గా ఉండే, నిష్క్రియంగా ఉండి ఇప్పుడు ఫలాలు కనిపిస్తున్నాయి అంటే రిజల్ట్ అనమాట. అది యేసుక్రీస్తు స్వరూపాన్ని ఆయన వెల్లడిపరుస్తున్నాడు అని అర్థం. వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి అది. ఇక్కడికి రావాలి మనం అందరం.
అందుకే టెంపర్మెంట్ అనేది నేచురల్ మాత్రమే. ఫ్రూట్ ఈజ్ సూపర్ నేచురల్. నువ్వు నేచురల్గా బ్రతుకుతున్నావా? మనం అనుకుంటాం కదా, నా స్వభావం ఇంతే. ఏంటన్నా మీరు చూస్తలేరు, 20 సంవత్సరాల నుంచి మీతో సాహసం చేస్తున్నాను, నేను ఇంత అని మీకు తెలియదా? నా స్వభావం ఇంత అని మీకు తెలియదా? నా మాట తీరు ఇంత అని తెలియదా? నా స్టైల్ ఆఫ్ వే ఆఫ్ టాకింగ్ స్టైల్ ఇంత అని తెలియదా? నా వే ఆఫ్ బిహేవియర్ ఇలా ఇంత అని తెలియదా అని అంటానా మనం ఇప్పటికీ? అవునా? నిజమే కదండి. ఎస్ సార్, నేనేంటో తెలుసు నీకు అసలు. మధ్యలో కూడా అది చెప్తున్నాను, మీకు తెలుసు కదా నేను అలాంటి వాడే అని. ఓ వై అలాంటి వాడని ఎంతకాలం సమర్థించుదాం? అంటే ఇప్పుడు నేచురల్ మనం సమర్థించవచ్చు అంటున్నారా ఇప్పుడు దీని ప్రకారం? హలో, సమర్థించుకుంటున్నాను ఇంకా. నో అన్న. అంటే మనం ఏం చేస్తున్నాం? ఎంకరేజ్ చేస్తున్నాం. మీకు తెలుసు కదన్న ఆయన ఊరికే అలుగుతాడు. వీళ్ళు నా చుట్టూ వాళ్ళు చెప్తారు. ఒక నాయకునిగా అది జరగకూడదని కోరుకుంటాం. ఇంకా అది అయిపోయింది. ఇంకెంతకాలం అడుగుతాం, ఇంకెంతకాలం డల్ అయిపోతాం, ఇంకెంతకాలం ఇలా. నన్ను నేను మార్చుకుంటున్నప్పుడు నా చుట్టూ వాళ్ళు కూడా మారాలనే కోరుకుంటాం. అందరం మారాలా. నేను నా స్వభావం యొక్క బలహీనతలు కనబరచట్లేదు. అలాంటప్పుడు నేను ఆ వ్యక్తిగతంగా పోరాటం చేస్తున్నా, కానీ ఆ సంఘంలోకి సమాజంలోకి వాటిని తీసుకురావట్లా. నువ్వేం తీసుకొస్తున్నావు? సంఘానికి వాటి వల్ల మేలు లేదు కదా, మన బలహీనతల వల్ల ఉందా అండి? లేదండి, మీరే ఏమాత్రం చెప్పండి. మేలు లేదు. మన బలహీనతల వల్ల సంఘానికి, కుటుంబానికి ఎలాంటి మేలు లేవు, ఎందుకు తీసుకొస్తున్నావు అని అడుగుతున్నాం. మళ్ళీ ఏమంటున్నావు? మేలు లేదు మీకు తెలుసు కదన్న, వాళ్ళు కామన్, వాళ్ళు అది మీకు తెలుసు కదా అలాగే ఉంటారని. ఎస్, అలాగ ఉంటారని ఇంతకాలం ఓర్చుకుంటూ వస్తున్నాం. కానీ ఓర్చుకునే శక్తి ఉంది, కానీ మారాలి కదా, మారాల్సిన అవసరం కూడా ఉంది. అది కదా నేను ఆలోచిస్తుంది. మనం ఆలోచించాల్సింది అది కదా. మేలు జరగకపోగా నష్టం జరుగుతుంది, ఇంకా కీడే జరుగుతుంది. ఉమ్. ఎప్పుడు బలహీనంగా అవుతారు. అందుకే మన పర్సనల్ వ్యక్తిత్వం మన ప్రవర్తన వివరిస్తుంది, ఇంకా నువ్వు ఎవరో చూపిస్తుంది. ఫలము క్రీస్తు స్వరూపాన్ని వెల్లడిపరుస్తుంది. ఆమె ఫలం కావాలి, అందుకే మన స్వభావం కాదు. బైబిల్ మన స్వభావాన్ని జయించమంటుందా, ప్రోత్సహించమంటుందా? జయించమని చెప్తుందన్న. బైబిల్ మన స్వభావాన్ని చంపమంటుందా, బ్రతికించమంటుందా? మన స్వభావం చంపేసుకోమంటుంది. గలతీ పత్రిక చంపమంటుందన్న. 5వ అధ్యాయం చూడండి. నువ్వు ఆత్మచేత శరీరాన్ని చంపమంటుంది, శరీర క్రియలను చంపేయమంటుంది. అవునా? చంపేయమంటుందా, ప్రోత్సహించమంటుందా? చంపేయమంటుందన్న. ఆ లేదు, మనం ప్రోత్సహించుకోవాలి. మీరు అందరూ తప్పుగా అర్థం చేసుకోవాలి, మనం ప్రోత్సహించుకోవాలి. నేను ఇంతే అని తెలుసు కదమ్మా. భర్త భార్యతున్నాను, నేను తెలుసు కదా నేను తొందరగా ఉద్రేకపడతాను, ఇంతే అని నీకు తెలుసు కదా, ఎందుకు దాన్ని రాద్ధాంతం చేస్తావు? భార్య అనాలి, నేను కూడా ఇంతే కదండి, మీకు తెలుసు కదండి, మీరెందుకు ఇలా చేస్తున్నారు? అట్లా ఎప్పుడు కూడా మన బలహీనతలు ఏం చేయాలా? ఎంకరేజ్ చేసుకోవాలి. నేను ఇంతే, నీకు తెలుసు కదా, నీకు తెలుసు కదా, నీకు తెలుసు, అందరూ తెలుసు. ఇంకా అందరూ తెలుసు కాబట్టి ఇంకెక్కువ సపోర్ట్ తీసుకోవాలి. ఏమంటారు? మాట్లాడరేంటండి? లేదన్న. చంపుకోవాలన్న, బట్ ప్రోత్సహిస్తున్నాను, అదే పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు ప్లెగ్మాటిక్ అదే అంటున్నాడు, నీకు తెలుసు కదా నేను స్లో అని. మళ్ళీ ఎందుకు నువ్వు టైం మేనేజ్ గురించి మాట్లాడుతావు? నేను తెలుసు కదా నా స్వభావం, నేను ఇంతే. మరి ఎవరికి వాళ్ళు అందరూ నేను ఇంతే అనుకుంటే మారేది ఎవరు చెప్పండి? పోనీ చెప్పేటోడే మారాలా, ఇంకోటి ఎదుటి వ్యక్తే మారాలి? ఎప్పుడు మేము మారం, నువ్వే మారాలా? నువ్వే అర్థం చేసుకోవాలి. ఎప్పుడు పరిస్థితి ఏమవుతుంది అని అంటే, మేము ఎప్పటికీ మారం, మేము ఇలాగే ఉంటాం, మీరు అర్థం చేసుకోవాలి. దట్స్ ఇట్. హౌ వీక్ వీఆర్ చూడండి, ఎంత బలహీనమండి అసలు. ఉం? నిజమా అంటే కాదు? ఇక్కడ కొద్దిగా ఛాలెంజింగ్ ఉంది కదండి. ఇప్పుడు ఎదుటి వ్యక్తి బలహీనతల్ని అర్థం చేసుకొని మనం ముందుకెళ్ళాలా? లేకపోతే ఆ బలహీనతల్లోంచి అతన్ని బయటికి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయడంలో మనం ఏమైనా మన బలహీనతల్ని బయట పెట్టుకుంటామా? నో నో నో. యాక్చువల్లీ ప్రతిదానికి ఒక ఏమంటారు బౌండరీ ఉంటుంది. మనం ఎదుటి వ్యక్తిని సహించమని బైబిల్ సెలవిస్తుంది. దట్ డజంట్ మీన్ సహించమంటే ఇంకా అతడు మారకూడదు, అతని మారేలా చేయకూడదని భావజాలం ఇవ్వదు. సో దానివల్ల మన బలహీనతలు బయటపడుతున్నాయి అని అంటే, ఒకేలా మనం బయటపడేది అది బలహీనత కాదు, యాక్చువల్లీ అది బాధ, వేదన బయటపడుతుంది. సో కొన్నిసార్లు అది ఎదుటి వ్యక్తి బలహీనతగా తీసుకుంటే అది ప్రాబ్లమే. ఇప్పుడు ఒక బోధకుడు ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభు ఉన్నాడు ఎగ్జాంపుల్, ఏదో చెప్తున్నాను మీకు అర్థం కావటానికి. శిష్యులు ఊకస్ అనుకుంటా ఉంటే, అరే విశ్వాసం లేని వాళ్ళ ఎంతకాలం మిమ్మల్ని సహిస్తున్నా అన్నాడు. అవునా? అంటే ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. అన్ని చూసిన తర్వాత, అన్ని చేసిన తర్వాత ఇంకా అర్థం ఉండదు కదా. కానీ యేసు ప్రభు అది మాట అన్న తర్వాత, మీరు తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న తర్వాత వాళ్ళ లోపల బలహీనతలు కనిపించవు. అదే అంటున్నాను ఇక్కడ. బలహీనతలు ఉంటాయి, ఒక స్టేజ్ వరకు ఉండాలి.
కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నప్పుడు ఆ బలహీనతలు కనిపించకుండా పోవాలా. సో పరిశుద్ధాత్మతో నింపబడేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, సంఘంలో, మన సమాజంలో, మన దగ్గర అందరికి సంబంధించినటువంటి విషయం అది. అవునా? అంటే కొంతకాలం సహించి అబ్జర్వ్ చేసి దానికి సమయాన్ని బట్టి మనము ఆ ఎదుటి వ్యక్తిని నో నో నో, అలా చెప్పట్లేదు బలహీనతలు. బైబిల్లో మన పత్రికలు రాసినప్పుడు ఏంటి అని అంటే, కొత్తగా వచ్చిన వాళ్ళకి సహజంగా బలహీనతలు ఉంటాయి, ఓర్చుకోవాల్సి వస్తుంది, సహించాల్సి వస్తుంది. కానీ వాళ్ళు మెచ్యూరిటీకి ఎదగాలి కదా. సో ఇది అబ్జర్వేషన్ చేసి కొంతకాలం టైం ఇచ్చేది సంబంధించింది కూడా కాదు. కొత్తగా వచ్చిన వాళ్ళకి అందుకే బైబిల్ ఒకరు బలహీనతలు ఒకరు భరించండి, ఒకరినొకరు క్షమించుకోండి, ఇవన్నీ ఎందుకు చెప్పబడ్డాయి? సంఘంలో కొత్తగా వచ్చిన వాళ్ళ లోపల ప్రాబ్లం, కానీ మెచ్యూరిటీలోకి రావాలి కదా, పరిపక్వతలోకి వస్తున్నప్పుడు వాళ్ళని సహించడం కూడా తగ్గుతుంది కదా, వాళ్ళని భరించాల్సిన అవసరం కూడా తగ్గుతుంది, మళ్ళీ అది కొత్త వాళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది మనకి. అవునా? ఓకే. అలాగే జరగాల. అది ఇక్కడ నుంచి అలాంటి ట్రాన్స్ఫర్ అవుతుండాలి. పాత వాళ్ళు స్థిరంగా రావాలి, కొత్త వాళ్ళ మీదకి వెళ్ళాలి అది. ఇక పాత వాళ్ళని కూడా 20 సంవత్సరాల నుంచి అది చేయాలి. ఇప్పుడు కూడా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే, పాత వాళ్ళు 10 సంవత్సరాలతో మన 2-3 సంవత్సరాలు జర్నీ చేసేటోళ్ళు కూడా మమ్మల్ని ఫోన్ చేసి మాట్లాడితేనే మేము కదులుతాం అన్నట్టుగా ఉంటారు కొంతమంది. అవునా? అఫ్ కోర్స్ అది చేయడంలో మనకు అభ్యంతరం లేదు, కానీ వాళ్ళు ఎంతకాలం అలా ఉంటారు? దాని అర్థం ఏంటి? ఎదుటి వ్యక్తి ఎదగట్లేదని కదా ఇంకా. అవునా? అది అన్నమాట. అందుకే ఫ్రూట్ కనిపించాల, క్రైస్ట్ లైక్నెస్ లోకి మారుతుంది అది. ఎందుకంటే నీ ప్రవర్తన ఊరికే, నీ వ్యక్తిత్వం నీ ప్రవర్తన వివరిస్తుంది కదా. నేను ఇంతే అని చూపిస్తున్నావు, నేను ఇంతే అన్నా, నేను మాట మీద నిలబడను ఆ? అనేది. లేకపోతే నేను ఇలాగే ఉంటాను, నేను డల్గా ఉంటాను తెలుసు కదా నీకు, నేను చిన్న చిన్న విషయాలకి డల్ అవుతానని నీకు తెలుసు కదా, ఇగో నాకు క్రమశిక్షణ లేదని నీకు తెలుసు కదా, నేను ఉద్రేకం చెందుతానని తెలుసు కదా, నా కోపం ఎక్కువ అని నీకు తెలుసు కదా. కానీ అవి మారాలి, ఎందుకంటే నేను కొంతమంది పర్సనాలిటీలో మార్పు చూస్తున్నాను. నేను ఎందుకంటే నాకు పరిచయం అయినప్పటికీ ఇప్పటికీ చాలా మందిలో మార్పు వచ్చింది. ఇంకా మార్పు రావాలి, ఇంకా మార్పు రావాలి. మనం ప్రయాణం ఏం ఆపట్లేదు ఎవరితోని, ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. రెండోది ఫౌండేషన్ ట్రూత్, ప్రాథమిక సత్యం. ఏ బోర్న్ విత్ ఏ టెంపర్మెంట్, బోర్న్ అగైన్ ఫర్ ఫ్రూట్. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. మనము ఏం ఏం చూస్తున్నాం ఇక్కడ? ఫౌండేషన్ ట్రూత్ ఏంటిది? పునాది సత్యం, ప్రాథమిక సత్యం. ఒక వ్యక్తి స్వభావంతో జన్మిస్తాడు, కానీ ఫలం కోసం తిరిగి జన్మించాల్సిందే. దేనికోసం తిరిగి జన్మించాలా? ఫలం కోసం. ఫలం. సో మనము ఫలంలో ఫలించడానికి తిరిగి జన్మించాల్సిన అవసరతను నొక్కి చెబుతుంది బైబిల్. మార్పు కోరుకుంటుంది బైబిల్. మనిషిలో మార్పు కోరుకుంటుందా, అలాగే ఉండమని చెప్తుందా అండి? మార్పు కోరుకుంటున్నాను. అంటే మన పాపాల క్షమాపణ ఉంది, కానీ పాపంలో కొనసాగింపు బైబిల్ సపోర్ట్ చేయదు. మార్పునే బైబిల్ సపోర్ట్ చేస్తుంది. అందుకే మనం ఫలం కోసం అది ఖచ్చితంగా ఆత్మ ద్వారా తిరిగి జన్మించాలని బైబిల్ నొక్కి చెప్తుంది. అందుకే ఆత్మ ఫలాలు ఫలించమని బైబిల్ ప్రోత్సహిస్తుంది. టెంపర్మెంట్ కమ్స్ బై బర్త్, ఫ్రూట్ ప్రొడ్యూసెస్ స్పిరిట్. చూడండి, స్వభావం సహజన్మతో వస్తుంది, ఫలము పరిశుద్ధాత్మ వల్ల కలుగుతుంది. అందుకే బైబిల్ 2 జన్మల గురించి మాట్లాడుతుంది. టెంపర్మెంట్ కమ్స్ బై బర్త్, ఫ్రూట్ ప్రొడ్యూసెస్ బై ద స్పిరిట్. అందుకే బైబిల్ 2 జన్మల గురించి మాట్లాడుతుందా, ఒకే జన్మ గురించి మాట్లాడుతుందా? 2. నువ్వు ఆదాము స్వభావాన్ని ఎలాగైతే కలిగి జన్మించావో అలాగా ఖచ్చితంగా క్రీస్తు స్వభావాన్ని కలిగి జన్మించమని చెప్తుంది. అవునా? మంటి నుండి నువ్వు ఎలాగైతే పుట్టావో ఆత్మ మూలంగా అలాగే పుట్టమని చెప్తుంది. తల్లి గర్భం నుంచి నువ్వు ఎలాగైతే వచ్చావో అలాగే నువ్వు రెండోసారి ఆత్మ ద్వారా జన్మించమని చెప్తుంది బైబిల్. ఆమెన్. సో అందుకే ఇది చాలా అద్భుతమైన జీవం అండి మనది, అద్భుతమైన జన్మ. క్రైస్తవుడు అనేవాడు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అంటే ఇక సరే అది మన అవుట్ ఆఫ్ టాపిక్, కానీ చాలాసార్లు సమాజంలో దిజులు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. నిజమైనటువంటి రెండో జన్మ కలిగినటువంటి వాడు కేవలం క్రైస్తవుడు మాత్రమే. క్రీస్తు దగ్గర మాత్రమే వస్తేనే రెండో జన్మ లభిస్తుంది. ఇంకా అంతకుమించి రెండో జన్మ ఎత్తడానికి ఎవరికి అవకాశం లేదండి. దట్స్ ఇంపార్టెంట్ థింగ్. క్రైస్తవుడు రెండో జన్మ ఎత్తినవాడు, వాస్తవం చెప్పాలంటే తిరిగి జన్మించిన వాడు. మరి ఆ ఫలాన్ని లోకానికి చూపించకపోతే, సమాజంలో అది కనబడకపోతే అర్థం ఏముంటుంది? నువ్వు రెండోసారి జన్మించినావు అనేది తెలియపరచుకోవాలి కదా. అవునా? నువ్వు శరీరం నుండి తల్లి గర్భంలో ఎలాగైతే జన్మించావో, నేను క్రీస్తు ద్వారా ఆత్మలో జన్మించానని చూపించుకోవాలంటే దాచిపెట్టుకోవాలా? హలో, ఫలం హిడెన్ కాదండి. అవునా? ఫలం హిడెనా? అవటం లేదు.
కాదు, కనిపించేది అది ప్రేమ, సంతోషం, సమాధానం. ఇవన్నీ బయట బయట చూపించి ఎక్స్ప్రెస్ చేసేటివి, మన జీవితం ద్వారా ఎక్స్ప్రెస్ చేసేటివి అవన్నీ కూడా. అందుకే ఇప్పుడు క్రైస్తవుడు తన మార్పు చెందిన జీవితాన్ని ప్రదర్శించడం కంటే ఇంకా నేను ఏదో చూపించుకోవాలని చూస్తున్నాడు. క్రైస్తవుని డబ్బులు సంపాదించి చూపించాలా, ఆస్తు చూపించుకోవాలా, అంతస్తు చూపించుకోవాలా, లేకపోతే ఏదో చూపించుకోవాలని ట్రై చేస్తున్నాడు. వస్తువాహనాలు చూపించుకోవాలా. అది కాదండి, క్రైస్తవుడు చూపించుకోవాల్సిన క్రీస్తుని. చూడండి, సి టెంపర్మెంట్ ఈజ్ ఎ ఫిక్స్డ్ టెండెన్సీ. కానీ ఏంటిదంటే ఫ్రూట్ ఈజ్ కల్టివేట్ మెచ్యూరిటీ, కల్టివేట్స్ అనమాట. అదేనా, అదే పదం ఉందా, నాకు ఇది కనిపించలేదు. కల్టివేటెడ్ మెచ్యూరిటీ, వెరీ గుడ్. చూడండి, టెంపర్మెంట్ ఈజ్ ఎ ఫిక్స్డ్ టెండెన్సీ, ఫ్రూట్ ఈజ్ కల్టివేటెడ్ మెచ్యూరిటీ. స్వభావం ఒక స్థిరమైన ప్రవృత్తి, స్వభావం మారదు. మారుతుందా అండి? హలో, మారదు. స్వభావం మారదు. కోపిష్ఠుని స్వభావం కోపిష్ఠగానే ఉంటాడు, ఆ ఉత్సాహపరుడు ఉత్సాహంగానే ఉంటాడు, ఆ మూడి పర్సన్ మూడిగానే ఉంటాడు, ఈ క్రమశిక్షణ రాహిత్యం ఉన్న వ్యక్తి అలాగే ఉంటాడు. వీళ్ళు మారవు, స్వభావాలు మారవు. కానీ ఫ్రూట్ ఈజ్ కల్టివేటెడ్ మెచ్యూర్, ఫలం అభివృద్ధి చేయబడే పరిపక్వత. నువ్వు ఫలాన్ని దగ్గరికి వస్తే, నువ్వు ఆత్మ చేత జీవించినప్పుడే సాధ్యం. సింపుల్ టెస్ట్ ఏంటో తెలుసా? మనం ఎలా జీవిస్తున్నావు పరీక్షించుకోవచ్చు. నువ్వు శరీర స్వభావంతో జీవిస్తున్నావా, ఆత్మ స్వభావంతో జీవిస్తున్నావా? సింపుల్. దీని పెద్ద మనకి నిమిదపడి దీనికోసం 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని తేల్చుకోవాల్సిన విషయం కానే కాదు. సింపుల్ టెస్ట్ ఇది. నువ్వేం ఏం ఏం ఫ్రూట్ కనిపిస్తుంది నీ ద్వారా? నువ్వు ఇంకా శరీర స్వభావాన్ని చూపిస్తున్నావు అంటే నువ్వు శరీర సంబంధంగా జీవిస్తున్నావు. నీలో ఆత్మఫలం కనిపిస్తుంది అంటే నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తున్నావు అని అర్థం. సింపుల్ లాజిక్ ఏంటి. కానీ ప్రాక్టికల్ ఛాలెంజెస్ భయంకరంగా ఉంటాయి. నేను ఒక్కనే కాదు, నాలాగా మనం అందరం క్రీస్తులో స్వారూప్యతలోకి మార్చబడాలని ప్రయత్నం చేసిన వాళ్ళందరికీ భయంకరమైన ఛాలెంజెస్ ఉంటాయి. ఇంతకు ముందు కంటే పెద్ద ఛాలెంజెస్ ఉంటాయి, పెద్ద పెద్ద పోరాలు ఉంటాయి. నువ్వు నిలబడి ప్రార్థన చేయి, ప్రభా నేను నీలాగా మారాలనుకుంటున్నాను, చూడు నా స్వభావం జయించాలనుకున్నావు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు అప్పుడే నీకు పెద్ద ఛాలెంజ్ ఎదురవుతుంది. అప్పుడు దేవుడు నిలబెడతాడు. నిజంగా ఆ ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సిందే, పరీక్షలు దాటుకోవాల్సిందే. వెంటనే నీకు శోధన వస్తుంది. ఇప్పుడే నువ్వు ఎమోషనల్గా నీ బలహీనతలు ప్రదర్శించే ఒక అవకాశం దొరుకుతుంది నీకు, ఇప్పుడే ఇమ్మీడియట్గా. తెలుసా మీకు? ఇప్పుడు చెప్తున్నాను ఎగ్జాంపుల్, ఈ క్లాస్ చెప్తున్నప్పుడు నేను శాంగున్ ఉద్రేకం గురించి మాట్లాడుతున్నప్పుడు మా ఇంట్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నాకు ముక్కు పట్టేసింది, మాట్లాడవసలేదు. వాస్తవం చెప్పాలంటే ముక్కు క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ. రాత్రి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాత్రి నాకు నిద్ర లేదు. చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఎదుర్కొన్నాను. మొత్తం అరికాల మొదలుగా నడినెత్తి వరకు ఎందుకో బాడీ అంత లోపల బ్లడ్ ఏమైందో తెలియదు, ఇన్ఫెక్షన్ గురైపోయి ఇచ్చింగ్ స్టార్ట్ అయింది, భయంకరం ఇచ్చింగ్. ఇక చేతులు కంట్రోల్ అవ్వట్లా, ఒక్క దగ్గర పోకుండా ఒక్క దగ్గర సమస్య ఎదురవుతుంది. అట్లా ఒళ్ళంతా అది చేసుకోలేకపోయాను. లేచి కూర్చున్నాను. డస్టింగ్ పౌడర్ ఉంటే మొత్తం ఒళ్ళంతా చదువుకొని రుద్దుకుంటూనే ఉన్నా, అయినా కంట్రోల్ కాల. ఒక సిట్రిజన్ వేసుకున్నాను, కంట్రోల్ కాల, అస్సలు కవర్ అవుతలేదు. అరగంట ఆగి మళ్ళీ ఒక సిట్రిజన్ వేసుకున్నాను, అవుతలా. ఏం చేయాలో అర్థం కాల. 4 గంటలకు 5 గంటలు లేచి స్నానం చేద్దామని నీళ్ళు పెట్టుకున్నాను. నీళ్ళు పెట్టుకున్నాను. సో మొత్తానికైతే అది ఇంకొంది నా మీద ప్రభావం. నేను బలవంతంగా లేచిన తెలుసా ఈ క్లాస్ కోసం ఈరోజు. మీరు స్టార్టింగ్లో చేయనే ఒక్కనే ఉన్నప్పుడు నిద్ర మొత్తం వచ్చేస్తుంది, ఆల్రెడీ అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నాను. దాని తోడు గొంతు పడింది. ఇప్పుడే జస్ట్ ఆ సాంగ్ గురించి మాట్లాడుతున్నాను, కరెక్ట్ నా ఎదురుగా ఏమంటారు దోమల స్టిక్స్ ఉంటాయి కదా, దోమల స్టిక్స్ పెట్టారు, ఆ పొగల గొంతులోకి పోయింది. ఇంకా వెంటనే మ్యూట్ చేసి ఆమె తీసేయమని నేను ఏ పొజిషన్లో ఏం చేస్తున్నాను. సో అంటే నిజంగా చెప్తున్నాను, నేను ఈరోజు అంటే అది కూల్గా అంటే మనం డీల్ చేయగలుగుతాం, ప్రతిదాన్ని మన స్వభావానికి వ్యతిరేకంగా డీల్ చేయగలుగుతాం. దేవుడు ఆ శక్తిని ఇస్తాడు. ఆత్మఫలంలో మనం ఫలిస్తూ ఉంటే, సో అంటే ఎంత వ్యతిరేకత వచ్చినా, ఎంత పరిస్థితులు ఉన్నా మనం డీల్ చేసే విధానం మారిపోతూ ఉంటుంది. నిజంగా అది ఆశ్చర్యం కలిగించే విషయమే. ఎందుకంటే శరీర స్వభావం కాదు, ఆత్మ స్వభావం చాలా ఉన్నతమైనది, శ్రేష్టమైనది. సో కీ స్క్రిప్చర్, ప్రధాన వాక్యం ఎపిస్టల్ టు ద గలేషియన్స్ లో మనం చూస్తాం. ఫ్రూట్ ఈజ్ సింగులర్, ఫలం ఏకవచనంగా ఉంటుందండి. ఫలము ఏకవచనం, ఆత్మ ఫలం అన్నాడు. ఎందుకంటే ఇవన్నీ ఒకే క్రీస్తు యొక్క దేవుని యొక్క స్వభావాలని తెలియపరిచేటువంటి, గుణలక్షణాలను తెలియపరిచేటువంటి ఒకే ఆత్మఫలం. టెంపర్మెంట్స్ ఆర్ ప్లూరల్, స్వభావాలు అనేకం ఉంటాయి మనకి. ఇంత చూసాం, ఒక్కొక్క టెంపర్మెంట్లో రకరకాల స్వభావాలు ఉంటాయి, కానీ ఫ్రూట్ ఒకటే అనేది మనం చూస్తున్నాం. యూనిటీ ఇన్ స్పిరిట్
డైవర్సిటీ ఇన్ పర్సనాలిటీ. ఆత్మలో ఏకత్వం కలుగుతుంది, కానీ వ్యక్తిత్వంలో వైవిధ్యాలు ఉంటాయి. అందుకే క్రైస్తవుని యొక్క ఏకత్వం ఏంటో తెలుసా? ఆత్మనే. ఆత్మలో కలిస్తేనే ఏకత్వం మనకు సాధ్యమవుతుంది. అందుకే ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటే అందు శ్రద్ధ కలిగిన వారే అంటాడు పౌలు ఎఫెస్సి 4:1. ఆత్మ నిజంగా ఐకమత్యం. కేవలం మనం ఆత్మ సంబంధులుగా మారితేనే ఐకమత్యం సాధ్యమవుతుంది. మన శరీర స్వభావాలు ఎందుకంటే వైవిధ్యమైన కాబట్టి అవి ఒకదానికొకటి ఏకత్వానికి ప్రోత్సహించు. అందుకే భార్య భర్తల మధ్యలో బాగా క్లోజ్డ్ పీపుల్ మధ్యలో ఇవి రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటాయి. ఈ వైవిధ్యాలు కనబడుతూనే ఉంటాయి. మరి ఈ వైవిధ్యాలను జయించడం ఎలాగా? ఆత్మస్వరూపంలోకి మారితేనే జయించగలుగుతాం. అవునా అండి? అందుకే ఎక్కువ మందికి పడింది ఎవరికంటే వైఫ్ అండ్ హస్బెండ్ క్లోజ్ రిలేటివ్స్ ఎవరికి ఉంటారో క్లోజ్ సర్కిళ్లలో మాత్రమే ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా కనిపిస్తాయి. వైరుధ్యాలు కనబడతా ఉంటాయి. కానీ అక్కడ కూడా అందరం ఆత్మ స్వభావంతో మారితే ఎంత అద్భుతమైన ఏకత్వం ఉంటుందంటే మనం ఊహించలేమండి. అందుకే జాయ్ ఉంటుంది. పరలోక సంబంధమైనటువంటి ఆ ఉత్సాహం, జాయ్ని మనం అక్కడ అనుభవిస్తూ ఉంటాం. ఉం? మూడోది డయాగ్నోస్టిక్ సెక్షన్, పరిశీలన భాగం. రియాక్షన్ వర్సెస్ రెస్పాన్స్, ప్రతిస్పందన వర్సెస్ స్పందన అన్నమాట. టెంపర్మెంట్ ఎక్స్ప్లెయిన్స్ రియాక్షన్, స్వభావం తక్షణ ప్రతిస్పందనను వివరిస్తుంది. అది కూడా నెగిటివ్ స్పందన. ఏంటిది? నెగిటివ్ రియాక్షన్ వివరిస్తుంది. కానీ ఫ్రూట్ గవర్న్స్ రెస్పాన్స్, ఫలం ఆలోచించి ఇచ్చే స్పందన నియంత్రిస్తుంది. ఫలం ఏం చేస్తా అంటే తొందరపడదు. ఫలము తొందరపడదు అనమాట, తొందరగా రియాక్షన్ ఇవ్వదు. వెరీ సెల్ఫ్ కంట్రోల్లో ఉంటుంది. ఫలంలో ఏముంటుంది అంటే సెల్ఫ్ కంట్రోల్, ఆశ నిగ్రహం ఉంటుంది. వెరీ కేర్ఫుల్గా బిహేవ్ చేస్తాం. ఈవెన్ రియాక్షన్ మారుతుంది. ఫలంలో రియాక్షన్ ఏమవుతుంది? మారుతుంది. స్టెఫెన్ రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు స్టెఫెను నెగిటివ్ రియాక్షన్ ఇవ్వలే, అసలు రియాక్షన్ ఇవ్వలేదు. కానీ ఆయన వేరే లోకానికి వెళ్ళిపోయాడు. బాడీ పాజ్ అయిపోయింది ఒక రకంగా చెప్పాలి అంటే. ఆయన రాళ్ళతో కొడుతున్నప్పుడు బాడీ పాజ్ అయింది. ఆయన బాడీకి రాళ్ళ దెబ్బలు కనిపించట్లే. ఆయన పరలోకంలో క్రీస్తుని చూస్తూ ఏమన్నాడు? ప్రభా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎరగారు, వీళ్ళని క్షమించమని అడిగాడు. చూసినావు కదా? అదేమన్నట్టు రిఫ్లెక్షన్. రియాక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆత్మఫలంలో రియాక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. విలియం మెక్డొనాల్డ్ గారు రాసినటువంటి అసాధారణ క్రైస్తవ జీవితం అనే పుస్తకం నేను అందుకే చదవమని చాలా మందిని ప్రోత్సహిస్తూ ఉంటాను. మీకు తెలుస్తుంది క్రైస్తవ స్వభావం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. అంటే వాళ్ళు ఎలా శరీర సంబంధంగా స్పందించడానికి బదులు ఎలా ఆత్మ సంబంధంగా స్పందించారు అనేది మీరు అందులో నేర్చుకుంటారు. తెలుసా, నేను నా జీవితంలో 2 సంవత్సరాల క్రితం, ఇంకొక నెల అయితే 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఆల్. సో 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి సంఘటనలో అంత విశ్వాసం నిజంగా దేవుడు కృపాది. అయితే దాన్ని ప్రేరేపించిన కొన్ని స్టోరీస్ ఉన్నాయి నా లైఫ్లో. అసాధారణ క్రైస్తవ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి స్టోరీ మీకు ఎంతమంది కూడా నేను చెప్పుంటాను. ఒక వృద్ధురాలు తన ఇంట్లో ఉంటున్నప్పుడు తన గేట్ తీసిన శబ్దం వినబడగానే కిటికీలకి వెళ్ళి చూస్తుంది. చూడగానే వస్తున్న వ్యక్తి ఎవరో అర్థం చేసుకుంటుంది. ఒక వ్యక్తి భుజానికి బ్యాగ్ వేసుకొని వస్తాడు. సో అతను ఎవరు అని అంటే ఆర్మీ నుంచి వెళ్ళి ఉత్తరాలు తెచ్చి ఇచ్చేవాడు అనమాట. అంటే మన సమాజంలో పోస్ట్మెన్ అంటారు, కానీ ఆర్మీ నుండి అతనికి వేరే పేరు ఉంటుంది, నాకు ఇప్పుడు సరే గుర్తులేదు. ఆయన చూడగానే డోర్ తీస్తుంది. డోర్ దగ్గరికి వచ్చి డోర్ తీసి ఏమంట తెలుసా? ఎన్నోవాడు చనిపోయాడు అని అంటది. ఎన్నోవాడు చనిపోయాడు అని అడుగుతుంది. ఆయన ఆశ్చర్యపోతాడు. అదేంటి, అదేం ప్రశ్న? చూడండి, అది రియాక్షన్. ఏం రియాక్షన్ ఇచ్చింది ఆమె? చాలా అద్భుతమైన రియాక్షన్ అది. అంటే అద్భుతమైనటువంటి విధానం. ఆయన ఏం చెప్పలేక చాలా పెయిన్ఫుల్గా కింద పడిపోయి మోకాళ్ళ మీద పడిపోయి అమ్మ అందరు చనిపోయారు అని అంటాడు. చూడండి, అప్పుడు కూడా రియాక్షన్ ఆమె ఏడుపుతో రియాక్షన్ ఇవ్వలేదు, గుండెలు బాదుకోలేదు, ఆ రియాక్షన్ ఇవ్వలేదు, తల బాదుకోలేదు, మట్టి తీసి కొట్టలేదు, లేకపోతే అలిగి వెళ్ళిపోలేదు అక్కడి నుంచి వెళ్ళి. దేవుడు కఠినాత్ముడు అని తిట్టలేదు, దేవునికి దయ లేదు, కనికరం లేదు అని చెప్పలేదు, అనలేదు. ఏమని తెలుసా ఆమె? ఆ కింద పడ్డాయన మీద కూర్చొని ప్రార్థన చేస్తూ అన్నది, ప్రభా, నా దేశం పక్షంగా యుద్ధం చేయడానికి పంపించడానికి నాకు మరొక కుమారుడు లేడు అన్నది. దట్స్ వాట్. అది కావాలి క్రైస్తవ స్పందన. అది నువ్వు ఏ జీవితంలో ఏమైనా జరగని నీ లోపల ఎలాంటి పరిస్థితి అన్నా రాని ఆ రియాక్షన్ రావాలా. అది నిజమైనటువంటి పరిశీలన భాగం. నువ్వు ఎలా చేసుకుంటున్నావు చూడు ఒకసారి. ఆయన ఏమన్నా తెలుసా? ఆ పుస్తకంలో నాకు నచ్చిన మాట ఏమన్నా తెలుసా? ఆమె విశ్వాసం 10,000 ప్రసంగాల కంటే ఉత్తమమైనది అన్నాడు. అది మనము ప్రసంగాల ద్వారా కాదు, మన బ్రతుకులో ఒక్క చిన్న సంఘటన ద్వారా మనం ఎవరో చూపించాలి. అది రియాక్షన్ అలా ఇవ్వాలి, ఒక స్టెఫెన్ ఇచ్చినట్టుగా.
ఉమ్. ఒక పేతురు చెప్పినట్టుగా సహోదరులారా మీరు తెలియక చేస్తారని నాకు తెలుసు. అది స్పందన, రియాక్షన్. ఒకప్పుడు రియాక్షన్ వేరు, ఇప్పుడు రియాక్షన్ వేరు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రియాక్షన్ మారిపోవాలి మనం. అందుకే ఫ్రూట్ గవర్న్స్ రెస్పాన్స్. ఫలము ఆలోచించి ఇచ్చే స్పందన నియంత్రిస్తుంది. స్పందనను నియంత్రించాలి, మన రియాక్షన్స్ నియంత్రించాలి, అనవసరమైన రియాక్షన్స్ నియంత్రించాలి. ఉమ్. మీకు గుర్తుందో లేదో, నేను రిలేషన్షిప్స్లో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా ఉంటాను. ఒక వ్యక్తి కాఫీ తాగుతున్నప్పుడు కూతురు కాఫీ కప్పడేయడం, షర్ట్ మీద పడిపోవడం, షర్ట్ పాడవడం ఆఫీస్కి వెళ్ళే టైంలో, అది మీకు గుర్తుంది కదా. రియాక్షన్స్, అక్కడ ఏంటి ప్రాబ్లం? రియాక్షన్స్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అంతే. అందులో మీరు చాలా స్టోరీలు చూస్తారు. అలాగా ఎన్ని స్టోరీలు చూస్తారు తెలుసా? చాలా అద్భుతంగా. అసాధారణ క్రైస్తవ జీవితం బుక్ నేమ్ గుర్తుపెట్టుకోండి. రచయిత విలియం మెక్డొనాల్డ్. ఎక్కడ దొరికిన కళ్ళు మూసుకొని తీసుకోండి, మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. నేను కొన్ని పుస్తకాలు రిఫర్ చేస్తాను. అదే విలియం మెక్డొనాల్డ్ రాసిన పుస్తకం మరవబడిన ఆజ్ఞ, పరిశుద్ధులుగా ఉండు. ఎంత పవర్ఫుల్గా ఉంటుంది తెలుసా? నీ లైఫ్ స్వభావం మీద, నీ క్యారెక్టర్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. నువ్వు మార్పును ఎలా మారాలో, నువ్వు క్రైస్తవుడిగా ఎలా జీవించాలో చూపిస్తుంది. ఛాలెంజెస్ పుస్తకాలు నన్ను చాలా ఛాలెంజ్ చేసినాయి. అవును కదా, నేను ఇలాగే ఉండాలి కదా. ఎస్, ఎస్ ప్రభు నా నుంచి ఇదే కోరుకుంటున్నాడు. నేను ఆత్మఫలం కలిగిన వ్యక్తిగా నేను ఇదే చూపించాలి. ఒక యవనస్తుడు ప్రార్థన చేసుకుంటే, ఆ పుస్తకంలో మరొక అద్భుతమైన స్టోరీ. ఒక యవనస్తుడు ప్రార్థన చేసుకుంటే, ఒక యవనస్తుడు తలుపు తడుతుంది. సరే అని తలుపు తీసి చూడగానే చంకలో ఒక చంటి బిడ్డతో వచ్చి, ఆ చంటి బిడ్డను ఆ డోర్ దగ్గర పడుకోబెట్టి, ఈ పాపానికి నువ్వే కారణం అని వెళ్ళిపోతాడు. నేనేం చేయాలో అర్థం కాదు. లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఏడుస్తాడు. ప్రభు సమాధానం వస్తుంది. సమాధానంగా బిడ్డను పెంచుతాడు. నిందలు వస్తూ ఉంటే అన్ని భరిస్తాడు. రియాక్షన్ ఇవ్వడు, ఏం రియాక్షన్ ఇవ్వడు. ఎందుకంటే తన తక్షణ కర్తవ్యం ఆ బిడ్డకి ఏదో రకమైనటువంటి ప్రొటెక్షన్ ఇవ్వాలి, అది మాత్రమే ఆలోచిస్తాడు. తన మీదకి వచ్చే నిందలు ఏం పట్టించుకోడు. ఒక ఫైన్ డే ఆ స్త్రీ వచ్చి ఊరందరి ముందు చెప్తుంది, ఈ బిడ్డకు ఈయనకేం సంబంధం లేదు, ఈ బిడ్డకి ఈయనకేం సంబంధం లేదు, నేను చేసిన పాపాన్ని కప్పుచ్చుకోవడానికి ఆయన మీద నేరం మోపాను. నిజంగా దేవుడు తొలగించేటువంటి ఆ నింద ఆయన తొలగిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, గౌరవప్రదంగా ఉంటుంది, మహిమాన్వితంగా ఉంటుంది, మహిమకరంగా ఉంటుంది. దేవుడు వచ్చి నింద తొలగించిన మీరు ఎప్పుడైనా చూసారా మీ జీవితంలో? దేవుడు నింద తొలగిస్తే ఎలా ఉంటుందో? అద్భుతంగా ఉంటుందండి. దేవుడికి అవకాశం ఇస్తే చూసుకోవాలి అన్నమాట. దేవుడికి అవకాశం దేవుడు ఇవ్వలేదు అవకాశం అలాంటి ఇవ్వండి. అందుకే మీరు రియాక్ట్ కాకండి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోకండి దయచేసి. నేను ప్రభు నమ్ముకున్న తొలి దినాల్లో ఒక పెద్ద కొడుకుగా నాకు ఒకటే అంటే ఇంటికి నేను కరెక్ట్ ఇంటికి అండగా నిలబడాల్సిన సమయంలో సేవ, దేవుని దగ్గర కావాలని తపన ఉండేది. సో అలా అది చూజ్ చేసుకున్నాను. నేను ఎలాగైనా సరే నా ప్రాణమైన నేను దేవుని దగ్గర కావాలని చూజ్ చేసుకున్నాను. దానివల్ల నేను చాలా నిందలు భరించాల్సి వచ్చింది. సమాజం నుండి, కుటుంబం నుంచి వెళ్ళి, నువ్వు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, బాధ్యత తీసుకోవట్లేదు, కుటుంబాన్ని బాధ్యత తప్పించుకోవడానికి చేతగానితనంగా నువ్వు అవకాశవాదంగా తీసుకొని సేవ పేరు మీద బయటకు వెళ్ళిపోతున్నావు. నాకు తెలుసు, మనసాక్షి బైబిల్లో కూడా అరే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసి సేవ చేయకూడదని బైబిల్ చెప్తుంది. అది కూడా బ్యాలెన్స్. నేను సేవ చేయడానికి వెళ్ళాలి, ఫస్ట్ నేను క్రీస్తు దగ్గర కావాలనేది నా తాపత్రయం. కానీ నమ్మాను, ప్రభు ఒక రోజు నాకు ఆ కృప చూపిస్తాడు. నా తల్లిదండ్రులు ఎవ్వరూ చూసుకోవడానికి ముందే నాకు చూసుకునే అవకాశం ఇస్తున్నాను. చెల్లెపల్లి విషయంలో చాలా నిందలు అవన్నీ భరించాను. 11 సంవత్సరాలు భరించాను. 11 ఇయర్స్ దేవుడు ఆ నిందని ఇట్లా పక్కన పెట్టాడు. ఎంత మహిమపరిచాడు అని అంటే, ఎంత మహిమనిచ్చాడు అంటే, అదే బంధువులు ఇప్పుడు కొనియాడుతా ఉంటారు. అంటే చెప్తున్నారు, మనం దేవునికి అవకాశం ఇస్తే నింద ఆయన అద్భుతంగా తీసేస్తాడు. మనం రుద్దుకోవాలని చూస్తే మన రియాక్షన్ ద్వారా ప్రూవ్ చేసుకోండి. నన్ను అంటావా అని అంటే అయిపోయినట్టే నువ్వు. ఆ? కొంతమంది రియాక్షన్స్ ఎలా ఉంటాయి? నన్ను అంటావా, నువ్వెట్లా తెలుసా, నువ్వెంత తెలుసా, నువ్వు ఇలాంటి వాడు తెలుసా, మీ అమ్మ ఇలాంటిది, నువ్వు అలాంటి వాడు. మనం ఇట్లా రియాక్షన్స్ ఇస్తాం, అవునా? ఏమంటారు? ఇప్పటికీ అంటే బయట ఇవ్వకపోయిన భార్యాభర్తల మధ్యలో రియాక్షన్స్ ఎక్కువ ఉంటున్నాయి మధ్యలో. అది మొదటి నుంచి ఉంటున్నాయి ఇలాంటివే. తెలుసు. నేను అంటే అలా అని చెప్పి నేను రియాక్షన్స్ ఎప్పుడు ఇవ్వలేదని చెప్పట్లేదు. నేను కొన్ని సందర్భాల్లో రియాక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఎమోషన్ అంటే సెన్సిటివ్గా హృదయం అట్టాయి నేను రియాక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ దానిలో దేవుడు నాకు నేర్పించిన పాఠాలు చాలా గొప్పగా నేర్చుకున్నాను. చాలా గొప్పగా నేర్చుకున్నాను, మామూలుగా నేర్చుకోవాలా. చూడండి, ఎగ్జాంపుల్స్ ఉదాహరణ చూద్దాం. శాంగన్ రియాక్ట్స్ ఎమోషనల్. శాంగన్ భావోద్వేగంగా స్పందిస్తాడు, ఎమోషనల్గా రియాక్ట్ అవుతాడు.
చూడండి, ఫ్రూట్ ప్రొడ్యూసర్ సెల్ఫ్ కంట్రోల్. ఫలము ఆత్మ నిగ్రహాన్ని, ఆశా నిగ్రహాన్ని కలిగిస్తుందండి. చూడండి, ఒక వ్యక్తి తొందరగా రియాక్ట్ అవుతున్నాడు అంటే అది ఆత్మఫలానికి వ్యతిరేకం, అది శరీర స్వభావం. అవునా అండి? శరీర స్వభావాన్ని జయించాలి సాంగన్. కోల్డ్రిక్ రియాక్ట్స్ ఫోర్స్ఫుల్లీ. కోల్డ్రిక్ బలంగా స్పందిస్తాడు, అంటే కఠినంగా కోపంగా స్పందిస్తాడు, తొందరగా కోపాన్ని కనబరుస్తాడు అనమాట. కానీ ఫ్రూట్ ప్రొడ్యూసర్ జెంటిల్నెస్. ఫలము మృదుత్వాన్ని, సౌమ్యతను కలిగిస్తుంది. మరి నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు? నువ్వు సౌమ్యతను కలిగించట్లేదంటే నీ శరీర స్వభావం అక్కడ బయటపడ్డదని అర్థం. అర్థమవుతుందండి? మన శరీర స్వభావాన్ని కనబడుతున్నావా, ఆత్మఫలాన్ని ప్రదర్శిస్తున్నావు? ఎక్కడైనా, ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర చెక్ చేసుకోండి, ఎందుకంటే అక్కడే ఎక్కువ కనబడుతుంది మనకి. మెలన్కోలి రియాక్ట్స్ క్రిటికల్లీ. మెలన్కోలి విమర్శనాత్మకంగా స్పందిస్తాడు. కానీ ఫ్రూట్ ప్రొడ్యూసర్స్ కైండ్నెస్. ఫలము దయను ఉత్పత్తి చేస్తుంది. ద మెలన్కోలిక్ అంటే విమర్శ కాదు, దయ కావాలి. ప్లెగ్మాటిక్ రియాక్ట్స్ పాసిటివ్లీ. ప్లెగ్మాటిక్ నిర్లిప్తంగా స్పందిస్తాడు, అంటే అసలు ఉదాసీనంగా ఉంటాడు. కానీ ఫలము విశ్వసనీయతను కలిగిస్తుంది. ఫలం క్రియారూపకమైనటువంటి విషయాన్ని చూపిస్తుంది. సో చూడండి, ఇవన్నీ మనం ఎలా రియాక్ట్స్ అవుతున్నామో చెప్తుంది, కానీ ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా చెప్తుంది. ఆత్మఫలం ఎలా రియాక్ట్ అవుతుందో చూపిస్తుంది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇంతకంటే గొప్ప విజయం లేదు. నువ్వు ఆత్మఫలం కలిగించడానికంటే గొప్ప విజయం లేదు. ఆ మాట పదే పదే గుర్తుపెట్టుకోండి, ధ్యానించండి. గలతీ 5:20లో మీరు చూస్తే చివరి మాటలు 23 నుంచి చూడండి. విట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు అంట. ఆత్మఫలానికి విరోధమైన నియమం ఇంకా లేదండి. ఇంకా దాన్ని ఎవరు ఎదిరించలేడు, దాన్ని ఎవరు ఏం చేయలేడు. పిచ్చెక్కిపోతే తెలుసా, మనం 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 ఆత్మఫలంతో రియాక్ట్ అయితే ఎదుటి వ్యక్తికి కింద మీద అయిపోతాడు, తట్టుకోలేడు. నేను కోప్పడతాడు అనుకుంటే కోప్పడట్లేదేంటి? ఆ? నేను డల్ అయిపోతానంటే డల్ అయిపోవట్లేదేంటి? ఇంకా ఉత్సాహంగా పనిచేస్తున్నాడు ఏంటి మెలంకోలిక్? శాంగ్ ఉత్సాహంగా స్పందిస్తాడంటే సెల్ఫ్ కంట్రోల్లో ఉన్నాడేంటి? హోల్రిక్ కోపంగా స్పందిస్తాడు అనుకుంటే దయ ఏమంటారు, సౌమ్యత, జెంటిల్నెస్ గా చూపిస్తున్నాడు ఏంటి? మెలన్కోలికి డల్ అయిపోయి విమర్శిస్తాడు అనుకుంటే ఏంది, దయ చూపిస్తున్నాడు ఏంటి? ప్లెగ్మాటిక్ పాసివ్గా ఉంటాడు అనుకుంటే ఏంది, క్రియారూపకంగా ప్రవర్తిస్తున్నాడు ఏంటి? ఆశ్చర్యపోవాలి ఎదుటి వ్యక్తికి, పిచ్చెక్కిపోవాలి మన యొక్క ఆత్మఫలం యొక్క రియాక్షన్ చూసి. అర్థమవుతుందా అండి? అన్న కోల్డ్రిక్ ఒక్కసారి. కోల్డ్రిక్ రియాక్ట్స్ ఫోర్స్ఫుల్లీ. జెంటిల్నెస్. జెంటిల్నెస్. ఓకేనా, థ్యాంక్ యూ. చూడండి, ఇది కావాలా? అందుకే కదా మీరు రోమపత్రిక 13వ అధ్యాయాన్ని ధ్యానించండి, ఎంత అద్భుతంగా ఉంటుందండి అసలు. సరే, 13 అంటున్నాను. 12లో కానీ మీరు చివరి వర్షన్లు గమనిస్తే, మీ యేసుప్రభు చెప్పాడు, మీ శత్రువు ఆకలిగా ఉంటే ఏం చేయాలా? ద్వేషించొద్దంట. ఆకలిగా ఉంటే అన్నం పెట్టాలంట. అలా పెడితే ఏంటిదంట? నిప్పుల కుంపడి తీసుకొచ్చి నెత్తి మీద గుమ్మరిచ్చినట్టు ఉంటుందంట. నిజంగా చూడండి ఒకసారి. మీకు తెలుసా, ప్రాక్టికల్గా మీరు కూడా అనుభవిస్తుండొచ్చు, మీరు కూడా చేస్తుండొచ్చు. నన్ను ఎవరైతే ఎక్కువగా ద్వేషించి, నన్ను ఎవరైతే నా మీద నెగిటివ్ ప్రచారం ఎక్కువ చేస్తారో, వాళ్ళు ఎదురైనప్పుడు నేను వాళ్ళతో క్లోజ్గా మాట్లాడి హక్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. వాళ్ళని ఫేస్ చేయడం చాలా కష్టంగా ఫీల్ అవుతారు. అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మనల్ని ఫేస్ చేయడం. నన్ను కదా, ఎవరైనా ఫేస్ చేయడం కష్టంగా ఉంటుంది. అవునండి? మన గురించి ఒక వ్యక్తి చెడుగా మాట్లాడి విమర్శిస్తున్నాడని తెలిసిన అతనితో నవ్వుకుంటూ మాట్లాడినావు అనుకో, నవ్వుకుంటూ పలకరించడం అనుకో, ఫంక్షన్ హాల్లో ఎక్కడన్నా, ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. హలో, అవునండి. శత్రువును ప్రేమించుతాం. మనల్ని విమర్శించే వారికి మన ఆత్మఫలం ద్వారానే సమాధానం చెప్పాలని, నోటి ద్వారా కాదు. ద స్పిరిట్ రీడీమ్స్ టెంపర్మెంట్, నాట్ రిమూవ్స్ ఇట్. పరిశుద్ధాత్మ స్వభావాన్ని తొలగించాడు, దాన్ని పరిశుద్ధపరిచి మారుస్తాడండి. దేవుడు స్వభావాన్ని తొలగించాడు, అది అలాగే ఉంటుంది మన లోపల. చచ్చేంత వరకు, శరీరంలో జీవించినంత వరకు అలాగే ఉంటుంది. కానీ దాన్ని మారుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, రియాక్ట్ కాకుండా చేస్తాడు. అర్థమవుతుందా? అదే ఆత్మఫలం అంటే. రియాక్షన్ ఈజ్ నేచురల్, ప్రతిస్పందన సహజమైనది. కానీ రెస్పాన్స్ ఈజ్ స్పిరిచువల్, స్పందన ఆత్మీయమైనది. ప్రతిస్పందన వేరు, స్పందన వేరు. ఆత్మ సంబంధమైన వ్యక్తి రియాక్ట్ అవ్వడు, అంటే ఏమంటారు, రియాక్షన్ ఇవ్వడు, రియాక్ట్ అవుతాడు అంతే, రెస్పాన్స్ చూపిస్తాడు. కానీ అది కూడా ఎలా ఉంటుంది? చాలా పవర్ఫుల్గా ఉంటుంది, స్పిరిచువల్గా ఉంటుంది. టెంపర్మెంట్ షోస్ హూ యు ఆర్ నేచురల్లీ, స్వభావం సహజంగా మీరు ఎవరో చూపిస్తుంది. ఫ్రూట్ షోస్ హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్, ఫలం క్రీస్తులో మీరు ఎవరో చూపిస్తుంది. అందుకే ఆశ్చర్యపోయారు పౌలు జీవితం.
పేతురు జీవితం. అందుకే సమాజం అంతా ఆశ్చర్యపోయింది వాళ్ళ బ్రతుకులను చూసి. డానియల్, షద్రక్, మేషక్, అబ్దెనగో లాంటి వాళ్ళని చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు. యోసేపు లాంటి వాళ్ళ పవిత్ర ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయింది సమాజం. ఎలా సాధ్యమని ఆశ్చర్యపోయాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏంటి అది? ఎక్కడి నుండి వచ్చింది ఆ బలం? ఎక్కడి నుండి వచ్చింది ఆ శక్తి? అది డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ముఖ్యంగా నా కోరు సభ్యులారా, శరీర స్వభావాన్ని ప్రదర్శించకండి, ఎక్కడ ప్రదర్శించకండి. మనం ఆత్మ సంబంధం ఆత్మీయులుగానే బ్రతుకుదాం. నాకు తెలుసు టీచింగ్ విషయంలో కానీ ఇతరాతర విషయంలో ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయో తెలుసు. కానీ వాళ్ళ ఎలా ఎదుర్కోవాలో కూడా నేను సిద్ధపడుతున్నాను. ఒకవేళ డిస్కషన్స్ వస్తే ఏం చేయాలా, కాంట్రడిక్షన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎదుర్కోవడానికి నేను సిద్ధపడతాను. ఎలా ఎదుర్కోవాలో సిద్ధపడతాను. ఎలా కామ్ అవ్వాలో, ఎలా అంటే మనల్ని మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో సిద్ధపడతాం. రియాక్షన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలా? ఎస్, సత్యం చెప్పడం మన ధర్మం. 5 రియాక్షన్స్ వస్తాయి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి? సో ఎలా వదిలేయాలి, వాటిని ఎంతవరకు వదిలేయాలా? అర్థమవుతుందా అండి? బలం వర్సెస్ మార్పు, నేచురల్ స్ట్రెంత్ వర్సెస్ స్పిరిచువల్ పవర్, సహజ బలం వర్సెస్ ఆత్మీయ శక్తి, ఆత్మీయ బలం. ప్రతి స్వభావానికి బలం ఉంటుంది, కానీ ఫలం లేకుండా ఉన్న బలం బలహీనతగా మారుతుందండి. గుర్తుపెట్టుకోండి, మీకు నేచురల్గా ప్రతి పర్సనాలిటీకి ఒక 4 బలాలు ఉన్నాయి. నేచురల్గా ఉండే బలాలు 4 ఉన్నాయి. కానీ అవి ఆత్మఫలం లేకుండా అవి బలహీనతనే అవుతాయి, తెలుసా? ఎగ్జాంపుల్ చూద్దాం. శాంగున్లో జాయ్ బలం, కానీ వితౌట్ ఫ్రూట్ బికమ్స్ ఇన్స్టెబిలిటీ. జాయ్ ఉంది, కానీ ఫ్రూట్ లేకపోతే ఆ జాయ్ ఏంటిది? అస్థిరత్వమైనది, అస్థిరమైన జాయ్. అది అప్పటి వరకే ఉత్సాహం కలుగుతుంది, అది స్థిరమైనది కాదు కదా. సాంగిన ఆనందం, ఫలం లేకపోతే అస్థిరతనే అది. చూడండి, బలం వల్ల ప్రయోజనం ఏంటి? బలం ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి? ఆలోచించండి. కానీ చూడండి, కోలిక్ లీడర్షిప్ క్వాలిటీ ఉంది, కానీ వితౌట్ ఫ్రీడమ్ బికమ్స్ ఏమవుతుంది? డామినేషన్. ఎందుకు డామినేట్ చేస్తున్నారు? ఆత్మఫలం లేదు కాబట్టి డామినేట్ చేస్తున్నారు. కానీ ఆత్మఫలం డామినేట్ చేయదే. ఆధిపత్యాన్ని ఆత్మఫలం ఎక్కడ కూడా ప్రదర్శించాలి. నిన్నే మనం నేర్చుకున్నాం సర్వెంట్ లీడర్షిప్లో. మెలన్కోలిక్ డెప్త్ అండి. వితౌట్ ఫ్రూట్ బికమ్స్ ఏమవుతుంది? డిప్రెషన్. మెలన్కోలిక్ ఎంత డీప్గా ఉందో, అంటే ఎంత డీప్గా అనలైజ్ చేయగలుగుతాడో, ఫ్రూట్ లేకపోతే ఏమైతే నిరాశ మిగులుతుంది. కానీ నిరాశ జయించడం అది ఆత్మఫలం వల్లనే సాధ్యం. నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. అది అసలు ఎంత అద్భుతం అంటే అది ఆశ్చర్యమే. అలాంటి నేను ఎలా ఓవర్కమ్ చేశానంటే అదే మరి అద్భుతం అంటే. సూపర్ నేచురల్ అది. అందుకే అన్నాను కదా, ఫ్రూట్ ఈజ్ సూపర్ నేచురల్. టెంపర్మెంట్ ఈజ్ నేచురల్, బట్ ఫ్రూట్ ఈజ్ సూపర్ నేచురల్. అలా వెళ్ళాం సూపర్ నేచురల్. స్వశక్తి కాదు, పరిశుద్ధాత్మ శక్తి అది. ప్లెగ్మాటిక్ పీస్. కానీ ఆత్మఫలం లేకపోతే క్రియారాహిత్యం అది. ఎంత శాంతిగా ఉన్న ఆత్మఫలం లేదు కాబట్టి ఫలాలు ఏం కనిపించవు. ప్లెగ్మాటిక్లో ఫ్రూట్ కనిపించదు, క్రియారాహిత్యంగానే ఉంటాయి, క్రియలు ఉండవు. కాముగా ఉంటాడు అంతే. తన వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలిగించాడు, ఎవరి వాళ్ళు ఇబ్బంది పడాడు. కానీ ఏం లాభం అంటే ఏం ఉండదు, లాభం ఏమి ఉండదు. అవునా? ప్లెగ్మాటిక్ వల్ల లాభం ఏమి ఉండదు, అది ప్రాబ్లం. కానీ ఫ్రూట్ ఇచ్చినాం అనుకో, ఆత్మఫలంలో ఫలించాడు అనుకో, నలుగురు మేలుకరంగా మారుతాడు. అందుకే ఫ్రూట్ బ్యాలెన్స్ టెంపర్మెంట్ ఫలం స్వభావాన్ని సమతుల్యం చేస్తుందంటే. డే బ్రదర్స్ అండ్ సిస్టర్, ఇంతకంటే గొప్పగా ఏం చూస్తాం? ఇంకేముంది? మనం అంటే ఈ మాట చెప్పిన తర్వాత మనం నేర్చుకోవాల్సింది కూడా ఏమైనా లేదేమో అనిపిస్తుంది. దాని అర్థము బైబిల్లో వాక్యంలో నేర్చుకోవడానికి ఏం లేదని కాదు. ఏ వాక్యం నేర్చుకున్న ఆ వాక్యంలో ఫలంగా చివరికి ఇక్కడే కదా ఆగిపోవాల్సింది అనిపిస్తుంది. అవునా? సో మినిస్ట్రీ అప్లికేషన్, సేవలో అన్వయం. మేనేజ్ పర్సనాలిటీ, మేనిఫెస్ట్ ద ఫ్రూట్. వ్యక్తిత్వాన్ని నియంత్రించు, ఫలాన్ని వ్యక్తపరచు. నీ వ్యక్తిత్వం కంట్రోల్ చేసుకో.
కానీ కనబరచాల్సింది ఏంటంటే ఫలాన్ని కనబరచాలి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, మనం కనబరచాల్సింది ఫలం. డోంట్ బ్లేమ్ టెంపర్మెంట్, స్వభావాన్ని నిందించవద్దు. డోంట్ ఎక్స్క్యూజ్ వీక్నెస్, బలహీనతల కారణాలు చూపొద్దు. 2 విషయాలు. ఎదుటి వ్యక్తి బలహాలను నిందించకు. అలా అని చెప్పేసి నీ బలహీనత కారణాలు చూపి నేను ఇంతే అని ఏదో కారణం చూపించు. 2 తప్పే. ఎదుటి వ్యక్తి బలహీనతలని నిందించడం తప్పే, నీ బలహీనతల కారణాలు చూపించడం కూడా తప్పే. మనం 2 చేస్తాం. మీరు ఇష్టపడితే మనం అందరం ఫిజికల్ కలుసుకునే ఒకవేళ పాసిబిలిటీ లేకపోయినా ఇలా ఆన్లైన్లోనైనా దోంకే భారత్ కలిసి చూడాలనిపిస్తుంది నాకైతే. మీతో ఒక 2 అవర్స్ మీరు ఇవ్వగలిగితే ఇందులోనే ఆన్లైన్ వీళ్ళందరం కలిసి దోంకే భారత్ చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అసలు ఎలా మారారో పర్సనాలిటీ, ఎలా మారుతుంది, నిజంగా అద్భుతం అదే. చూద్దామన్నా. ఎట్లాగో మాకు హిందీ రాదు కదా, మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే చేద్దరు. షూర్. చూడండి, ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. డోంట్ బ్లేమ్ టెంపర్మెంట్, స్వభావాన్ని నిందించవద్దు. డోంట్ ఎక్స్క్యూజ్ వీక్నెసెస్, నీ బలహీనతల కారణాలు చూపిద్దాం. నాకు ఈ బలహీనత నీకు తెలుసు కదా, నేను నాకు తొందరపడతాను నీకు తెలుసు, లేకపోతే నాకు కోపం ఎక్కువ అని నీకు తెలుసు, లేకపోతే నేను డల్ అవుతున్నాను తెలుసు నీకు, నేను ఇలా నా క్రమశిక్షణ లేదని నీకు తెలుసు. ఇట్లా ఊకే కారణాలు చూపించి వాటిని ఎంకరేజ్ చేసుకోండి, వాటిని పెంచి పోషించకండి దయచేసి. మరి ఏం చేయాలా? సబ్మిట్ టెంపర్మెంట్ టు ద స్పిరిట్, స్వభావాన్ని పరిశుద్ధాత్మ దేవుని సమర్పించు. నీ స్వభావం ప్రభుకి అప్పగించు. ప్రతిరోజు లేవగానే అదే వేడుకుంటాను, ప్రభా నేను ప్రభునైతే, ప్రభా ఇక నా బలహీనత నీ చేతులకు అప్పగిస్తున్నాను, నేను బయటికి వెళ్తున్నాను ప్రభా. నాకు ఎన్నో సంఘటనలు ఎదురవుతాయి, నెగిటివ్లు ఎదురైతాయి, ప్రతికూల స్పందనలు ఎదురైతాయి, ప్రతికూలతలు ఎదురైతాయి. ఉదయం లేవగా నాకు చాలా ప్రతికూలతలు ఉంటాయి. నా పర్సనాలిటీ మీకు తెలుసు, నా పర్సనాలిటీ బలహీనత మీకు తెలుసు. కానీ అది కనబడొద్దు. అది కనబడొద్దు ప్రభా. నీ స్వభావం కనిపించాలా, నీ పరిశుద్ధాత్మ ఫలం కనిపించాలి. ఎస్, అది నిజంగా అద్భుతం అండి. ఆయనకు అప్పగించుకోవాలి అంతే. గోల్ ఈజ్ నాట్ పర్సనాలిటీ చేంజ్. లక్ష్యం వ్యక్తిత్వ మార్పు కదండి. గోల్ ఈజ్ క్రైస్ట్ ఫార్మేషన్. లక్ష్యం క్రీస్తు స్వరూప నిర్మాణం. ఈ 20 సంవత్సరాల ప్రయాణంలో నా స్టడీలో ఇది దేవుడు నన్ను ఎన్ని దెబ్బలు కొట్టుకుంటూ మార్చాడో అది ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఆ దెబ్బలు నిజంగా తట్టుకోగలుగుతామా? అంటే ఒకవేళ శరీర స్వభావం అయితే నిజంగా తట్టుకోలేదండి. అన్ని దెబ్బలు ఓర్చుకోవడం చాలా కష్టం. అది మానసికంగా ఓర్చుకోవడం ఇంకా కష్టం. ఫిజికల్గా ఓర్చుకోగలుగుతుంది కానీ మెంటల్గా ఓర్చుకోవడం చాలా కష్టం. ఎలా నిర్మించాడండి అసలు ఆయన? ఎవరినైనా నిర్మిస్తాడు, మనందరం ఆయన నిర్మిస్తుంటాడు. అందుకే అపోస్తులకు ఆ నమ్మకం ఉండదు. అందుకే ప్రతి పత్రికలలో మెన్షన్ చేశాడు, దేవుడు మిమ్మల్ని పరిపూర్ణపరచును గాక అంటాడు కదా. ఎవరారా మనల్ని పరిపూర్ణపరిచేదండి? ఎవరు? దేవుడు. దేవుడు. ఎంత బాగుంటుంది తెలుసా ఆ మాటలు చూడండి, పత్రికల చివరి మాటలలో దేవుడే మిమ్మల్ని పరిశుద్ధపరిచి స్థిరపరిచి సంపూర్ణం చేయగాక, పరిశుద్ధపరచును గాక, లేకపోతే పరిపూర్ణలను చేయను గాక. పౌలు బలహీనతలు మాట్లాడాడు, వాటిని డీల్ చేశాడు, వాటిని ఎలా ఓవర్కమ్ చేశాడో చెప్పాడు. ఫైనల్గా బ్లెస్సింగ్ ఎలా ఇస్తున్నాడు అంటే అన్ని చెప్పిన తర్వాత మీరు అలా సిద్ధపడితే, మీరు అలా అప్పగించుకుంటే, మీ ఆత్మ మీ శరీర స్వభావం అలా దేవునికి అప్పగించుకుంటే దేవుడే మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు, దేవుడే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేస్తాడు. ఎంత బాగుందని బ్లెస్సింగ్ చూడండి. అది అనమాట. కాబట్టి ఈ బలహీనతల కంటే పెద్ద ప్రమాదం ఏంటో తెలుసా? ఇప్పటికి మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. చాలా మందికి ఒక ప్రాబ్లం ఉంది తెలుసా, ఇంకా వాళ్ళ సొంత శక్తిని నమ్ముతారు. నిజమా కాదండి? ఇంత విన్న తర్వాత కూడా మళ్ళీ స్వశక్తి మీద ఆధారపడతారా లేరా? కామ్గా 4 రోజులు పరిశుద్ధాత్మ దేవునికి వచ్చి ప్రార్థనలో గడుపు దేవుని మీద ఆధారపడతారు. ఇప్పుడు చెప్పండి, ఒక కూల్గా నిజం చెప్పండి. ఇదంతా విన్న తర్వాత ఒక ఫోన్ కాల్ చాడు మనం డిస్ట్రాక్ట్ చేసి బయటికి వెళ్ళిపోవడానికి. నిజమా కదా? అవును. ఆగుతారా అండి? జర్నీ ఆగుతుంది ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత ఆగి కూర్చుందాం ప్రభు దగ్గర అనిపిస్తుందా? అనిపించినా కూడా ఉండగలుగుతారా? అందుకే అండి, గోలు మీ స్వభావాన్ని మార్చడం కాదు, అది క్రీస్తు ఫలంలో కనబరచడం అంతే. కన్క్లూజన్, ముగింపు. టెంపర్మెంట్ ఈజ్ ద బేస్, ఫ్రూట్ ఈజ్ ద గోల్ అంతే. స్వభావము ఏంటిది? పునాది, అది ప్రాథమికం. కానీ ఫ్రూట్ ఏంటిది? లక్ష్యం అండి. స్వభావం నీ పునాది అయితే ఫ్రూట్ లక్ష్యంగా మారాలి. పునాదిలో ఉండకండి, లక్ష్యం పెట్టుకోండి. టెంపర్మెంట్ డిటర్మెంట్స్ ఇండికేషన్. స్వభావం మన యొక్క ఆకర్షణ నిర్ణయిస్తుంది, కానీ ఫ్రూట్ డిటర్మెంట్స్ ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్. ఫలం మనలో క్రీస్తు పోలిక నిర్ణయిస్తుంది. ఫలం నేను క్రీస్తులో చూపించుకోండి. అందుకే ఈరోజు ఇప్పటికీ సెల్ఫ్గా ఏమైతుంది తెలుసా? మన ఎగ్జిస్టెన్స్ కోసం ఫైట్ చేస్తున్నాం మనం ఇంకా స్టిల్. అవునా?
నిజమే కాదని మన బలహీనత ఏంటి? మనల్ని మనం నిరూపించుకోవాలని చూస్తాం. చిన్న డిస్కషన్ వచ్చినా, చిన్న ఏదైనా వచ్చినా మనల్ని మనం నిరూపించుకోవాలని చూస్తాం. కానీ మనలో క్రీస్తుని చూపించాలని మనం ప్రయత్నం చేయం. నిజమే కాదంటారా? ఉమ్. అందుకే దేవుడు నాకు ఒకటి మంచిగా నేర్పించాడు, అర్థం చేయించాడు. అన్నిటికంటే ముఖ్యం ఆత్మఫలం. నువ్వు నీ స్వభావాన్ని ఓవర్కమ్ చేసుకో, నీ స్వభావాన్ని చూపించు, నీ స్వభావాన్ని ఓవర్కమ్ చేసి నీ ఆత్మఫలాన్ని చూపించు, ఎలాంటి పరిస్థితి వచ్చినప్పుడు. ఇంకా బైబిల్ కూడా ఏమని చెప్తా తెలుసా? మతభేదములు కలిగించు మనుషులకు ఒకటి రెండు మూడు రెండు సార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాళ్ళని విసర్జించమంట. అంతే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసి డిస్కషన్లు పెట్టి అది ఆత్మఫలానికి విరుద్ధం. అది అవునా? ఊకే డిస్కషన్లు పెట్టడం, చర్చించడం, వాదించడం ఆత్మఫలానికి విరుద్ధమా కాదా? హలో అండి, గమనిస్తారు ఈ లేఖనాలను మీరు బైబిల్లో? బైబిల్ ఎందుకు చెప్తున్నాడు పౌలు? అది అది ఆత్మఫలానికి విరుద్ధం. ఇంకా ఎప్పుడు చెప్పాలి, ఒక రెండు సార్లు మంచి చెడు చెప్పాలి, అందుకే వదిలేయాలి. నేను కూడా 2-3 సంవత్సరాల క్రితం కొన్ని విషయాల్లో మన కొన్ని టీచింగ్స్లో ఒక రెండు అంటే మెసేజ్ చాలా పెట్టేది, కానీ వదిలేసిన తర్వాత. ఎందుకంటే ఇంకా ఎక్కువ చెప్పొద్దు, అంతే. అది చెప్తే వాళ్ళు ఏమవుతుంది, వివాదం పెరుగుతుంది కానీ తగ్గదు. అవునా అండి, ఏమంటారు? అవునండి. అక్కడ నేను నేర్చుకున్నాను. దేవుడు చెప్పాడు, అరే బాబు, నువ్వు సత్యం చెప్తున్నావు అనుకుంటున్నావు కానీ వివాదం పెరుగుతుంది, క్రైస్తవ సంఘంలో గలిబిలు పెరుగుతుంది, దానివల్ల ఏం సాధించవు. నువ్వు ఆత్మఫలాన్ని చూపించు, నీ పని నువ్వు చేసుకో, పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో జాగ్రత్తగా ఉండమని చెప్పాడు దేవుడు. అదే ఎంత ఉండాలో అంత, ఎంత టచ్ చేయాలో అంత వదిలేసాం. ఇంకా అప్పటి నుండి చాలా జాగ్రత్తగా ఉంటాను. నాకు నిజంగా దేవుడు నేర్పించాడు, దేవుడికి లోబడ్డాను నేను. ఆత్మకు లోబడడం వల్ల నేను నా యొక్క బలహీనతలు నేను అంటే నా క్రిటిక్ స్వభావం నేను జయించాను. అవునండి, విమర్శనాత్మక ధోరణి నేను జయించగలిగాను. అది ఆత్మకు లోబడితేనే సాధ్యమవుతుంది. లేకపోతే అన్ని ఎవరేం చేసినా విమర్శించుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. నిజమా కాదండి? ప్రతి మినిస్ట్రీలో ఉన్న ప్రతి దాన్ని తప్పుపట్టాల్సి వస్తుంది అప్పుడు. నిజమా కదా? నిజమే. అది ఎక్కడ దాకా తీసుకెళ్తా తెలుసా? మన టీచింగ్లో ఉన్న ప్రమాదం. ఇక సమాజంలో అసలు ఏ ఏ ఏ సంఘం రైట్ కాదు, మనదొక్కటే పర్ఫెక్ట్ అనే ఫీలింగ్ వస్తుంది ఇలా ఫైనల్గా. వచ్చిందా రాలేదు ఇప్పుడు? ఏమంటారు? మాట్లాడరు ఏంటండి? ఆ స్వభావం మనలో డెవలప్ అయిందా లేదు కొద్దిగా? స్టార్టింగ్ లో ఉంటే అన్న నాకు అనిపించింది, మధ్యలో ఎస్, అది రియలైజేషన్ వచ్చింది మనం అట్లా. మారుతుంటే అది మారుతుంటే. ఎందుకంటే మొత్తానికి ఎక్కడ దాకా వెళ్ళిపోతామండి, ఇక ఎక్కడ మంచి లేదన్న దగ్గరికి పోతాం. అది ప్రమాదం ఇంకా. అవునా? మనిషిని కూడా అంగీకరించాలని స్వభావం పెరుగుతుంది. నిజమా కదా? ఉమ్. సో ఫైనల్ ఎంపస్ తుది సందేశం, గాడ్ యూజెస్ ఆల్ 4 టెంపర్మెంట్స్. దేవుడు 4 స్వభావాలను ఉపయోగిస్తాడు. బట్ ఈ గ్లోరిఫైస్ హిమ్సెల్ఫ్ త్రూ ద 4. కానీ ఆయన తన మహిమను ఏంటంటే ఫలం ద్వారా వ్యక్తపరుస్తాడు. ఎలా దేవుని మహిమ వస్తుంది? ఫలం ద్వారానే మహిమ వస్తుంది. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చూస్తాను, మీరు బహుగా ఫలించడం వల్లనే తండ్రి మహిమపరచబడతాడు. అందుకే క్రీస్తులో ఉండండి, ఆయన లేకుండా మీరు ఫలించలేరు. ఇక్కడికి రావాలా? చూడండి ఎంత అద్భుతమైన బోధ అండి బైబిల్లో. ఒక మనిషి యొక్క బలహీనతలు జయించేటువంటి గొప్ప అవకాశం క్రీస్తు మనకు కలిగించాడు. ఇంతకంటే ఏం చూపించగలుగుతాం చెప్పండి? ఇంతకంటే ఏమి ఇవ్వగలుగుతాం? ఉం? సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను చివరి మాట చెప్పి ముగిస్తాను కూడా. ఫైనల్ సమ్మరీ, చివరి సారాంశం. ఎపిస్టల్ టు ద గలేషియన్స్ 5:20-23 ప్రకారం ఫ్రూట్ అనేది పవిత్రాత్మ ఫలం అని అందరికీ తెలుసు. టెంపర్మెంట్ అనేది సహజ స్వభావ నిర్మాణం. శాంగ్యూన్ సహజంగా చీర్ఫుల్గా ఉండవచ్చు, కానీ ట్రయల్స్లో నిలిచే నిజమైన జాయి పవిత్రాత్మ ఫలితం. కానీ అదే శాంగ్యూన్కి ఒక టెన్షన్ వచ్చింది, ఒక ఆర్థిక సంబంధమైన లేకపోతే ఇతర సంబంధమైన శ్రమలు కానీ వచ్చినాయి అంటే ఆయన అక్కడ కూడా జాయ్ చూపించగలుగుతాడంటే ఆ జాయ్లోకి రావాలంటే అది పవిత్రాత్మ వల్ల సాధ్యమవుతుంది. కోల్డ్రిక్ స్ట్రాంగ్ లీడర్ కావచ్చు, కానీ కంట్రోల్ని ఎలా ఓవర్కమ్ చేయగలుగుతాడు? జెంటిల్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్గా మార్చేది స్పిరిట్ మాత్రమే. ఆయన మృదువుగా మరియు ఆశా నిగ్రహం కలిగిన వ్యక్తిగా, సాత్వికునిగా మార్చగలిగేది ఒకవేళ ఆత్మ మాత్రమే మార్చగలుగుతుంది. అన్న మెలన్ ఒకసారి ఓకే అన్న.
ఓకే, అందుకే నేను రెండు ఒకసారి పెడుతున్నాను. మెలన్కోలికి డీటెయిల్ ఓరియంటెడ్ మరి డీప్ థింకర్, కానీ క్రిటిసిజం అన్న ఒకసారి కైండ్నెస్. రాజ్ కుమార్ బ్రదర్, ఒకసారి మీ వాయిస్ వినవాలే నాకు. ఒకసారి ఉంచండి అన్న. ఓకే అండి. మెలన్కోలీ ఓరియంటెడ్ ఎలా ఉంటుంది? డీటెయిల్ ఓరియంటెడ్ మరియు డీప్ థింకర్, కానీ క్రిటిసిజంను కైండ్నెస్ అండ్ గుడ్నెస్ గా మార్చే స్పిరిట్ మాత్రమే. దయగలిగిన సార్ వ్యక్తిగా. ప్రీవియస్ పెట్టాడు ఒకసారి. అయ్యో, ఒక్కరికి పెడితే అందరు తీసుకోవట్లేదా? ఒక్కొక్కరు పెట్టాలా మళ్ళీ? ఒకటే లైన్ కదా, ఒక అక్షరం, ఒక పదమే కదా రాసుకోవాల్సింది. కొంచెం ఎక్కువ ఉన్నాయి నా బ్లాంక్స్ అయ్యి. ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఇద్దరు వెళ్ళిపోయారా? ఇద్దరు ఎప్పుడు వెళ్ళారన్న? డానీ అన్నాను. ప్లెగ్మాటిక్ కాముగా ఉండొచ్చు, కానీ ఫియర్ దాన్ని దాటి వచ్చే ఫెయిత్ఫుల్నెస్ అండ్ కరేజ్ స్పిరిట్ నుంచే సాధ్యం అవుతుంది. చూడండి, ప్లెగ్మాటిక్ అంటే చాలా అంటే టిమిడల్, పిరికితనము ఓవర్కమ్ చేయాలంటే అది కేవలం ధైర్యవంతులు కావాలంటే అది కేవలం ఆత్మ ద్వారానే సాధ్యం అవుతుంది. అందుకే క్రీస్తు బైబిల్లో మనము ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అన్నప్పుడు కేవలం గలతి పత్రికలో 9 కాదండి, ఇతర పత్రికలు చూసేటువంటి తిమోతిలో చెప్పినటువంటి ఆత్మ మనకు పిరికితనం గల ఆత్మని, గుండె నిబ్బరం గల ధైర్యం గల ఆత్మనిచ్చాడు. ధైర్యం అనేది కూడా ఆత్మఫలమే, తెలుసా మీకు? ఎందుకంటే లిస్టులో ధైర్యం లేదు కాబట్టి ఒకవేళ ధైర్యము ఆత్మఫలం కాదనుకుంటే రాంగ్ అండి. ధైర్యం ఆత్మఫలమా కాదా? హలో. ఆత్మఫలమే అన్న. సో ధైర్యము, శక్తి అనేది ఆత్మ యొక్క నుంచి వచ్చేటువంటి ఆత్మఫలమే అండి. కాబట్టి టెంపర్మెంట్ ఎక్స్ప్లెయిన్స్ పర్సనాలిటీ టెండెన్సీస్, ఫ్రూట్ రివీల్స్ స్పిరిచువల్ నేచర్. ఏమైంది మళ్ళీ? ఒకసారి ఓకే అన్న. ఓకే, టెంపర్మెంట్ ఎక్స్ప్లెయిన్స్ పర్సనాలిటీ టెండెన్సీస్. స్వభావం లేదా మనస్తత్వము పర్సనాలిటీ యొక్క బలహీనతలు లేకపోతే వాటికి ఉన్నటువంటి స్వభావాలను వివరిస్తుంది. కానీ ఫ్రూట్ రివీల్స్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఫలం ఏం చేస్తుంది అని అంటే ఆత్మ యొక్క పరిపక్వతను అది రివీల్ చేస్తుంది, వివరిస్తుంది. బోల్డ్నెస్ పర్సనాలిటీ కావచ్చు, కానీ లవింగ్ ట్రూత్ స్పిరిట్ అండి. ధైర్యం అనేది నీ వ్యక్తిత్వంలో ఉండొచ్చు, కానీ ప్రేమతో సత్యం చెప్పడం అనేది అది ఆత్మ ద్వారానే సాధ్యమవుతుంది. టెంపర్మెంట్ ఈజ్ నేచురల్ బర్త్, ఫ్రూట్ ఈజ్ స్పిరిచువల్ రీబర్త్ అనేది మనం ఇంతకుముందు చూసాం. స్వభావం మనం ఎలా పుట్టామో చూపిస్తుంది, ఫలితం మనం ఎలా మారామో చూపిస్తుంది. కాబట్టి సమాజంలోకి వెళ్ళినప్పుడు క్రీస్తు చెప్తున్నాడు, బైబిల్ చెప్తుంది, నువ్వు ఎలా పుట్టావో చూపించుకో, క్రీస్తు నమ్మిన తర్వాత నువ్వు ఎలా మారవో చూపించు. ఇదే ప్రాబ్లం అండి క్రైస్తవంలో ఉన్న పెద్ద డ్రాబ్యాక్. ఇది పెద్ద ఫ్లా ఏంటి అంటే క్రైస్తవుడు క్రీస్తులోకి వచ్చినాక ఎలా మారాడో చూపించట్లేదు, ఎలా మతం మారాడో మాత్రమే చూపిస్తున్నాడు. అందుకే ప్రజలకి సత్యం ఎక్కట్లేదు, సత్యం అర్థం కావట్లేదు, సత్యాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి ఆలోచన కలగట్లా, ఇన్స్పిరేషన్ లేదు, ప్రజలకి మోటివేషన్ లేదు, అట్రాక్షన్ లేదు సత్యం పట్ల. అది ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు మారి చూపించు, నువ్వు ఎలా పుట్టావో చూపించకు, నువ్వు ఎలా మారావో చూపించు. ఓకే, సో ఇది ఫర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, అదనపు సమాచారం కొరకు ఇవ్వబడినటువంటి ఇలా బ్రాకెట్స్ ఏం లేవు, మీరు చదువుకోవచ్చు అండి. సో ఇది ఫైనల్ సమ్మరీ. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ముఖ్యంగా మా కోర్ సభ్యులారా, సహోదరులారా, రాబోతున్నటువంటి తరానికి మీరు మంచి నాయకులుగా మారాలంటే, టీంలో మంచి ఫ్యాకల్టీగా ఎదగాలి అని అంటే, మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలంటే ఫస్ట్ మనం మార్పు చూపిద్దాం. మనం ఎంత మారాం, క్రీస్తు దగ్గరికి వచ్చినాక ఎంత మారాం, ఈ సత్యం వినడం ద్వారా ఎంత మారాం మీరు చూపించండి సమాజానికి. వాళ్ళు కూడా వస్తారు నెక్స్ట్ టైంలో, అరే ఇక్కడికి వెళ్ళినాక ప్రజలు మారారు. టీం క్లాసులు విన్న తర్వాత, లేకపోతే ఈ సత్యబోధ విన్న తర్వాత, క్షమించండి, ఈ సత్యబోధ విన్న తర్వాత నా భర్త మారాడు, నా భార్య మారాడు, అది కనబరచండి.
అప్పుడు కదా సంఘం మారింది, మా నాయకుడు మారాడు, విశ్వాసులు మారారు. అది కనపరచండి. అది కనపరచకుండా నువ్వు సత్యం సత్యం అని చెప్పదు దయచేసి. దానివల్ల ప్రయోజనం ఉండదు. మార్పు లేని సత్యము స్కెల్టన్ లాంటిదే, ఎముకల గూడు చూపించినట్టుంటది. ప్రేమ లేని సత్యం. అందుకే క్రీస్తు చెప్తున్నాడు, ప్రేమ కలిగి సత్యం చెప్పాలి, అప్పుడే క్రీస్తు వల్ల ఒంటరికి సాగిపోదాం అంటాడు. మనం ప్రేమ కలిగి సత్యం చెప్పాలి అని అంటే ఫస్ట్ మారాలి, మార్పు జరగాలి, మన జీవితంలో మార్పు కొట్టొచ్చినట్టుగా అనిపించాలి. అరే ఇది ఒకప్పుడు ఇలా ఉండేటోడు, ఒకప్పుడు ఏమి గయ్యాలిగా ఉండేది, ఎలా మారిపోయింది, ఎంత సాత్వికురాలిపోయింది. ఒకప్పుడు భర్త ఏమంటే ఎదురు తిరిగేది, కానీ ఇప్పుడు లోబడుతుంది. ఒకప్పుడు నా భార్య ఏమంటే కోపగించుకున్నాడు, కొట్టేవాడు, హార్ష్గా బిహేవ్, కానీ ఇప్పుడు సౌమ్యంగా ప్రేమగా మారుతున్నాడు. ఇంకో ఇది కనపరచాలి. నీ ప్రవర్తన, నీ రియాక్షన్స్ కంట్రోల్లోకి రావాలి. నీ ప్రతిస్పందనలు రెస్పాన్స్గా మారాలి, బాధ్యతలుగా మారాలి, స్పందనలుగా మారాలి. అప్పుడే నీలో క్రీస్తుని జనాలు చూడగలుగుతారు. దయచేసి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా చివరి విన్నపం, చివరి విజ్ఞప్తి, మనం క్రీస్తుని చూపించుదాం. మన పాత స్వభావాన్ని కాదు, శరీర స్వభావాన్ని కాదు, ఆత్మఫలాన్ని కనపరుచుదాము. దానికోసం ఒకరినొకరు సహకరించుకుందాం. ఏం చేద్దామో చెప్పండి, మీకు ఎంత సహవాసం కావాలో చెప్పండి, ఎంత ఫ్రీక్వెంట్గా కలుసుకుంటే మీకు ఆరోగ్యమో చెప్పండి, ఆత్మీయంగా మీరు బలపడతారో చెప్పండి. ఎందుకంటే అన్ని పర్సనాలిటీస్ నేను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. సాంగత్యం కావాలి, ఒక్కొక్కరికి కావాలి, అందరికీ అన్ని రకాల వెసులుబాటు మనం కల్పించుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమ, అత్యద్భుతమైన కృప, మా అందరి పట్ల నీకున్న వాత్సల్యత ఏమని చెప్పాలి ప్రభా. ఎంత ప్రేమనా, ఎంత బలం ప్రభా నీది, ఎంత శక్తివంతుడో. ఒక బలహీనుణ్ణి ఒక భయంకరమైనటువంటి ఒక బూడి పర్సన్ను మార్చావు, ఒక హంతకుని మార్చావు, పౌలు లాంటి ఒక నరహంతకులని నువ్వు మార్చావు, సాత్వికులుగా చేశావు, సౌమ్యులుగా మార్చావు, ఒక కోపిష్ఠుడు మార్చావు, ఒక పరుడైన పేతుని మార్చి చూపించావు ప్రభా. ఎంత నిదానంగా, ఎంత సెల్ఫ్ కంట్రోల్గా మాట్లాడే మాటలు విన్నాము. ఎంత అద్భుతాలు ప్రభా, ఎన్ని అద్భుతాలు. ఒక డౌటింగ్ తోమా, ఒక అనుమానం ఉన్నటువంటి పెసిమిస్టిక్ స్వభావం ఉన్నటువంటి తోమా లాంటి వాడు పాజిటివ్గా వచ్చి ప్రభా మాలాంటి దేశానికి వచ్చి నీ సువార్త ప్రకటించి హతసాక్షిగా మరణించాడు. ఏం అద్భుతం ప్రభా. నువ్వే కదా ప్రభా మా స్వభావాలను మార్చగలిగినటువంటి శక్తివంతుడు. నువ్వు ఎవరైనా మార్చగలుగుతావు, ఎవరినైనా నీ పరిచర్య కోసం, నీ సంఘక్షేమం కోసం వాడుకోగలుగుతావు. చాలు ప్రభా, ధన్యోస్మి ప్రభా. ఇంత గొప్ప ధన్యతను మాలాంటి బలహీనలకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మా స్వభావాన్ని జయించడానికి ఇంత గొప్ప ఆత్మఫలాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా బాధ్యతను మేము నిర్వర్తించడానికి సహాయం దయచండి. మా బలహీనతలు నీ చేతికి అప్పగించుకునే స్థాయిలో మేము ఉండటానికి కృప చూపించండి. ప్రాబ్లం మా బలహీనతలు కాదు ప్రభా, మా బలహీనతలు నీ మీద ఆధారపడకపోవడం, మా బలహీనతలు నీకు అప్పగించుకోకపోవడం అసలు సమస్య. మా కోర్ సభ్యులను మీ చేతులకు అప్పగిస్తున్నాం, వారి ఫ్యామిలీస్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి బలహీనత ఏదైనా, స్వభావం ఏదైనా, టెంపర్మెంట్ ఏదైనా, మనస్తత్వం ఏదైనా ఉన్న ఫలంగా ఈ క్షణమే నీ చేతికి అప్పగించుకోవడానికి, సంపూర్ణంగా నీ చేతిలో పెట్టడానికి కృప చూపించు. నీ వైపు తిరగడానికి సహాయం దయచేయండి ప్రభా. నీ దగ్గర తప్పించి మా బలహీనతలకి ఈ ప్రపంచంలో ఎక్కడ సొల్యూషన్ లేదని గ్రహింపును కలిగించమని వేడుకుంటున్నాం. నువ్వు తప్పించి మా బలహీనతలు ఎవరు ప్రభా జయించడానికి శక్తిని ఇవ్వలేరు ప్రభా. మా అహంకారము, మా ఇగో, మా యొక్క మొండితనం, మా స్టబ్బర్నెస్ అన్నీ పక్కన పెట్టి నీ దగ్గర రావటం, నీ పాదాల దగ్గరికి వచ్చి అప్పగించుకోవడానికి సహాయం దయచి. అపోస్తలులైన ఒక పౌల్లాగా, పేతుల్లాగా, మోజెస్ లాగా ప్రభా, ఒక తోమలాగా నీ దగ్గర రావడానికి సహాయం దయచేయండి. మీరు మాకెంతో కృప చూపించారు, కనికరించారు, వేడుకుంటున్నాను ప్రభా. ఈ బలహీనతలు మీ సమాజంలోకి వెళ్తే నీ పరిచర్యకి ఇంకా ఆటంకం కలుగుతుంది ప్రభా. నీ పరిచర్య ఫలభరితంగా ఫలించాలంటే, సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే, పరిచర్య ధర్మం జరగాలంటే, నీకు సంపూర్ణ మహిమను మేము ఇవ్వాలి అంటే ప్రభా మా స్వభావం మారాలి, మా వ్యక్తిత్వం మారాలి. మా శరీర బలహీనతలు జయించబడాలి. శరీర స్వభావం, శరీర మనస్తత్వం, కార్నల్ మైండ్ జయించబడాలి. నీ ఆత్మచేత దాన్ని చంపుకోవడానికి మీరు శక్తినిచ్చారు. ఆ పనికి ఈ క్షణమే పూనుకోవడానికి మా అందరికీ కృపను అనుగ్రహించారు. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రియులను, మా జత పని వారందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీరే నడిపించి మహిమ పొందమని మా ప్రార్థన వింటున్న మరొకసారి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆమేన్.